హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'వెలుగు తీరాలు'. జొన్నలగడ్డ అరుణ్ గారు రచించారు. ఈ నవల 1980లో రిలీజ్ అయిందండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. సీలింగ్ ఫ్యాను గిరగిరా తిరుగుతోంది. చల్లని గాలి తెరలు తెరలుగా కిందకు దిగుతోంది. ఫ్యాను కిందుగా రివాల్వింగ్ చైర్లో కూర్చున్న అతని తల మీద వెంట్రుకలు చిన్నగా కదులుతున్నాయి ఆ గాలికి. అతని దృష్టంతా అతను చూస్తున్న ఫైల్ మీదే ఉంది. ఆ గదిలో ఫర్నిచర్ ఎంతో అందంగా అమర్చబడింది. గదిలో ఓ విధమైన పరిమళం. గదిలోకొచ్చాడు బిజినెస్ మేనేజర్ శ్యామ్ ప్రసాద్. అతను నల్లగా కాకిలా ఉన్నాడు. లావుగా రోడ్డు రోలర్లా ఉన్నాడు. పొడుగ్గా తాటి చెట్టులా ఉన్నాడు. అతని పెదవులు చలికి బీసుకుపోయినట్టుగా ఉన్నాయి. కాని వాటిని బలవంతాన విడదీస్తున్నట్టుగా చిరునవ్వు. మిస్టర్ మధుమూర్తి, అతను పిలిచాడు. అతని గొంతు చాలా సన్నగా కీచుగా ఉంది. ఏదో జంతువు అరిచినట్టుగా ఉంది. నిశితంగా ఫైలును చూస్తున్న అతను శ్యామ్ ప్రసాద్ పిలుపుతో తల తిప్పి ప్రశ్నార్థకంగా చూశాడు. నీకు టెలిగ్రామ్ వచ్చింది అన్నాడు శ్యామ్ ప్రసాద్. నాకా? ఆశ్చర్యపోయాడు మధుమూర్తి. అవును అంటూ దాన్ని అతనికి అందించాడు. అందులో ఏముందో తెలుసుకోవాలన్నట్టు అక్కడే నిలబడిపోయాడు. కవరు చించాడు మధుమూర్తి. దాన్ని చదువుకున్న తర్వాత అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. క్షణంలోనే అతని మొహంలో రంగులు మారాయి. అతని మొహాన్ని చూస్తూనే ఏదో ముఖ్యమైన వార్తే అయ్యుంటుందనుకున్నాడు శ్యాంప్రసాద్. వాట్ సార్, ఏదైనా అర్జెంటా? అడిగాడు ఆత్రంగా. సమ్ ఇంపార్టెంట్ న్యూస్. అంతకంటే ఏమీ చెప్పలేదు. చెప్పడం అతనికి ఇష్టం లేదు. మరొకరికి చెప్పుకోవడానికి వీల్లేని వార్త అందులో ఉంది. ఆ టెలిగ్రామ్ని మధుమూర్తి ప్రాణ స్నేహితుడు విశ్వమిచ్చాడు. శ్యాంప్రసాద్ మాట్లాడలేదు. మౌనంగా అక్కడ్నుంచి కదిలి ఓ కుర్చీలో కూర్చున్నాడు. మధుమూర్తి టేబుల్ మీద సిగరెట్ ప్యాకెట్ అందుకొని అందులో నుంచి ఒక సిగరెట్ తీసి వెలిగించాడు. పొగ దట్టంగా అతని పెదవుల మధ్య నుంచి బయటకొస్తోంది. అతను కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు. ఎక్కడో ఇళ్ళు తగలబడిపోతున్నట్టుగా రోడ్డు మీద జనం గబగబా నడుస్తున్నారు. సిగరెట్ పూర్తయింది. దాన్ని యాస్ట్రేలో నొక్కి లేచి నిల్చున్నాడు. అతని మొహం సీరియస్గా ఉంది. కళ్లల్లో కోపం తాలూకా ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కనుగుడ్లు ఎర్రగా నిప్పు కణాల్లా మారిపోయాయి. మొహం మీద నరాలు అక్కడక్కడా పొంగాయి. ఆ టెలిగ్రాంలో ఏముంది ఆలోచిస్తున్నాడు శ్యాంప్రసాద్. ఎంత ఆలోచించినా అతనికి అంతుబట్టడం లేదు. మధుమూర్తి ఫోన్ తీశాడు. ఏదో నెంబర్కి డైల్ చేశాడు. కొంచెంసేపు మాట్లాడాడు. శ్యాంప్రసాద్కి ఏమీ అర్థం కాలేదు. శ్యాంప్రసాద్, మిమ్మల్ని మరోసారి కలుసుకుంటాను అన్నాడు అతని దగ్గరగా వచ్చి. వాట్ మిస్టర్ మూర్తి, వాట్ ఆర్ యూ టాకింగ్? ఆశ్చర్యంగా అన్నాడు శ్యాంప్రసాద్. నిజానికి మధుమూర్తి అక్కడ కనీసం వారం రోజులైనా ఉండాలి. అంత పనుంది అతనికి. నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి అన్నాడు సీరియస్గానే. అతను అంత అర్జెంటుగా ప్రయాణం కావడానికి ఆ టెలిగ్రామే కారణమని శ్యాంప్రసాద్కు తెలుసు. 2-3 రోజుల్లో ఆర్డర్లొస్తే అన్నాడు శ్యాంప్రసాద్. ఫారినర్స్ నుంచి ఆర్డర్ల కోసం ఎదురు చూస్తున్నారు వారిద్దరూ. నా తరపున మీరే డెసిషన్ తీసుకోండి అన్నాడు మధుమూర్తి. తలూపాడు శ్యాంప్రసాద్. మీట్ యూ అగైన్. అతనితో కరచాలనం చేసి బ్రీఫ్ కేస్ తీసుకుని బయటకొచ్చాడు. రోడ్డు రద్దీగా ఉంది. మద్రాసు మహానగరంలో ఒక విశాలమైన రోడ్డు. రకరకాల వాహనాలు రివ్వున దూసుకుపోతున్నాయి. రణగొణ ధ్వని అంతా కోలాహలంగా ఉంది. ఎదురుగా వస్తున్న ఖాళీ ట్యాక్సీని ఆపాడు మధుమూర్తి. ఆగింది. బ్యాక్ డోర్ తెరుచుకుని ఎక్కాడు. ఎక్కడికి వెళ్ళాలి? తమిళంలో అడిగాడు డ్రైవర్. సెంట్రల్ స్టేషన్. ట్యాక్సీ కదిలి వేగాన్ని అందుకుంది. భవనాలు, చిన్న చిన్న షాపులు వెనక్కు వెళ్ళిపోతున్నాయి. ఎవరో బలవంతాన్ని నెట్టివేస్తున్నట్టు. పాములా మెలికలు తిరుగుతూ వెళుతోంది ట్యాక్సీ. మధుమూర్తి దాటిపోతున్న పరిసరాలను చూస్తున్నాడు. పెద్ద పెద్ద మేడలు ఆకాశాన్ని అంటుతున్నట్టున్నాయి. కాని అతని మనసుకు ఇవేమీ పట్టడం లేదు. అసలు అతను పట్టించుకునే స్థితిలో లేడు. మరో ఆలోచనకు తావు లేదు. ఆ టెలిగ్రామ్ గురించే అతను ఆలోచిస్తున్నాడు. ఎందుకిలా జరిగింది? ఈ ప్రశ్న అతన్ని తినేస్తోంది. ట్యాక్సీ ఏదో సందులోకి ప్రవేశించింది. చాలా ఇరుగ్గా ఉంది ఆ సందు. మరో ట్యాక్సీ ఎదురొస్తే ఏదో ఒకటి వెనక్కు వెళ్లవలసిందే. షార్ట్ కట్ అని డ్రైవర్ ఆ దారిన తీసుకొచ్చాడు. పెద్దగా ఎవరిదో ఏడుపు వినిపించింది. ఆ వైపుకు చూశాడు మధుమూర్తి. ఎవరో ఒక అతను లావుగా ఉన్నాడు, బెంజిలారీలా. ఓ ఆడదాని జుట్టు పట్టుకుని వీపు మీద బాదుతున్నాడు. బాగా తాగున్నాడేమో, తూలుతున్నాడు. ఆమె అతన్ని తిడుతోంది, ఏడుస్తూనే. ట్యాక్సీ సందును వదిలి మెయిన్ రోడ్డు మీదకొచ్చింది. గట్టిగా గాలి పీల్చుకున్నాడతను. ఎదురుగా ఉన్న అద్దంలో డ్రైవర్ మొహం కనిపిస్తోంది.
అతని మొహం తమాషాగా ఉంది. అతను జానపద చిత్రంలో సైనికుల్లా ఉన్నాడు. పెద్ద పెద్ద మీసాలు, గెద్దముక్కు, లోపలకు పీకుపోయిన దవడలు. జేబులోంచి టెలిగ్రామ్ తీసి మరోసారి చదువుకున్నాడు. కోపంతో అతని పిడికిలి బిగుసుకుంది. ఇలా ఎందుకు జరిగింది అనుకున్నాడు మళ్ళీ. అసలు ఇలా ఎందుకు జరిగిందో అతనికి ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. అతని ఆలోచన గొలుసులా ఉంది. తిరిగి తిరిగి అదే ప్రశ్న. అతని ఆలోచనలకు బ్రేక్ పడింది. బ్రేకును గట్టిగా నొక్కాడు డ్రైవర్. కుదుపుతో ఆగింది టాక్సీ. ఆపావేం అడిగాడు మధుమూర్తి. స్టేషన్ వచ్చింది సార్ అన్నాడు డోర్ తీసి పట్టుకుంటూ. సారీ అంటూ కిందకి దిగి డబ్బులిచ్చాడు. టాక్సీ వెళ్ళిపోయింది. స్టేషన్లోకి నడిచాడు. సెంట్రల్ స్టేషన్ జనంతో నిండుంది. గుట్టలు గుట్టలుగా మనుషులు సూట్ కేసులతో ఇతర సామాన్లతో నిలబడున్నారు. కొంతమంది అక్కడక్కడా పడుకుని నిద్రపోతున్నారు. విజయవాడకు ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుంది? టికెట్ తీసుకుంటూ అడిగాడు. మరో గంట వెయిట్ చేయాలి విసుక్కున్నాడు మధుమూర్తి. ఈ రైళ్లన్నీ ఇంతే. అవసరం ఉన్నప్పుడు అసలు టైంకే బయలుదేరం. ఒక్కోసారి ముందే వెళ్ళిపోతాయి. వెయిటింగ్ రూమ్ వైపు నడిచాడు. అతను లోపలికి వెళ్లేసరికి ఓ యువకుడు యువతి కూర్చునున్నారు. వారికి కొంచెం దూరంలో కూర్చున్నాడు మధుమూర్తి. అప్పుడప్పుడు వారి కేసి చూస్తున్నాడు. జాబులో రేపే జాయిన్ అవ్వాలి అన్నాడు యువకుడు. అతను మాట్లాడుతున్నప్పుడు పెదవులు అందంగా సాగాయి. ఎంతో అందంగా ఉంది అతని మొహం. మా ఎగ్జామ్స్ ఇంకో 2 నెలలున్నాయి అన్నదామె నవ్వుతూ. అలా నవ్వుతున్నప్పుడు ఆమె బుగ్గలు సొట్టలు పడ్డాయి. తెల్లని ముత్యాల్లాంటి పొలివరుస కళగల రూపం. అతను ఆమె నవ్వులో శృతి కలిపాడు. అందమైన జంట అనుకోకుండా ఉండలేకపోయాడు మధుమూర్తి. నిజం సురేష్, మనం ఇంత త్వరగా పెళ్లి చేసుకుంటాం అనుకోలేదు అన్నదా యువతి. అవును, కనీసం మా డాడీ ఒప్పుకున్నా మరో 2 నెలలు వాయిదా పడేది. మీ నాన్న నీకు మరో సంబంధం చూడకుండా ఉన్నా మన పెళ్లి తిరుపతిలో జరిగేది కాదు. ఫోన్లేండి, మనిద్దరం కలిసాం. ఎవరికి ఇష్టముంటేనేం లేకపోతేనేం అన్నదామె. ఎంతో నిర్మలంగా ఉన్నాయి ఆమె మాటలు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని, పెద్దవాళ్లకు ఇష్టం లేకపోవడం వల్ల తిరుపతిలో పెళ్లి చేసుకున్నారని వారి సంభాషణ బట్టి అర్థం చేసుకున్నాడు మధుమూర్తి. వారిద్దరూ నూతన దంపతులు. వాళ్ళింకేం మాట్లాడుకుంటారో. బయటకొచ్చేశాడు మధుమూర్తి. అప్పుడే ఏదో రైలు కోతవేసి బయలుదేరింది. గార్డు చేతిలో పచ్చజెండా పైకి కిందకి ఊగుతోంది. బుక్ స్టాల్ వైపు నడిచాడు. స్క్రీన్ కొన్నాడు. అక్కడే నిలబడిపోయి ఓ సిగరెట్ ముట్టించాడు. గుండెల నిండా పొగ పీల్చాడు. అతని గుండెలో మంట పెరిగిపోయింది. ఏ దృశ్యం చూస్తున్నా అతని ఆలోచనలన్నీ ఆ టెలిగ్రాంలోని వార్త మీదే ఉన్నాయి. చి, ఇంత మోసం జరుగుతుందనుకోలేదు. అతనిలో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. హిమబిందుకు మరో సంబంధం నిశ్చయించడమా? అయినా బిందు ఎలా ఒప్పుకుంది? నో, తనంతట తానుగా ఒప్పుకొనుండదు. వాళ్ల నాన్న బలవంతమై ఉంటుంది, నీచుడు. అతనిలో ఆవేశం ముంచుకొస్తోంది. స్క్రీన్ చదవాలని పెంచలేదు. మడిచి చేతిలో ఉంచుకున్నాడు. టైం చూశాడు. ట్రైన్ బయలుదేరడానికే ఇంకో 10 నిమిషాలుంది. అక్కడ్నుంచి చిన్నగా కదిలాడు. ఎదురొస్తోన్న మనుషులను తప్పించుకుంటూ ట్రైన్ ఆగున్న ప్లాట్ఫామ్ వైపు నడిచాడు. అనౌన్సర్ గొంతు అదోలా వినిపిస్తోంది. మరికొద్ది నిమిషాల్లో ట్రైన్ బయలుదేరబోతుందని. ట్రైన్లో ఎక్కాడు. అదే కంపార్ట్మెంట్లో ఎదురుగా మళ్లీ వాళ్ళిద్దరూ, ఆ యువకుడు, ఆ యువతి. నూతన దంపతులు. పలకరింపుగా నవ్వాడు తను మధుమూర్తిని చూడగానే. మధుమూర్తి కూడా నవ్వి కిటికీ పక్కగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. కొంచెం సేపట్లో కోతవేసి కదిలింది భారంగా రైలు. ఎక్కడి వరకు వస్తారు మీరు? అడిగాడు ఆ యువకుడు మధుమూర్తిని. విజయవాడ. మేము విజయవాడ వరకు వస్తాం అన్నాడు తాను. అలాగా అన్నట్టు తల ఊపాడు మధుమూర్తి. రైలు వేగాన్ని అందుకుంటోంది. ఆ యువతి కిటికీలోంచి బయటకు చూస్తోంది. మళ్లీ మధుమూర్తిలో ఆలోచనలు. ఇంత త్వరగా బిందుకు మరో సంబంధం చూడ్డానికి కారణం ఏమేముంటుంది? అసలు బిందుకు మరో సంబంధం చూడవలసిన అవసరం ఏమొచ్చింది? తను బిందు ప్రేమించుకున్న విషయం నీలకంఠానికి తెలీదా? తెలిసే ఇలా ఎందుకు చేశాడు? తను మద్రాసు వచ్చి 4 రోజులైంది. 4 రోజుల క్రితం వరకు బిందు పెళ్లి గురించిన ప్రస్తావనే లేదు. తను బిందు చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుందామనుకున్నారు. కాని ఇంతలోనే నీలకంఠం ఇలా ఎందుకు చేశాడు? ఆలోచన భారంతో మెదడు ముద్దుబారిపోయింది. మరో సిగరెట్ వెలిగించాడు. ఎదురుగా కూర్చున్న ఆ జంట కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. ఆమె నవ్వు ఎంతో స్వచ్ఛంగా ఉంది. నవ్వుతున్నప్పుడు ఆమె ముఖం మరింత అందంగా ఉంది. ఆమెను చూస్తుంటే మధుమూర్తికి తను ఎంతో గాఢంగా ప్రేమించిన హిమబిందు గుర్తుకొచ్చింది. హిమబిందు ఎంత అందమైంది! తను బీఎస్సీ సెకండ్ ఇయర్లో ఉండగా తన హృదయాన్ని దోచుకున్న అమ్మాయి. మనసు వెనక్కు పరుగులు తీస్తోంది. ఆ రోజు తనకి బాగా జ్ఞాపకం. ఉదయం 10 గంటలు కావస్తోంది. సూర్యుడు బద్ధకంగా వెలుగుతున్నాడు.
శీతాకాలం ఎండలో చురుకుదనం లేదు. చలి కాచుకుంటూ మెల్లగా తను రోడ్లో నడుస్తూ వెళుతున్నాడు కాలేజీకి. కొంత దూరం వెళ్లేసరికి ఎదురుగా వస్తూ కనిపించింది ఓ అమ్మాయి. మల్లెమొగ్గలా ఉంది. కాటుక తీర్చిదిద్దిన కళ్లను తమాషాగా తిప్పుతూ, కింద పెదవికి కొంచెం పక్కగా చిన్న పుట్టుమచ్చతో, అప్పుడే రూపులు దిద్దుకుంటున్న యవ్వనంతో ఎంతో అందంగా కనిపించింది. ఆ అమ్మాయిని చూడ్డంతోనే తన హృదయం ఎందుకో స్పందించింది. తనని చూడగానే ఆ అమ్మాయి అడుగులు తడబడ్డాయి. సిగ్గుతో తల వంచుకుంది. పక్కగా వచ్చాడు తను. కంటి చివర్నుంచి ఓరగా తనని చూసింది. ఆ అమ్మాయి పెదవులపై సన్నని చిరునవ్వు వెలిసింది. తన గుండెలు గబగబా కొట్టుకున్నాయి. నోట్లో తడారిపోయినట్లనిపించింది. ఆ రోజు క్లాసులో పాఠాలు అర్థం కాలేదు. ప్రాక్టికల్స్ కూడా సరిగ్గా చేయలేదు. మనసంతా ఎదురుపడిన ఆ అమ్మాయి మీదే ఉంది. ఆ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి. విశాలంగా నల్లగా, నల్లని కళ్లకు తీర్చిదిద్దిన కాటుక మరింత నలుపు. కళ్లల్లో ఏదో వింత కాంతి. లేత పెదవులు ఎర్రగా గులాబీ రేకుల్లా ఉన్నాయి. కళ్ల ముందు ఆ అమ్మాయి రూపమే కదులుతోంది. తనని కలవర పెడుతోంది. ఎంత ప్రశాంతంగా ఉంది ఆ ముఖం. ఏ పని చేయబోయినా ఆ అమ్మాయి రూపమే కళ్ల ముందు ప్రత్యక్షం. ఆ వీధిలోకి ఆ అమ్మాయి ఎక్కడ్నుంచొచ్చింది? ఇన్ని రోజుల నుంచి ఎందుకు కనిపించలేదు? బహుశా కొత్తగా వచ్చారేమో ఆ వీధిలోకి. కాలేజీ వదిలారు. ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూనే బయలుదేరాడు కాలేజీ నుంచి. ఆ రోజు మధుమూర్తి గుండెల నిండా ఎంతో సంతోషం. ఎప్పుడూ మౌనంగా ఉండే మధుమూర్తి ఆ సంతోషంలో ఎక్కువగానే మాట్లాడాడు. ఆ సంతోషాన్ని మధుమూర్తి తల్లి దుర్గమ్మగారు గుర్తుపట్టింది. ఏంట్రోయ్ ఈ సంతోషం? ఎప్పుడూ కాలేజీ నుంచి రాగానే మూగవాళ్ల ఎక్కడో కూర్చునేవాడివి. ఈరోజు నా దగ్గర చేరి కబుర్లు చెప్తున్నావు. ఏంటి విశేషం? అడిగింది. ఏం లేదమ్మా, ఇవాళ మా క్లాసులో మా లెక్చరర్ అడిగిన ప్రశ్నలన్నింటికీ టక్కీమంటూ జవాబులు చెప్పాను. ఆ దెబ్బతో గురుడి నోరు మూతపడింది. లేకపోతే ఎప్పుడు నన్ను బి మధుమూర్తి అని పిలుస్తూ ఉంటాడు అన్నాడు కల్పించి. అలాగా అందాను. అవును, బి అంటే ఏంటో తెలుసా? ఏంటి? బద్ధకం మధుమూర్తట. మంచి పేరే పెట్టాడన్నమాట. సర్లే, నువ్వు కూడా నన్ను బద్ధకస్తుడంటున్నావా అని గబగబా టిఫిన్ తిని డాబా మీదకు వెళ్ళాడు. పిట్టగోడ మీద కూర్చుని రోడ్డు మీదకు చూశాడు. ఆ అమ్మాయి మళ్లీ కనిపిస్తుందేమోననే ఆశతో. ఎంతసేపు చూసినా ఆ అమ్మాయి కనిపించలేదు. విసుగు పుట్టింది. అయినా ఏదో ఆశ అతన్ని వదిలిపోలేదు. చీకటి పడింది. అంతటా దీపాలు వెలిగాయి. ఆ అమ్మాయి రానేలేదు. అతన్ని నిరాశ కమ్మేసింది. ఇక రాదని నిశ్చయం చేసుకుని డాబా మీద నుంచి కిందకొచ్చాడు. దిగొచ్చిన ఆ అమ్మాయి గురించి ఆలోచనలు. మనసంతా అదోలా ఉంది. దిగులుగా గుబులుగా ఉంది. మధుమూర్తికి తన పరిస్థితికి ఆశ్చర్యం వేసింది. ఇంతకుముందు తనింతగా బాధపడిపోలేదు. కాని ఈ అమ్మాయిని ఒక్కసారి చూసేసరికే ఇలా అనిపిస్తుందేమిటి అనుకున్నాడు. తన హృదయాన్ని ఆ అమ్మాయి అంతగా ఆకట్టుకుందా? ఆ అమ్మాయిలో ఏముంది? ఇలా సాగుతున్నాయి మధుమూర్తి ఆలోచనలు. అతని ఆలోచనల ఆ అమ్మాయే ఉంది. ఆ రాత్రి అతను సరిగా భోంచేయలేదు. అందుకు దుర్గమ్మగారు మధుమూర్తిని తిట్టింది. అయినా అతనికి ఇవేమీ పట్టలేదు. ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలి, ఇదే ఆలోచన. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. ఎలాగో తెల్లవారింది. ఆ రోజు ఉదయం అతను కాలేజీకి వెళుతూ ఆ అమ్మాయి కనిపిస్తుందేమోనని చాలాసేపు ఎదురు చూశాడు. కాలేజీ టైం దాటిపోతున్నా కనిపించలేదు. చికాగ్గా క్లాసుకు వెళ్ళాడు. నిన్న కనిపించిన ఆ అమ్మాయి ఇవాళ ఎందుకు కనిపించలేదు? ఇంతలోనే ఏమైంది? అసలు వాళ్ళది తమ రోడ్డు కాదా? నిన్న అటువైపు ఏదైనా పనుండొచ్చిందా? ఎలా తెలుస్తుంది అనుకున్నాడు. కాలేజీ నుంచి వచ్చాడు. గబగబా డ్రెస్ చేసుకుని డాబా మీదకు వెళ్లి కూర్చుందామని మెట్లెక్కుతున్నాడు. ఇంతలోనే అతని చెల్లెలు వాసంతి మాటలు పైనుంచి వినిపించాయి. ఎవరితోనో మాట్లాడుతోంది. చివరి మెట్టెక్కిన అతను టక్కున ఆగిపోయాడు. కాళ్లకు బ్రేకులు పడ్డాయి. షాక్ కొట్టినట్టు అనిపించింది. ఇది కళా నిజమా? వాసంతి ఎదురుగా ఆ అమ్మాయి కూర్చునుంది. మరెవరో కాదు, నిన్నట్నుంచి తను కళ్ళు కాయలు కాచేలా ఎంతగానో ఎదురు చూస్తున్న బంగారు బొమ్మ. తలంటి పోసుకుందేమో. అరుణాస్తమయ కాంతిలో బంగారు రంగులో మెరిసిపోతోంది. జడ వదులుగా అలుకుంది. తల్లో ఒకవైపు ఎర్ర గులాబీ నవ్వుతున్నట్టుగా ఉంది. తన గుండెలు దడదడమంటున్నాయి. ఊహించని విషయం. ఈ అమ్మాయి తన చెల్లెలి స్నేహితురాలా? తనకు తెలీదేం? బహుశా ఈ మధ్యనే స్నేహితులై ఉండాలి. మధుమూర్తి శిలాప్రతిమలా అక్కడే నిలబడిపోయాడు. ఆ అమ్మాయి కూడా ఆశ్చర్యంగా తన వైపే చూస్తోంది. ఆ చూపు మధుమూర్తిని బాగానే కలవరపరిచింది. రానయ్య, అక్కడే నిలబడిపోయావేం? అంది వాసంతి నవ్వుతూ. అప్పుడుగాని మధుమూర్తి ఈ లోకంలోకి రాలేదు. ఉలిక్కిపడి పైకి వెళ్ళాడు. ఆ అమ్మాయి లేచి నిలబడింది.
మా అన్నయ్య మధుమూర్తి, బీఎస్సీ సెకండ్ ఇయర్ అని మధుమూర్తిని ఆ అమ్మాయికి పరిచయం చేసింది వాసంతి. నమస్కారం చేసింది ఆ అమ్మాయి తడబడుతూ. ఈ అమ్మాయి హిమబిందు. లాయర్ నీలకంఠం గారమ్మాయి. వారం క్రితమే ఈ వీధిలోకొచ్చారు. ఇంటర్ చదువుతోంది అంది. మధుమూర్తి ప్రతి నమస్కారం చేశాడు. ఇంతకీ నువ్వు పిక్చర్కొస్తావా రావా అడిగింది హిమబిందు వాసంతిని. పోనీ ఫస్ట్ షోకెళితే అంది వాసంతి. ఇప్పుడు మనం వెళ్ళినా అందదు. వెళ్ళడం వేస్టు. అందుకే సెకండ్ షోకి వెళదాం అంది. ఏ పిక్చర్కి వసు అడిగాడు మధుమూర్తి. తూర్పు వెళ్లే రైలు. బావుంది అన్నాడు. నే చెప్పలేదు అందా అమ్మాయి వాసంతితో. ఆ అమ్మాయి గొంతు చాలా మృదువుగా ఉంది. సరే వెళదాం అంది వాసంతి. చీకటి పడుతోంది. ఇక నే వెళతాను వాసంతి అని ముందుకు కదిలింది హిమబిందు. మధుమూర్తి ఆ అమ్మాయిని మరింత పరీక్షగా చూశాడు. నేను కూడా కిందకొస్తాను అంటూ తను కూడా కదిలింది వాసంతి. ఇద్దరూ మెట్లు దిగుతున్నారు. పెట్టుగోడ మీద కూర్చుని వెనకనుంచి హిమబిందునే చూస్తున్నాడు మధుమూర్తి. పొడవాటి ఆ అమ్మాయి జడ నల్లని పాములా అటు ఇటూ కదులుతోంది. వాసంతి ముందు దిగుతోంది, వెనక హిమబిందు. చివరి మెట్టు దిగిన హిమబిందు గబుక్కునొక్కసారి తలెత్తి మధుమూర్తికేసి చూసి చిరునవ్వు నవ్వింది. ఉక్కిరిబిక్కిరైపోయాడు మధుమూర్తి. తలమీద మల్లెలు కుమ్మరించినట్టుగా ఫీలయ్యాడు. తను హిమబిందు అలా తనని చూసి నవ్వుతుందని అసలు ఊహించలేదు. తన ఆలోచనలకు తగ్గట్టే ఆ అమ్మాయి కూడా తనలాగే ఆలోచిస్తోందన్నమాట. ఎంత అందంగా ఉంది ఆ నవ్వు. పున్నమినాటి వెన్నెల వానలా ఉంది. రైలు ఏదో స్టేషన్లో ఆగింది. కొంతమంది దిగారు, మరికొంతమంది ఎక్కారు. మధుమూర్తి కూర్చున్న కంపార్ట్మెంట్లోకి ఒక ఆయన ఎక్కాడు. 50 ఏళ్ల పైనే ఉంటుంది ఆయన వయసు. ఆయనకు బట్టతల, చేతిలో చిన్న జిప్పు బ్యాగు, గ్లాస్కో పంచె, సిల్కు లాల్చి. రైలు కదిలింది. మధుమూర్తి స్క్రీన్ చదువుతున్నాడు. ముసలైన ఒకసారి అక్కడ కూర్చున్న వారందరికేసి చూసి జేబులోంచి సిగరెట్ పెట్టి బయటకు తీశాడు. ఒక సిగరెట్ను వెలిగించి పొగ పీల్చి దాన్ని బయటకు వదులుతూ, దేశంలో పెట్రోల్ కొరతతో పాటు బొగ్గు కొరత కూడా వచ్చింది. మరి కొన్నాళ్లలో రైళ్లను కూడా రద్దు చేస్తారు. మళ్ళీ పాత రోజులొస్తాయేమో అన్నాడు మధుమూర్తినుద్దేశించి. ఆయన మాటలు వినిపించిన మధుమూర్తి మౌనంగానే ఉన్నాడు. ఆ రోజులు రావులేండి తాతగారు అన్నాడు ఆ యువకుడు కల్పించుకుని. పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉన్నాయి. ఆ పరిస్థితులే వస్తే ఇంకా ఏవో కొత్త విధానాలు కనుక్కుంటారులేండి. ఏం కనుక్కుంటారో ఏమో. అన్నట్టు పక్కనమ్మాయి ఎవరు? నీ భార్య? కళ్ళు చిట్లించి ఆమెను చూస్తూ అన్నాడు. అవును అన్నాడతను. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నారనుకుంటాను. ఈ మధ్య దాకా ఎక్కడండి, ఇంకా మా పెళ్ళై 4 రోజులు కాలేదు. తిరుపతిలో పెళ్లి చేసుకుని మద్రాసు వచ్చి చూసి వెళుతున్నాం. మరి మీ నాయన అమ్మ? నసిగాడు ముసలాయన. వాళ్ళెవరూ రాలేదండి. ఏం, ఎందుకని? మేమిద్దరం పెళ్లి చేసుకోవడం వాళ్ళకిష్టం లేదు. దైవ సాన్నిధ్యంలో దండలు మార్చుకున్నాం చెప్పాడతను. చిరునవ్వులు నవ్వుతోంది ఆ యువతి అతని కేసి కొంటిగా చూస్తూ. ఆ ముసలాయన ఆ మాటలు విని ముక్కు మీద వేలేసుకున్నాడు. తన కొడుకే ఆ పని చేసినట్లు. అయినా రోజులు మారిపోతున్నాయి. మొన్నీ మధ్య నా స్నేహితుడి కొడుకు ఎవతనో ప్రేమించానని పెద్దలకిష్టం లేకపోయినా ఆదర్శ పెళ్లి అంటూ కులం కానిదాన్ని చేసుకున్నాడు. చేసుకుని 4 రోజులు నిండలేదు. ఇద్దరూ విడాకులు ఇప్పించమని కోర్టును కోరారు. ఎన్నాళ్ళు నిలుస్తాయి ఈ ప్రేమలు పెళ్లిళ్ళు? అన్నీ 3 రోజుల ముచ్చట్లు. ఇంకా ఏదో చెబుతున్నాడాయన. ఆయన మాటలకు ఆ యువతికి కోపం వచ్చింది. అందుకే మధ్యలో తను అందుకుంది. మా స్నేహితురాలు ఒక అతన్ని ప్రేమించింది. కానీ వాళ్ళ నాన్న ఆ అమ్మాయికి మరో సంబంధం చూశాడు. ఆ అమ్మాయి తను ప్రేమించినతన్ని తప్పించి మరో మనిషిని చేసుకోనంది. ఆయన బలవంతంగా తను తెచ్చిన వాడికిచ్చి పెళ్లి చేశాడు. ఆ అమ్మాయి పెళ్లైన మరోరోజు బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఏం లాభం? పిల్లలు తమంత వాళ్లైన తర్వాత వారి మనసులు తెలుసుకోకుండా వారిని అదుపులో పెట్టాలనుకుంటే ఇటువంటి ఘోరాలే జరుగుతాయి. ఇప్పుడు ఆ అమ్మాయి తండ్రికి మతి చెడిపోయింది. ముసలాయన మళ్లీ నోరెత్తలేదు. ఆ యువతి మాటలు విన్న మధుమూర్తిలో అనుమాన కెరటం ఉవ్వెత్తున లేచింది. నిలువెల్లా ఉణికిపోయాడు. బిందు మరొకరిని చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటుందా? గుండె దడదళ్లాడింది. విజయవాడ నగర ప్రవేశం చేసింది రైలు. ఎయిర్ బ్యాగ్ తీసుకుని ఆ యువకుడు నిల్చున్నాడు. ఆమె కూడా నిల్చుని పమిట సరిచేసుకుంది. స్టేషన్లోకొచ్చింది రైలు. పక్క పట్టాల మీద రైలింజన్ మోత చెవులు చిల్లులు పడేలా ఉంది. ఆ యువతి 2 చేతులతో గట్టిగా చెవుల్ని మూసుకుంది. చిన్న కుదుపుతో ఆగింది ట్రైను. ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చాడు మధుమూర్తి. అందరూ దిగిపోతున్నారు. మధుమూర్తి కూడా బ్రీఫ్ కేసుతో దిగాడు. రైల్వే కూలీలు యూనిఫాంలో అటు ఇటూ హడావిడిగా తిరుగుతున్నారు. ఆపరేషన్ థియేటర్లో నర్సులు తిరుగుతున్నట్టు.
రకరకాల భాషలు మాట్లాడేవారు, కలగా పొలగం గొంతులు. ప్లాట్ఫారం మీద సిద్ధంగా ఉంది గుంటూరు వెళ్లే ట్రైను. వెళ్ళి దానిలో కూర్చున్నాడు మధుమూర్తి. అతని మనసులో లేదు. ఇష్టంలేని పెళ్లి చేస్తే బిందు బతుకు ఏమవుతుంది? ఎక్కటిచ్చి స్టేషన్లోంచి బయటకొచ్చాడు మధుమూర్తి. స్టేషన్ బయట వరుసగా ఒకవైపు రిక్షాలు, మరోవైపు ఆటో రిక్షాలు ఆగున్నాయి. బండి కావాల బాబూ? అడిగాడొక రిక్షా అతను. ఆలోచనల్లో మునుగున్న మధుమూర్తి వినిపించుకోకుండా ముందుకు నడిచాడు. స్టేషన్ ఆవరణ దాటి రోడ్డు మీదకొచ్చాడు. కారు మబ్బుల్లా కమ్మేసిన ఆలోచనల మధ్య నలిగిపోతోంది అతని మెదడు. సన్నగా తలనొప్పి మొదలైంది. ప్రయాణ బడలిక, ఆకలిగా ఉంది. అయినా మనసుకి ఇంకేమీ పట్టడం లేదు. ముందు బిందు విషయం తేల్చుకోవాలి. మూర్తి, ఎవరో పిలిచారు. ఉలిక్కిపడి పక్కకు చూశాడు మధుమూర్తి. పక్కనే స్కూటర్ మీద స్నేహితుడు విశ్వం. విశ్వం అన్నాడు మధుమూర్తి ఆప్యాయంగా. రా, వెనక కూర్చో. కూర్చున్నాడు మధుమూర్తి. స్కూటర్ని వేగంగా ముందుకు పోనిచ్చాడు విశ్వం. రివ్వున గాలి కొట్టింది. విశ్వం జుట్టు రేగి గాలిలో ఎగురుతోంది. నువ్వు వెంటనే బయలుదేరతావని ఊహించాను. వేగాన్ని తగ్గిస్తూ అన్నాడు విశ్వం. నీ టెలిగ్రామ్ అందగానే మనసు నిలవలేదు. మేనేజర్కి వెళుతున్నానని చెప్పి వచ్చేశాను. అసలేం జరిగింది? ఆత్రంగా అడిగాడు మధుమూర్తి. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన రోజునే మీ ఇంటికి వెళ్ళాను. నువ్వు అప్పటికి 2 రోజుల క్రితమే మద్రాసు వెళ్ళావని తెలిసింది. నేను బయటకొస్తుండగా గేటు దగ్గర వాసంతి ఎదురుపడి ఒకసారి లోపలికి రమ్మని పిలిచింది. వెళ్ళాను. బాగా కంగారుగా ఉంది. ఏంటని అడిగాను. వరండాలో నన్ను కూర్చోబెట్టి ఒకసారి లోపలికి వెళ్ళొచ్చింది. నాకేమీ అర్థం కాలేదు. బిందుకు మరో సంబంధం చూసి కాయపరుచుకుని వచ్చాడట నీలకంఠం. బిందు చెప్పింది. అన్నయ్యకు టెలిగ్రామ్ ఇవ్వమంది. ముహూర్తాలు కూడా పెట్టుకున్నారట. ఇంకా 4 రోజుల్లోనే ఉంది పెళ్లి. మా అన్నయ్యకు టెలిగ్రామ్ ఇవ్వమంది. నీ అడ్రస్ ఇచ్చింది. వెంటనే టెలిగ్రామ్ ఇచ్చాను చెప్పాడు విశ్వం. ఆ మాటలు వింటూనే మధుమూర్తి హృదయం భగభగా మండిపోయింది. ఉన్నట్టుండి నీలకంఠం ఇలాంటి పని ఎందుకు చేశాడు అన్నాడు మధుమూర్తి. ఏమో, అదే తెలియడం లేదు అంటూ స్కూటర్ని సెంట్రల్ కేఫ్ ముందు ఆపాడు విశ్వం. ఇక్కడెందుకు ఆపావు? ఆకలి మండుతోంది. టిఫిన్ చేసి వెళదాం. లోపలికి వెళ్లారు. ఆర్డర్ ఇచ్చాడు విశ్వం. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? విశ్వం అడిగాడు. నీలకంఠన్ను పిలిచి మాట్లాడతాను. బిందుకు మరో సంబంధం ఎందుకు చూశాడో కనుక్కుంటాను. బిందును నీకెవడం ఇష్టం లేదా ఆయనకు? ఎందుకు ఇష్టం ఉండదు? ఏమో తెలీదు. ఇష్టం లేకపోవడం వల్లనే మరో సంబంధం చూసింది. ఎందుకు ఇష్టం లేదో కనుక్కుంటాను. నాలో ఏం లోపం ఉంది? బిందును చేసుకోబోయేవాడు నీకంటే గొప్పవాడేమీ కాదట. నీకెలా తెలుసు? వాసంతి చెప్పింది. ఎల్ఐసిలో గుమస్తా ఉద్యోగం చేస్తున్నాడట. చిన్నిల్లుందట. తండ్రి లేడు, తల్లుందట. బిందు ఏముందట? తెలీదు. నీలకంఠం బిందును ఇంట్లోంచి కదలనివ్వడం లేదట. మధుమూర్తి మాట్లాడలేదు. ఒకే ప్రశ్న అతని మెదడును తినేస్తోంది. నీలకంఠం బిందుకు మరో సంబంధం ఎందుకు చూశాడు? తనలో ఏం లోపముంది? తను అనాకారి కాదు. చదువుంది, ఆస్తుంది, అన్నీ ఉన్నాయి. అలాంటి తనని కాదని బిందుకు తనకంటే తక్కువవాణ్ణి ఎందుకు నిర్ణయించినట్లు? జవాబు దొరకడం లేదు. హోటల్లోంచి బయటకొచ్చారు. సిగరెట్ వెలిగించాడు మధుమూర్తి. స్కూటర్ ముందుకు కదిలింది. నీలకంఠంతో యుద్ధం చెయ్యాలి నువ్వు. స్కూటర్ని రింగ్ రోడ్లోకి తిప్పుతూ అన్నాడు విశ్వం. మధుమూర్తి మౌనంగా ఉన్నాడు. ఎలా నెగ్గుతావో. అసలే నీలకంఠం ప్లేడరో. లాయరు తెలివితేటలను ఉపయోగిస్తాడు. స్కూటర్ని మధుమూర్తి ఇంటి ముందు ఆపాడు విశ్వం. దిగాడు మధుమూర్తి. ఇక యుద్ధం మొదలుపెట్టు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. స్కూటర్ని ముందుకు దూకిస్తూ అన్నాడు విశ్వం. గేటు నెట్టుకుని లోపలకు అడుగు పెట్టాడు మధుమూర్తి. అతను లోపలికి వెళ్లేసరికి తండ్రి శ్రీనివాసరావు వరండాలోనే కూర్చునున్నాడు పేపర్ చదువుతూ. వెళ్ళిన పనైందా అడిగాడు కొడుకుని. అని ముక్తసరిగా చెప్పి ఇంట్లోకి నడిచాడు. కొడుకు మొహం చూసే అతని మనసు పరిస్థితి ఎలా ఉందో గ్రహించాడు శ్రీనివాసరావు. చెల్లెల కోసం చూశాడు మధుమూర్తి. కనిపించలేదు. తల్లి వంటింట్లో ఉంది. పలకరించింది. వసు ఎక్కడా? తల్లిని అడిగాడు. దొడ్లో మామిడి చెట్టు కింద కూర్చుంది. వెళ్ళాడు. కుర్చీలో కూర్చుని ఓణికి పూలు కుట్టుకుంటోంది వాసంతి. అడుగుల చప్పుడు విని తలెత్తి చూసింది. ఎదురుగా అన్నయ్య. ఎర్రబడిన కళ్ళు, వాలిపోయిన రెప్పలు. పరిస్థితిని అర్థం చేసుకుంది వాసంతి. వాసంతికి మధుమూర్తంటే ప్రాణం. రాన్నయ్య. లేచి నిల్చుంటూ అంది. కుర్చీలో కూర్చున్నాడు. ఇంట్లోకి వెళ్లి మరో కుర్చీని తెచ్చి మధుమూర్తి ఎదురుగా వేసుకుని కూర్చుంది వాసంతి. విశ్వం గారిచ్చిన టెలిగ్రామ్ అందిందనుకుంటాను. అవును. నాన్నగారికి తెలుసా బిందుకు మరో సంబంధం చూసినట్టు? తెలిసింది. ఏమన్నారు? అమ్మతో చెప్పారు. అమ్మేమంది? బిందు మూర్తి కలిసి తిరుగుతున్నారు కదా, వాడు ఆ అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాడనుకుంటాను.
ఆ అమ్మాయి అంటే వాడికి ఇష్టమని నాకు తెలుసు అంది. అయితే వాడు బిందుని చేసుకుంటాడంటావు అడిగారు నాన్న. ఆ, ఎన్నోసార్లు నా ఎదురుగా ఆ అమ్మాయి గురించి మాట్లాడాడు. ఏమైనా వాడికి తెలియపరచడం మంచిది అంది అమ్మ. అప్పుడే నేను నీకు విశ్వం గారి ద్వారా టెలిగ్రామ్ ఇప్పించినట్టు చెప్పాను. మీరిద్దరూ ప్రేమించుకున్నారని కూడా చెప్పాను. నువ్వు వచ్చిన తర్వాత నీ అభిప్రాయం తెలుసుకుని ఆయనతో మాట్లాడాలని నీ రాక కోసం ఎదురు చూస్తున్నారు నాన్న చెప్పింది వాసంతి. స్నానం చేసి భోజనానికి రారా మూర్తి అంది తల్లి. ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చాను. టిఫినేగా, ముందు స్నానం చేయి, వడ్డిస్తున్నాను అన్నదామె. వాసంతి దగ్గర నుంచి కదిలాడు మధుమూర్తి. గబగబా స్నానం చేశాడు. హాయిగా ఉంది. ప్రయాణ బడలిక సగం తీరినట్లు అనిపించింది. భోజనానికి కూర్చున్నాడు. బిందు అంటే నీకిష్టమే కదట్రా నీవేస్తూ అడిగింది దుర్గమ్మగారు. తల ఊపాడు. మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారా? అయితే ఆ విషయం ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? కొంచెం కోపంగా అడిగిందామె. బిందు చదివిన తర్వాత చేసుకుందామంది. ఇప్పుడు వాళ్ళ నాన్న బిందుకు మరో సంబంధం ఖాయం చేశాడు, తెలుసా? తెలుసు. మరిప్పుడేం చేద్దామనుకుంటున్నావు? ఆయనతో మాట్లాడాలనుకుంటున్నాను. మీ నాన్నగారితో చెప్పమంటావా ఆయన్ని పిలిపించమని అడిగింది తల్లి. బిందును కూడా పిలిపించమను అన్నాడు మధుమూర్తి. వెళ్ళిపోయింది దుర్గమ్మగారు. మధుమూర్తి వరండాలో కూర్చున్నాడు తల వంచుకుని. అతనికి ఏం జరుగుతుందోనని మనసులో భయంగా ఉంది. బిందు తందవుతుందా కాదా? ఇన్నాళ్ల తన కలలు ఏమవుతాయి? గేటు తీసిన చప్పుడు వినిపించింది. అతను తలెత్తి చూశాడు. ముందు శ్రీనివాసరావు, వెనగ్గా నీలకంఠం వస్తూ కనిపించారు. హిమబిందు రాలేదు. దుర్మార్గుడు, బిందును రానివ్వలేదన్నమాట. కూర్చోండి అన్నాడు శ్రీనివాసరావు. నీలకంఠం కూర్చున్న తర్వాత గబగబా వచ్చింది హిమబిందు. మధుమూర్తి ఆమెకేసి ప్రేమగా చూశాడు. ఆమె కళ్ళు ఎర్రగా వాచున్నాయి. మొహం పీకుపోయింది. బాగా ఏడ్చిందని గ్రహించాడు. నువ్వెందుకొచ్చావు? కోపంగా అన్నాడు నీలకంఠం కూతురు వైపు తిరిగి. ఆమె మాట్లాడలేదు. గబగబా లోపలకు నడిచింది. వెళ్ళు, ఇంటికెళ్ళు అన్నాడు. అయినా ఆమె వినిపించుకోలేదు. ఇంతకు ఎందుకు నన్ను పిలిచింది అడిగాడు నీలకంఠం. ఎందుకు పిలిపించింది ఆయనకు తెలుసు. అయినా కావాలనే ఏమీ ఎరగని వాళ్ళు అడిగాడు. ఆయన అసలే లాయరు. ఆయన మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా అలాగే మాట్లాడుతుంటాడు. పిల్లల విషయం మాట్లాడడానికి అన్నాడు శ్రీనివాసరావు. అంటే మళ్ళీ అర్థం కానట్టు అడిగాడు నీలకంఠం. అప్పుడే దుర్గమ్మగారొచ్చి గుమ్మంలో నిలబడింది. ఆమె వెనగ్గా కట్టెంచాటున నిలబడింది హిమబిందు. ఆమె పక్కనే వాసంతి. మా అబ్బాయి గురించి మీ అమ్మాయి గురించి అన్నాడు శ్రీనివాసరావు. నాకేం అర్థం కావడంలే. వివరంగా చెబుతాను వినండి. మీ అమ్మాయి బిందు, మా అబ్బాయి మూర్తి ప్రేమించుకున్నారు. ఈ విషయం మీకు తెలుసుననుకుంటాను. ప్రేమించుకున్నారో ఏమో నాకు తెలీదు. మధుమూర్తి ఆశ్చర్యపోయాడు. నీలకంఠం ఇంత ఘోరంగా తెలీదు అంటాడనుకోలేదు. తను బిందు ప్రేమించుకున్నారనే విషయం తెలియకుండానే బిందుకు మరో సంబంధం ఖాయం చేసుకునొచ్చాడా? డర్టీ ఫెలో. బిందు, మూర్తి కలిసి సినిమాలకు, షికార్లకు తిరగడం మీకు తెలీదా? తెలుసు. తెలిసి ఎలా ఊరుకున్నారు? ఊరుకోలేదు. దాన్ని తిట్టాను. అయినా అది నాకు తెలియకుండా తిరిగింది. ఏమైనా కానివ్వండి. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అబద్ధం. అది ఏ రోజు నాతో అనలేదు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారని తెలియకపోవడం వల్ల బిందుకు మరో సంబంధం చూశారా? అవును. ఇప్పుడు తెలిసిందిగా. ఆ సంబంధం వదులుకోండి. వీల్లేదు. తాంబూలాలు కూడా పుచ్చుకున్నాం. ఆ సంబంధం వదులుకుంటే నా పరువు పోతుంది. నలుగురిలో అబాస్ పాలవుతాను. నేను పరువు కోసం బతికేవాణ్ణి. ఈ సంబంధం వదులుకోవడం అసంభవం. కోర్టులో చెప్పినట్టు చెప్పాడు నీలకంఠం. మీరు కుదిరిచిన ఈ సంబంధం మీ అమ్మాయికి ఇష్టమేనా? ఆ, తల ఊపాడు. ఎందుకు నాన్న అబద్ధం చెబుతావు? ఈ పెళ్లి నాకిష్టం లేదని ఏడవడం లేదు అంది హిమబిందు. వెంటనే ఆయన నిప్పు తొక్కిన కోతిలో లేచాడు. నోరు మూసుకో, ముందుకణించి పో గర్జించాడు. చూడండి నీలకంఠం గారు, పిల్లలు ఇష్టపడ్డారు. పెళ్లి చేసేయండి. మీకు అంతగా పొరుగు పోతుందనుకుంటే మీ తరపున నేను వారికి క్షమార్పణ చెప్పుకుంటాను. సరేనా అన్నాడు శ్రీనివాసరావు. మీరు ఎన్నైనా చెప్పండి. ఆ సంబంధం వదులుకోవడం జరగని పని. ముహూర్తాలు పెట్టుకున్నాం. ఆ ముహూర్తానికి దాని పెళ్లి జరిగిపోవాల్సిందే. లేచి నిల్చుంటూ అన్నాడు నీలకంఠం. నీలకంఠం గారు, బిందును నాకివ్వకూడదని మీరెందుకు నిశ్చయించుకున్నారో నాకు అర్థం కావడం లేదు. నాలో ఏ లోపముంది చెప్పండి. ఈ కారణాల వల్ల నాకిష్టం లేదని చెప్పండి. అంతేగాని అన్నీ తెలిసి కూడా మీరలా చేయడం దారుణం అన్నాడు మధుమూర్తి. కారణాలు అనవసరం. దాన్ని నీకిచ్చి చేయడం నాకిష్టం లేదు, అంతే. వెళ్ళిపోతూ అన్నాడు నీలకంఠం. ఒక్క నిమిషం ఆలోచించండి. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. వారిని విడదీయడం పాపం. ఇందులో మీరు పొందే లాభం ఏమీ లేదు. నా మాట వినండి. కొడుకు తండ్రినే కూడా ఇలా మిమ్మల్ని అడుగుతున్నానంటే బిందును మేమంతా ఎంతగా అభిమానిస్తున్నామో అర్థం చేసుకోండి అన్నాడు శ్రీనివాసరావు. నీలకంఠం ఆయన మాటలు వినిపించుకోలేదు.
కూతురు దగ్గరకు వెళ్ళి పద అన్నాడు జబ్బు పట్టుకుని. హిమబిందు ఏడుస్తోంది. నడు గద్దించాడు. 4 అడుగులు ఆయనతో నడిచినట్టే నడిచి చరచరా వెనక్కొచ్చి దుర్గమ్మగారి పాదాలను చుట్టుకుపోయింది. అత్తయ్యగారు, నేనిక్కడే ఉండిపోతాను, నేనిక్కడి నుంచి వెళ్ళను పొంగి వస్తున్న దుఃఖంతో అంది. అవ్వక్కయిపోయింది దుర్గమ్మగారు. శ్రీనివాసరావు గుండె నీరైంది. వాళ్ళిద్దరే కాదు, ఎవ్వరూ హిమబిందు అలా ప్రవర్తిస్తుందని ఊహించినైనా లేదు. నీలకంఠం కూడా విస్తుపోయాడు. శిలావిగ్రహంలా నిలబడిపోయాడు. ఆ దృశ్యం చూస్తుంటే అందరికీ కళ్లల్లో నీళ్లు గిర్రును తిరిగాయి, ఒక్క నీలకంఠానికి తప్పించి. ఆయన మాత్రం కళ్లల్లో నిప్పులు చెరుగుతూ కూతురికేసి చూశాడు. ఏమాత్రం మానవత్వం ఉన్న మనిషి అయినా ఆ దృశ్యానికి కరిగిపోతాడు. కాని నీలకంఠం కరిగిపోలేదు. నీలకంఠాంది రాతి గుండె, అతని హృదయం పాషాణం లాంటిది. మధుమూర్తిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆవేశంతో ఊగిపోయాడు. తల్లి తండ్రి అతనిలో వస్తున్న మార్పులను గమనించారు. అతను ఎలాంటి ఘోరం తలపెడతాడో అని భయపడ్డారు. కోపంలో నీలకంఠని ఏమైనా చేస్తే హిమా పెద్దగా ఎద్దు రంకె వేసినట్టు అరిచాడు నీలకంఠం కోపంతో ముందుకడుగు వేసి. ఉలిక్కి పడింది హిమబిందు. మర్యాదగా నాతో ఇంటికిరా. నేను రాను, ఇక్కడే ఉంటాను, ఇదే నాకు అత్తవారిల్లు, నేను ఇంటి కోడల్ని ఏడుస్తూనే అంది. దుర్గమ్మగారి కళ్ల వెంట నీళ్లు టపటపా కింద పడ్డాయి. ఇక్కడే ఉంటావా, ఎలా ఉంటావో చూస్తాను అని కూతురి చేయి పట్టుకుని బరబరా లాక్కు వెళ్లాడు. నేనిక్కడే ఉంటాను గింజుకుంటోంది హిమబిందు. అయినా నీలకంఠం వదల్లేదు. మధుమూర్తి గుండెల్లో కార్చిచ్చు చెలరేగింది. పిడికిళ్లు బిగుసుకున్నాయి. నీలకంఠం, అక్కడే ఆగు అని లేచి నిలబడి గబగబా గేటు దగ్గరకు వెళ్లాడు. మూర్తి గంభీరంగా గాబరాగా అన్నారు శ్రీనివాసరావు. అక్కడే ఆగిపోయాడు మధుమూర్తి. ఏమండి, మరొక మార్గం లేదంటారా? దీనంగా అడిగింది దుర్గమ్మగారు భర్త ముఖంలోకి చూస్తూ. హిమబిందు తన కోడలు కాకుండా పోయినందుకు ఆమెకెంతో బాధగా ఉంది. మరో మార్గం ఏముంటుంది? ఆయన ఊడుంపట్టు పట్టినప్పుడు ఎందుకో ఆయనకు బిందును మూర్తికివ్వడం ఇష్టం లేదు. అందుకు కారణమేంటో తెలియడం లేదు. బహుశా వాడి గురించి మనమంటే గిట్టని వాళ్ళు ఆయనకు చెడుగా చెప్పారేమో. ఏదో బలమైన కారణమే ఉండుండాలి. లేకపోతే ఆయనంతగా పొట్టుపట్టుండడు. నిజానికి మనకేం తక్కువ? ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన సంబంధం కన్నా గొప్ప సంబంధమే కదా మంది. నా దృష్టిలో అసలు కారణం బిందు కూడా తెలిసుండదు. పాపం బిందు ఎంత నరకయాతన అనుభవిస్తోందో అన్నాడాయన జాలిగా. నిజమే, మనందరికీ ఎంత బాధగా ఉంది. ఇంకా పిచ్చి తల్లి నిజంగా నరకమే అనుభవిస్తూ ఉండాలి. నిజంగా నా కాళ్ళు పట్టుకుని ఇదే నా అత్తవారిల్లు, నేను ఇంటి కోడల్ని అని ఏడుస్తుంటే నా కడుపు తరుక్కుపోయింది. కాని ఏం చేయగలను? ఎంతమంది ఉండి కూడా బిందును ఆయన తీసుకువెళ్లకుండా ఆపలేకపోయాం. అయినా ఏం చేయగలంలేండి. ఆయన కూతురు ఆయనిష్టం, మనమేం చేయగలం? వాసంతి కూడా బాగా డీలా పడిపోయింది. అది కూడా ఎంత ఆశపడిందని, తన స్నేహితురాలే తనకు వదినవుతుందని. ఏం చేస్తాంలేండి, అంతా మన దురదృష్టం. బంగారు పిల్లని మన ఇంటి దీపం చేసుకునే అదృష్టం లేదు. పోనీ మీరింకోసారి అడిగి చూడరాదు అందామె. ఆమెలో ఇంకా ఆశ చావలేదు. చూడు దుర్గా, నీ ఆతృతను నీ బాధను నేను అర్థం చేసుకోగలను. మనం మగపిల్లవాడి తల్లిదండ్రులం. ఆ అమ్మాయి మీద మనకు మమకారం ఉండొచ్చు. అంత మాత్రం చేత ఆయన కాళ్ళు పట్టుకుంటావా? ఆయన ఎలాంటి మనిషో తెలిసిపోయింది కదా. ఆయన ఒక మూర్ఖుడు, ఆయనకెవరూ చెప్పలేరు. అప్పటికే ఆయన్ను మనం ఎంత గడిగాం. అయినా ఆయన తన పొట్టు విడవలేదు. వాళ్ళమ్మాయిని మన ఇంటి కోడలుగా చేయడం సాధ్యం కాని పని అని చెప్పలేదా? అదేమంటే ఆ సంబంధం వదులుకుంటే ఆయనకు పరువు పోతుందట. మనకు మాత్రం పరువు లేదా, మర్యాద లేదా? ఆయనంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకా సిగ్గు విడిచి ఎలా అడుగుతాం? మరొకరికిచ్చి చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటామండి? బాధగా అంది దుర్గమ్మ. ఊరుకోక చేసేదేముంది? బిందును ఇంటిదాని చేసుకునే రాత మనకి లేదని సరిపెట్టుకోవడమే. అంతకు మించి ఏం చేయగలం? శూన్యంలోకి చూస్తూ అన్నాడు శ్రీనివాసరావు. అంతేనంటారా? దుర్గమ్మగారి గొంతులో ఏదో అమూల్యమైన వస్తువు చేజారిపోతున్న బాధ ధ్వనించింది. డాబా మీద కూర్చున్నాడు మధుమూర్తి. అతని ఆలోచనలన్నీ కొన్నాళ్ల క్రితం అదే డాబా మీద తనకు హిమబిందుకు జరిగిన సంభాషణ మీదున్నాయి. ఎటైనా లేచిపోయి పెళ్లి చేసుకుందాం అంది హిమబిందు ఓ రోజు నవ్వుతూ. ఆ రోజున ఇంట్లో అందరూ ఎక్కడికో వెళ్లారు. అతను ఒక్కడే ఉన్నాడు. మధు అంటూ వచ్చింది. అప్పుడు తను డాబా మీదే ఉన్నాడు, వెన్నెల అందాన్ని చూస్తూ. ఎదురుగా కూర్చుంది. ఈ మధ్య మా ఇంటికి రావడం తగ్గించో? మా నాన్న ఇంట్లోనే ఉంటున్నాడు. ఉంటే మీ ఇంటికొస్తుంటే ఊరుకోవడం లేదు. ఎందుకలా తిరుగుతో? ఇంట్లో కూర్చో అంటున్నాడు. వయసొచ్చిన పిల్లవు కదూ నవ్వాడు. ఏమో మధు, నాకెందుకో భయంగా ఉంది. మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోడేమో భయంగా అంది. నేను ఒప్పిస్తాను. నువ్వు చెప్పినా ఒప్పుకోకపోతే? ఎందుకంత దూరం ఆలోచిస్తావు? మన పెళ్లిని ఎవరూ ఆపలేరు, ఇది నిజం.
ఎందుకో నాకు ఆ నమ్మకం ఉంది. ఏమో మధు, నాకు ఆ నమ్మకం కలగడం లేదు. ఎవరైనా మన పెళ్లి ఒప్పుకోకపోతే ఎటైనా లేచిపోయి పెళ్లి చేసుకుందాం నవ్వుతూ అంది. బిందు, అరిచాడతను. ఉలిక్కిపడింది హిమబిందు. ఇంకెప్పుడు నా ముందు ఇలాంటి మాట అనకు. ఎక్కడికో లేచిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళంటే నాకు పరమాసహ్యం. జీవితంలో ఎవరికో భయపడి మరెక్కడో పెళ్లి చేసుకుని బతకాలనుకోవడం నాకు నచ్చదు. మనమేం తప్పు చేశామని లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి? సారీ మధు, తల వంచుకుని అంది హిమబిందు. ఆ రోజు అలా తల వంచుకుని కూర్చున్న ఆమె ముఖం ఇంకా మధుమూర్తి కళ్ల ముందు కదులుతూనే ఉంది. కాని బిందు అనుకున్నట్టు జరగలేదు, జరగదు కూడా. తను బిందుని తీసుకుని లేచిపోలేడు. తను కొన్ని ఆదర్శాలకు బందీ. మోకాళ్ల మీద తలాంచి కూర్చున్న మధుమూర్తి పాదాల ముందు కన్నీటి చుక్కలు టప్టపా పడ్డాయి. అతను తలెత్తి చూశాడు. వర్షిస్తున్న కళ్లతో వాసంతి. వసు. మధుమూర్తిలో అప్పటి వరకు ఆగిన దుఃఖం కట్టలు తెంచుకుంది. వాసంతి గొంతు మోగబోయింది. హిమబిందంటే వాసంతికి ప్రాణం. ఆ రోజునే హిమబిందు పెళ్లి. మధుమూర్తికి ఆ విషయం తలుచుకుంటే గుండెలు దహించుకుపోతున్నాయి. నీలకంఠం ఎందుకింత మోసం చేశాడు? ఇలా చేస్తాడని కలలో కూడా అనుకోలేదు. తమ ఆశా సౌదాలిలా కూలిపోతాయని, తమ దారులిలా చీలిపోతాయని ఎప్పుడూ ఊహించలేదు. కాని ఎందుకిలా జరిగింది? తలుచుకున్న కొద్దీ బాధ గుండెలను పిండేస్తోంది. అతనొక్కడికే కాదు, హిమబిందు మరో ఇంటి కోళ్ళవుతుందంటే ఆ ఇంట్లో అందరికీ బాధగానే ఉంది. తన స్థానంలో మరెవరైనా ఉంటే బిందుని తీసుకెళ్లి ఏ తిరుపతిలోనో పెళ్లి చేసుకునేవారు. ఆ క్షణంలో మధుమూర్తి కళ్ల ముందు రైల్లో తనతో ప్రయాణించిన యువత యువకులు మెదిలారు. వాళ్లు హాయిగా వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. వాళ్ల దృష్టిలో అది తప్పు కాదు. కాని తన దృష్టిలో అలా చేయడం నీచం. తను అందరిలాంటివాడు కాదు. అందుకే తన బ్రతికిలా అయింది. తన గదిలోకొచ్చి తలమీద చేతులాంచుకుని కూర్చున్నాడు మధుమూర్తి. అంతులేని ఆవేదన హృదయాన్ని మెలిపెడుతోంది. గదిలో ఉన్న మధుమూర్తికి మురుతున్నాడా అన్న విశ్వం గొంతు వినిపించింది. గదిలో ఉన్నాడు, చెప్పింది దుర్గమ్మగారు. తలుపులు నెట్టుకుని లోపలికొచ్చాడు విశ్వం. మధుమూర్తి మొహం చూడ్డంతోనే జరిగిందేంటో గ్రహించాడు విశ్వం. అతన్ని చూడగానే మధుమూర్తికి దుఃఖం పొంగొచ్చింది. ఆప్యాయంగా మధుమూర్తి భుజం మీద చేయి వేసి నొక్కాడు విశ్వం. అతనికి ఆ స్పర్శ ఎంతో హాయిని, రిలీఫ్ని ఇచ్చినట్లుగా అనిపించింది. ఓ మనిషి కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు అటువంటి ఆప్యాయమైన చేతి స్పర్శే కావలసింది. విశ్వం. మధుమూర్తి గొంతు జెరబోయింది. బాధపడకు, ఇలా జరుగుతుందనుకోలేదు. అవును అన్నాడు అతని వీపు నిమురుతూ. నా కలలన్నీ ఇలా కరిగిపోతాయనుకోలేదు. అన్ని కలలు నిజం కావు మూర్తి. జీవితంలో ఇంత ఘోరంగా ఓడిపోతాననుకోలేదు విశ్వం, బాధగా అన్నాడు మధుమూర్తి. గెలుపు ఓటములు జీవితానికి చాలా సహజమైనవి. అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే ఇక జీవితం విలువ ఎలా తెలుస్తుంది? బ్రతుకు మీద విరక్తి పుడుతోంది. బిందులేని ఈ జీవితం ఎందుకనిపిస్తోంది? బాధతో గుండెలు దహించుకుపోతున్నాయి విశ్వం. జీవితంలో ఇంకా ఏం చూసుకు బతకమంటావు? అంతా శూన్యంగా కనిపిస్తోంది. కొంచెంసేపు విశ్వం మాట్లాడలేదు. అతనికి తన ప్రాణ స్నేహితుడికి ఇలా అయినందుకు బాధగా ఉంది. మధుమూర్తి హిమబిందుని ఎంత గాఢంగా ప్రేమించింది అతనికి తెలుసు. అతను కూడా వాళ్ళిద్దరి పెళ్లి జరుగుతుందని అనుకున్నాడు. కానీ జరగలేదు. ఇలా జరిగినందుకు మధుమూర్తి ఎంతగానో కుమిలిపోతున్నాడని, ఇది అతనికి గొప్ప షాక్ అని విశ్వంకు తెలుసు. ఇంత దుఃఖంలో ఉన్న తన స్నేహితుని ఓదార్చడం తన కనీస బాధ్యత. ఇంతకు మించి తను చేయగలిగింది కూడా ఏమీ లేదు. నిజానికి మూర్తి ఈ విషయంలో ధైర్యం చేయగలిగితే బావుండేది. అతని స్థానంలో తనే ఉన్నట్లయితే ఎవరినీ లెక్క చేసేవాడు కాదు. ఏదో ఒకరోజు ఎవరికీ చెప్పకుండా తీసుకెళ్లి ఎక్కడో పెళ్లి చేసుకునేవాడు. కాని మూర్తి తనలాంటి అందరిలాంటి మనిషి కాదు. అతనికి కొన్ని ప్రత్యేకమైన భావాలు, ఆదర్శాలు ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని అతిక్రమించడానికి అతను ఒప్పుకోడు. ఓ రకంగా అందుకేనేమో అతని జీవితం ఇలా అయింది. జీవితంలో కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకుని బ్రతికే ఏ మనిషికైనా ఇలాంటి బాధలు, బరువులు తప్పవేమో. మాట్లాడవేం విశ్వం, ఇప్పుడు నేనేం చేసేది? దీనంగా అడిగాడు మధుమూర్తి. మూర్తి, నేను చెబుతోంది నీకు వేదాంతాలను అనిపించొచ్చు. కాని ఇది నిజం. సుఖదుఖాల కలయికే జీవితం. జీవితం కల కాదు, వాస్తవం. ఒక్క ఎదురు దెబ్బకే బ్రతుకు మీద విరక్తి పుట్టుకొస్తే మన బ్రతుకి అర్థమేముంది? జరిగిందొక కల కింద మరిచిపో. మనం రాత్రులు నిద్రలో ఎన్నెన్నో కలలు కంటాం. తెల్లవారి నిద్రలేచేసరికి కొన్ని కలలు గుర్తుంటాయి. మరికొన్నింటిని అప్పుడే మరిచిపోతాం. ఇది కూడా మరిచిపోయిన కలనుకో. మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించుకో. కాని ఈ కలను మరిచిపోవడం అంత సులభం కాదని నాకు తెలుసు. అయినా తప్పదు. పరిస్థితి చేయి దాటిపోయింది. భవిష్యత్తుపై ఆశ పెంచుకున్నప్పుడే మనం బ్రతకగలిగేది, జీవితంలో ముందుకు వెళ్ళగలిగేది. అందుకే గతాన్ని మరిచిపోవడానికి ప్రయత్నించు అన్నాడు విశ్వం అనునయంగా.
విశ్వం మాటలకు మధుమూర్తికి కొంత ఊరట కలిగినా పూర్తిగా ఉపశమనం కలగలేదు. అందుకే అంత సులభంగా ఈ విషయాన్ని మర్చిపోలేని విశ్వం. ఇలా ఊహించని ఎదురుదెబ్బ, మానని గాయం, ఈ బాధను మరిచిపోవడం అంత సులభం కాదు అన్నాడు. నువ్వు ప్రయత్నం చెయ్యాలే గాని తప్పక మరిచిపోగలవు మూర్తి. కాని అందుకు కొంతకాలం పడుతుంది. అప్పటి వరకు బిందు తలపులు నిన్ను వెంటాడక తప్పవు. కొన్నాళ్ల తర్వాత ఆ తలపులు కూడా మాసిపోతాయి. అప్పుడు తలుచుకుంటే నువ్వే ఆశ్చర్యపోగలవు. అంత సులభంగా ఎలా మరిచిపోగలిగానా అని. పొరపాటు పడుతున్నా విశ్వం. బిందును మరిచిపోవడం నువ్వనుకున్నంత సులభం కాదు. బిందు నా ప్రాణం. కావచ్చు. ఎంతో ప్రాణప్రదంగా ఉన్నవాళ్లే మరిచిపోగలిగారు. వయసులో ఉన్న ఆడదానికి తను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్న భర్త పోయేడనుకో విలపిస్తుంది. అతను లేకుండా తను బ్రతకలేను అనుకుంటుంది. తన బ్రతుకే శూన్యమనుకుంటుంది. ఆ దుఃఖంలో ఉన్నప్పుడే ఆ ఆలోచనలు. ఆ దుఃఖం తగ్గిపోయాక తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తోంది. భర్త పోయినంత మాత్రాన తన జీవితం కూడా నాశనం కావలసిందేనా అనుకుంటుంది. కొన్నాళ్ల తర్వాత బ్రతుకు మీద ఆశ చిగురుస్తుంది. అవకాశం దొరికితే మరో పెళ్లి చేసుకుంటుంది. కొన్నాళ్ల వరకు పోయిన భర్త తలుపులు ఆమెను వేధిస్తాయి. ఆ తర్వాత తన రెండో భర్తతో సర్దుకుపోయి పాత జీవితాన్ని మరిచిపోతుంది. ఆ తర్వాత ఆమెకు మొదటి భర్త గుర్తుకొచ్చినా అంత బాధ అనిపించదు. జరిగింది పీడకల అనుకుంటుంది. ఇదే మూర్తి జీవితం. జీవితంలో అందరూ చేసే పనే ఇది. మనం ఎంతమందిని చూడలేదు. భార్య పోయి మరో ఆడదాన్ని చేసుకుని హాయిగా తిరుగుతున్న మగాళ్ళని, ప్రేమించి పెళ్లి చేసుకోలేక విడిపోయి వేర్వేరు జీవితాల్లో స్థిరపడిపోయి ఏ బస్సులోనో రైల్లోనో కలుసుకుంటే ఏమీ ఎరగనట్లు మళ్లీ నవ్వుతూ పలకరించుకునేవాళ్ని. వాళ్లంతా ఒకప్పుడు నీలాగే బ్రతకలేనని అనుకున్నవాళ్లే. నువ్వు అంతే. ఈ విషయంలో నువ్వు అందరిలాంటి వాడివే. మధుమూర్తికి విశ్వం మాటల్లో నిజం కనిపించింది. అవును, తను ఎంతమందినో చూశాడు. విడిపోయి కూడా సుఖంగా బతుకుతున్న వాళ్ళని. విశ్వం చెప్పింది నిజం. కాకపోతే తను చిన్నతనం నుంచి కలిసి తిరిగిన స్నేహితురాలు పల్లవిని మరిచిపోలేదు. మధుమూర్తి ఆలోచనలు పల్లవి మీదకు పరుగులు తీశాయి. చిన్నతనపు రోజులు కళ్ల ముందు కదిలాయి. ఆ రోజు అట్ల తద్ది. ఆడపిల్లలు, మగపిల్లలు ఆ వీధిలో విశాలంగా కొమ్మలు పరుచుకున్న వేప చెట్టుకి ఉయ్యాల వేశారు. చప్పట్లు చరుస్తూ గోలగా అరుస్తున్నారు. పిల్లలకు అట్ల తద్ది ఎంతో సరదా అయిన పండుగ. తెల్లవారి అట్ల తద్దంటే చాలు ముందు రోజు నుంచే హడావుడి మొదలవుతుంది. బుల్లిబుల్లి చేతులకి ఎర్రని గోరింటాకు, తెల్లవారుజామునే లేచి చెద్ది తినడం, దొంగతనంగా దొడ్లో ప్రవేశించి చెట్లను నాశనం చేయడం, వాకిళ్ల ముందు పల్లేరుకాయలు పోయడం అన్నీ వేడుకైన పనులే. ఆ పనులు ఎంతో థ్రిల్లింగ్గా, భయం, సంతోషం అన్నీ మిళితమై ఉంటాయి. మధుమూర్తికి ఇలాంటి పనులంటే ఎంతో సరదా. మొదట్నుంచి అతను ఇలాంటి పనుల పట్ల ఎంతో చురుగ్గా ఉండేవాడు. చెద్ది తిన్న పిల్లలందరూ సూర్యోదయం అవకముందే ఆ వేప చెట్టు కిందకు చేరారు. చాలా పెద్ద వేప చెట్టు అది. రంగురంగుల పరికిణీలు, జాకెట్లు వేసుకున్న ఆడపిల్లలతో, నిక్కర్లు వేసుకున్న మగపిల్లలతో సందడి సందడిగా ఉంది ఆ వీధి. పెద్ద పెద్ద ఊపులు వెయ్యాలరా విసిగా. ఉయ్యాల మీద కూర్చుంటూ అన్నాడు మధుమూర్తి. గట్టిగా పట్టుకో. ఉయ్యాలను వెనకంటా తీసుకువెళ్లి బలంగా ముందుకు నెట్టాడు విశ్వం. ఉయ్యాల విసురుగా ముందుకు వెళ్ళింది. పైకంటా ఎగిరింది ఉయ్యాల. ఇంకా పెద్ద ఊపు వెయ్యాలి. పెద్దగా అరిచాడు మధుమూర్తి. జాగ్రత్తగా పట్టుకో అని ఇంకా గట్టిగా నెట్టాడు విశ్వం ఉయ్యాలను. ఆకాశంలోకి ఎగిరినట్టుగా వెళ్ళింది ఉయ్యాల పైకి. మధుమూర్తి కాళ్లకు వేప చెట్టు కొమ్మలు తగిలాయి. రాను రాను ఉయ్యాల చిటారు కొమ్మలను అందుకుంటోంది. మధుమూర్తికి మొదట్లో ధైర్యంగానే ఉన్నా తర్వాత భయం వేసింది. గాలి విసురుగా తనని కిందకి నెడుతున్నట్టు, ఎవరో తనని బలవంతంగా పైకి ఎగరేసుకుపోతున్నట్టు అనిపించింది. కళ్ళు తిరుగుతున్నాయి. చెట్ల కింద నిల్చున్న పిల్లలందరూ ఇంకా పైకి పోవాలి, ఇంకా పైకి అంటూ గోలగా అరుస్తున్నారు. మధుమూర్తికి పడిపోతానేమో అనిపించింది. ఒరే విసిగా, చిన్న ఊపు వేయిరా పెద్దగా అరిచాడు. విశ్వం ఉలికిపడి ఉయ్యాలను గట్టిగా పట్టుకున్నాడు. కళ్ళు తిరుగుతున్నారా విశ్వం? అయితే నువ్వు దిగు, నేను ఊగుతాను. నేను దిగను, ఇంకా కొంచెంసేపు చిన్నగా ఊగుతాను అన్నాడు తాడుని గట్టిగా పట్టుకుంటూ. మూర్తి. మళ్లీ ఊగబోతున్న మధుమూర్తి వెనక్కి తిరిగి చూశాడు. చెట్టు దగ్గరగా వస్తూ కనిపించింది పల్లవి. మధుమూర్తి రెప్పవేయకుండా చూస్తుండిపోయాడు. ఆ రోజున పల్లవి ఎప్పటికంటే అందంగా ఉంది. తలటి పోసుకుంది. గాలికి జుట్టు రేగుతోంది. తలలో ఎర్రని కనకాంబరం పువ్వుల చెండు, 2 కనుబొమ్మల మధ్యన గుండ్రటి ఎర్రని తిలకం బొట్టు, విశాలంగా ఉన్న నల్లని కళ్ళు, కొబ్బరి ఆకుల్లో ఉన్న కనురెప్పలు, మొనదేలని గెడ్డానికి కొంచెం పైగా కింద పెదవికి కుడివైపున పుట్టుమచ్చ, చెవులకు నాజూకైన జోకాలు, గుండ్రటి మెడ, వైలెట్ రంగు జాకెట్టు, గులాబీ రంగు పరికిణీ అంచుకు 4 వేళ్ల వెడల్పున జరి తళుక్కు తళుక్కుమని మెరుస్తోంది. గాలికి రేగుతున్న ముంగురులను పొడవాటి వేళ్లతో తలమీద కదుముకుంటోంది.
మురితే నువ్వు దిగు, నేను ఊగుతాను అడిగింది దగ్గరగా వచ్చి. నేను దిగను. కొంచెం సేపు ఊగని, అమ్మా అరగంటలో రమ్మని చెప్పింది బతిమాలుతున్నట్టంది. అన్నీ అబద్ధాలు, ఇవాళ అట్ల తద్ది, చాలాసేపు ఊగాలి, అరగంటలో వెళ్ళకూడదు, సరేనా? సరే అన్నట్టు తలాడించింది పల్లవి. సరే ఎక్కు. తను కిందకి దిగి పల్లవిని ఎక్కించాడు. పరికిణీ కుచ్చెళ్లను మోకాళ్ల మధ్య నొక్కి పట్టుకుని 2 చేతులను వెనక్కు చాచి తాడును పట్టుకుని ఎగిరి ఉయ్యాల మీద కూర్చుంది. ఉయ్యాలను ముందుకు నెట్టాడు మధుమూర్తి. ఊగుతోంది ఉయ్యాల. మళ్ళీ అందరూ చప్పట్లు చెరుస్తున్నారు. ఊగుతున్నప్పుడు వేపకొమ్మ కిరుకిరుమంటోంది. నీకు ముసలి పెళ్ళం వస్తుంది మూర్తి అంది పల్లవి ఊగుతూ. ఎందుకు? ఉయ్యాలను పట్టుకుంటూ అన్నాడు. ఇది అమ్మాయిల పండగ, అబ్బాయిలు ఊగితే ముసలి పెళ్ళాలొస్తారు. అబద్ధం, నీకే ముసలమ్మగుడొస్తాడు. వస్తే రాని, నీలాంటి కోతి కాకుండా ఉంటే చాలు. ఏయ్, నేను కోతినా? అలా అయితే దిగిపో అన్నాడు కోపంగా ఉయ్యాలను ఆపేస్తూ. సరే, నువ్వు కోతి కాదులే, మంచివాడివేలే, పెద్ద ఊపు వేయి. అలా దారికిరా అని ఉయ్యాల వెంటే కొంత దూరం పరిగెత్తి వదిలేశాడు. ఉయ్యాల మీద హుషారుగా ఊగుతూ 2 చేతులను తాళ్ల వెనగ్గా పోనిచ్చి ముందుకు తీసుకొచ్చి చప్పట్లు చెరుస్తోంది పల్లవి. చెట్టు కింద నిల్చున్న పిల్లలు కూడా చప్పట్లు చెరుస్తున్నారు. రాను రాను పెద్ద ఊపులు వేస్తున్నాడు. మూర్తి, నాకు భయం వేస్తోంది, చిన్న ఊపులు వేయి భయంగా అంది పల్లవి. నీకేం భయం లేదు, గట్టిగా పట్టుకో. ఇంకొంచెం పెద్ద ఊపులు వేస్తూ అన్నాడు. వద్దు మూర్తి, కళ్ళు తిరుగుతున్నాయి, కింద పడితే చచ్చిపోతాను. పల్లవి చచ్చిపోతాననేసరికి మధుమూర్తికి భయం వేసింది. పల్లవంటే అతనికెందుకో చెప్పలేని ఇష్టం, పైకి తెలియపరచలేని ప్రేమ. అతను ఆపే ప్రయత్నంగా ఉయ్యాలను గట్టిగా పట్టుకున్నాడు. ఉయ్యాల ఆగిపోయింది. ఆపవే మూర్తి, చిన్న ఊపులు వేయమన్నాను గాని ఆపమనలేదుగా. ముందును కింద దిగు. సూటిగా అతని కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళలో భయం తాలూకా నీడలు కనిపించాయి. అందుకే మౌనంగా ఉయ్యాల దిగింది. ఒరే విశ్వం, మేం వెళుతున్నాం అని అక్కడ్నుంచి పల్లవితో కదిలాడు మధుమూర్తి. మూర్తి, ఎందుకు నన్ను అప్పుడే దిగమన్నావు? చాలాసేపు ఊగాలన్నావుగా. పల్లవి అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది. నువ్వు కింద పడిపోతావు అన్నాడు. పడిపోతే ఏం? చచ్చిపోవు. ఆ మాట తను అండం ఇష్టం లేనట్టన్నాడు. ఏం చచ్చిపోతే? నువ్వు చచ్చిపోతే నేను. ఎందుకు? ఏమో, నాకు తెలీదెందుకో. పల్లవి మాట్లాడలేదు, ఆలోచనలో పడిపోయింది. మూర్తికి తనంటే ఇష్టమా? ఎందుకు? తను చచ్చిపోతే తను కూడా చచ్చిపోతాడా? ఎందుకో ఇతనికి తనంటే ఇంత ఇష్టం. మూర్తి అంత మంచివాడు. పల్లవి పిలిచాడు. ఏంటన్నట్టు చూసింది. ఇంకెప్పుడు చచ్చిపోతానో అన్నని ఒట్టే. కుడిచేయి ముందుకు చాచుతూ అన్నాడు. నేను వేయను పెంకిగా అంది. అయితే నీతో మాట్లాడను. మాట్లాడకపోతే పో, నాకేం. చచ్చిపోతాను తల ఉంచుకుని నడుస్తూ అన్నాడు. మధుమూర్తిని కొంచెం దూరం పోనిచ్చి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని చేతిలో తన చేతి నుంచి, ఇంకెప్పుడు చచ్చిపోతానననుకో, నాకు కోపం వస్తుంది, సరేనా? అనవు కదూ అంటూ అతని చేతిని గట్టిగా నొక్కింది. నవ్వాడు మధుమూర్తి. పల్లవి కూడా నవ్వింది అతని కళ్ళలోకి చూస్తూ. ఇద్దరూ నవ్వుకుంటూ చేతులు కట్టుకుని ఇంటివైపు వెళ్లారు. మూర్తిగారు ఎవరో పిలిచినట్లనిపించి తల వంచుకుని ఆలోచనల్లో మునిగి తేలుతున్న మధుమూర్తి తలెత్తి చూశాడు. ఎదురుగా హిమబిందు తమ్ముడు ప్రభాకర్ నిలబడున్నాడు. రా ప్రభాకర్, ఇలా వచ్చి కూర్చో అన్నాడు చిన్నగా. వాళ్ళిద్దరి మధ్యన బాగానే స్నేహం ఉంది. తన అక్కయ్య మధుమూర్తిని ప్రేమించిన విషయం ప్రభాకర్కి తెలుసు. వాళ్ళిద్దరి పెళ్లి జరుగుతుందని అతను ఎంతగానో ఆశించాడు. మధుమూర్తి తన బావైతే ఎంతో బావుండనుకున్నాడు. కాని అతని ఆశ ఫలించలేదు. తన తండ్రి అక్కయ్యకు మరో సంబంధం ఖాయపరుచుకునొచ్చాడు. అలా తెలిసినప్పుడు అక్కయ్యతో పాటు తను కూడా హతాశుడయ్యాడు. నమ్మలేదు. అది నిజమేనని నమ్మిన తర్వాత ఎంతో బాధపడ్డాడు. తండ్రికి నచ్చజెప్పాలని ఎంతగానో ప్రయత్నించాడు. కాని అతని ప్రయత్నాలేవీ ఫలించలేదు. తండ్రి చివరికి అతన్ని తిట్టాడు. చివరికి అసహాయుడై మౌనంగా ఉండిపోయాడు. మా అక్కయ్య పెళ్లికి మిమ్మల్ని పిలవడానికొచ్చాను అన్నాడు. అతనికి మధుమూర్తి వైపు చూసే ధైర్యం లేకపోయింది. అందుకే ఎటో చూస్తూ అన్నాడు. ఒక్క క్షణం స్తంభించిపోయాడు మధుమూర్తి. కాని అంతలోనే తేరుకున్నాడు. ప్రభాకర్ మాటలు అతనికి చిత్రంగా అనిపించాయి. ఎంతలోనే ఎంత మార్పు! అంతా సవ్యంగా జరిగినట్లయితే ప్రభాకర్ తనని బావాని పిలిచేవాడు. కాని ఇప్పుడో ఎవరినో ఓ స్నేహితుణ్ణి పిలవడానికొచ్చినట్టుగా ఉంది. హిమబిందే తనదైనప్పుడు ఇలాంటి వరసలు పిలుపులు. ఇప్పుడో? విశ్వంకేసి మధుమూర్తి చూశాడు. వెళ్లొద్దు అన్నట్టు కళ్ళతోనే సైగ చేశాడు విశ్వం. ఆ సైగను అర్థం చేసుకున్నాడు మధుమూర్తి.
తను వెళితే గతమంతా గుర్తుకొస్తుంది. తను భరించలేడు, ఆవేశపూరితుడవుతాడు. ఏదో గొడవ జరుగుతుంది. అదీగాక నీలకంఠాన్ని తను ఆ ఆవేశంలో ఏమైనా చెయ్యొచ్చు. అయినా మరో మనిషి హిమబిందు మెళ్ళలో తాళి కడుతుంటే తను చూస్తూ ఊరుకోగలడా? తన ఆవేశానికి హిమబిందు జీవితం బలి కావచ్చు. ఇదంతా ముందుగానే ఆలోచించి విశ్వం తనను పెళ్లికి వెళ్లొద్దంటున్నాడని అర్థం చేసుకున్నాడు మధుమూర్తి. తన మూలంగా బిందు బతుకు నాశనం కాకూడదు. అందుకే తను పెళ్లికి వెళ్ళకూడదు. లగ్నం టైం కావస్తోంది అన్నాడు ప్రభాకర్. సారీ ప్రభాకర్, నేను రాలేను అన్నాడు మధుమూర్తి. అంతకు మించి ఏమీ మాట్లాడలేకపోయాడు. ప్రభాకర్ అతన్ని మళ్లీ రమ్మని పిలవలేదు. మధుమూర్తి రాలేడని, రాననే అంటాడని అతనికి తెలుసు. అయినా పిలవడం తన ధర్మంగా భావించి మాత్రం వచ్చాడు. నిజమే, అలాంటి పరిస్థితుల్లో ఎవరు మాత్రం రాగలరు? తను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని మరో మనిషి తన ఎదురుగానే తన దానిగా చేసుకుంటుంటే అతను చూడగలడా? అది అంతటి నరకం. ఆ నరకాన్ని ఎవరు భరించగలరు? కోరుకోరి అలాంటి పరిస్థితులను ఎవరు సృష్టించుకోగలరు? అసలు ఆ ఆలోచనే ఎంత భయంకరమైంది, భరించలేంది. అందుకే ప్రభాకర్ వెళ్ళిపోతూ ఇంట్లో మిగిలిన వాళ్లను తప్పకుండా పెళ్లికి రమ్మని చెప్పాడు. ప్రభాకర్ వెళ్లిన కొంచెం సేపటికి బజార్ నుండి వచ్చాడు శ్రీనివాసరావు. ప్రభాకర్ వచ్చి బిందు పెళ్లికి రమ్మని పిలిచి వెళ్ళాడు. వెళదామా? అడిగింది దుర్గమ్మగారు. నువ్వు అమ్మాయి వెళ్ళండి అన్నారాయన. మీరారా? ఆ నీలకంఠ మొహం చూడదలుచుకోలేదు. ఎవరం వెళ్ళకపోతే బిందు బాధపడుతుంది, అందుకని మీరు వెళ్ళండి అన్నాడు. నీలకంఠమంటే శ్రీనివాసరావుకు అసహ్యం కలిగింది. బట్టి చేతులతో వెళితే ఏం బాగుంటుంది? నేను బజారుకు వెళ్లి చీర తీసుకొస్తాను. వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. అక్కడే ఉన్న కుర్చీలో కూలబడిపోయింది దుర్గమ్మగారు. ఏదో నిరుత్సాహం, నిరాశ ఆమెను నిలువున ఆవహించాయి. మనసులో లేకుండా పోయింది. బిందును తలుచుకుంటే ఆమెకు గుండె కోతగానే ఉంది. తన కోడలవుతుందనుకున్న బిందు మరో ఇంటి దీపమవుతుంటే బాధగానే ఉంటుంది. నిజంగా తను ఎన్ని కలలు కంది. మూర్తి, బిందు దంపతులయ్యి తన కళ్ల ముందు తిరుగుతూ ఉండాలని, చిలక గోరింకల్లా నవ్వుతూ ఉండాలని ఇంటికొచ్చిన బంధువులందరికీ నా కోడలు సాక్షాత్తు లక్ష్మీదేవి అని గర్వంగా చెప్పుకోవాలనుకుంది. హిమబిందువును తన కూతురుతో సమానంగా చూసుకోవాలని ఇంకా ఎన్నో రకాల కలలు కంది. కాని ఆమె కన్న కలలన్నీ కలలుగానే చివరకు మిగిలిపోయాయి. ఒక్కటి కూడా నిజం కాలేదు. ఎంత విచిత్రం అనుకుందామే. నిజంగా బిందు ఎంతగా తమలో ఇమిడిపోయింది. మొదట్లో తమింటికి రావడం మొదలుపెట్టిన కొన్ని రోజుల మట్టుకు బిరుకుబిరుగ్గా ఉండిపోయింది. కాని రోజులు గడిచే కొద్దీ, పరిచయం పెరిగిన కొద్దీ అత్తయ్యగారు అని పిలుస్తూ నవ్వుతూ మాట్లాడడం మొదలుపెట్టింది. తమింట్లో మనిషిగా కలిసిపోయింది. తను ఏ పని చేసుకుంటున్నా తన చేతనైనంతగా సహాయపడేది. నిజంగా ఒక్కరోజు బిందును చూడకపోయినా ఏదో వెలితిగా ఉండేది తనకు. కాని ఇక ముందు బిందు మరో ఇంటికి వెళ్ళిపోతుంది. తనకు రోజు కనిపించదు. మళ్లీ ఎప్పుడో అత్తగారు పంపించినప్పుడు వస్తుంది. అప్పటి వరకు తను బిందును చూడకుండా ఉండగలదా? ఉండాలి, తప్పదు. బిందు ఇప్పుడు మరో ఇంటి వెలుగు. ఆలోచనలను పక్కకు నెట్టి కుర్చీలోంచి లేచిందామె. వసు, త్వరగా జడలుకో, లగ్నం టైం అవుతుంది కేక వేసింది. అద్దం ఎదురుగా నిలబడి తలదూకుంటోంది వాసంతి. ఆమెకు అకస్మాత్తుగా హిమబిందు మాటలు గుర్తుకొచ్చాయి. నువ్వు మరీ వదులుగా వేసుకుంటావు వసు, నేను జడవేస్తానుండు అంటూ ఎన్నోసార్లు తనకు జడవేసింది హిమబిందు. నిజంగానే బిందు జడవేస్తే ఎంతో బావుంటుంది. ఒకసారి అమ్మకు జబ్బు చేసి హాస్పిటల్లో ఉన్నప్పుడు తనతో పాటు అమ్మ దగ్గరుండి నిద్రాహారాలు లేకుండా గడిపింది. జబ్బు మరీ ఎక్కువయ్యి ఆపరేషన్ చెయ్యాలన్న రోజు తను ఎంతగా భయపడిపోయిందో. అందరి పరిస్థితి అలాగే ఉంది. అటువంటి పరిస్థితుల్లో భయపడకు వసు, అత్తయ్యగారికి ఏమీ కాదు అని తనకు కొండంత ధైర్యాన్నిచ్చింది. తనకు జ్వరం వచ్చి 2 రోజులు లేవలేకపోతే దిగులుగా మొహం పెట్టి విలవెల్లాడిపోయేది. తమ కష్టసుఖాల్లో పాలు పంచుకున్న బిందు, తనకు వదిలి కావలసిన బిందు ఇక నుంచి తనకు కనపడదు. మరో ఇంటికి వెళ్ళిపోతుంది. అయిపోయిందా వసు? కేక వేసింది దుర్గమ్మగారు. వస్తున్నా అంటూ ఆలోచనల నుంచి తేరుకొని అక్కడి నుంచి కదిలింది వాసంతి. అప్పుడే వచ్చాడు శ్రీనివాసరావు. భరత తెచ్చిన ప్యాకెట్స్ తీసుకుని బయలుదేరారు. దుర్గమ్మగారు వెనకే వాసంతి. వెళుతున్నామండి అంది భర్తతో ఆమె. ఆ నీలకంఠం ఏమైనా వాగుతాడేమో, మీరేమీ మాట్లాడకండి అన్నాడాయన. సరే అన్నట్టు తలూపి కొడుకు గది దగ్గరకు వెళ్ళిందామె. వెళుతున్నాంరా మూర్తి అంది. మధుమూర్తి వాసంతిని ఒకసారి లోపలికి రమ్మన్నాడు. ఏంటన్నయ్యా? లోపలికి వెళ్ళి అడిగింది. ఆ తాజ్మహల్ తీసుకెళ్లి బిందుకివ్వు. టేబుల్ మీద దంతపు తాజ్మహల్ బొమ్మను చూపిస్తూ అన్నాడు మధుమూర్తి. ఆ తాజ్మహల్ని అతను మద్రాసు నుంచి ఎప్పుడో తీసుకొచ్చాడు. అదంటే అతనికి ఎంతో ఇష్టం. అంత ఇష్టమైన తాజ్మహల్ని అతను బిందుకి ఇవ్వదలిచాడు.
ఎందుకంటే బిందు అతనికి అన్నింటికంటే ఇష్టమైంది. షాజహాన్ ప్రేమ చిహ్నం ఆ పాలరాతి కట్టడమైతే తన ప్రేమకు చిహ్నం ఈ చిన్న దంతపు తాజ్మహల్. బిందు మీద తనకున్న ప్రేమ ఏనాడూ నశించిపోదు. తాజ్మహల్ తీసుకుని గేటు దగ్గరే ఉన్న తల్లితో కలిసి వీధిలోకి నడిచింది వాసంతి. ఆ వీధి మొత్తం పెళ్లివారింట్లోని మేళాలతో మారు మ్రోగిపోతోంది. విశ్వం ఇంటికి వెళ్ళిపోయాడు. హిమబిందు పెళ్లికి పొట్టుచీరలు, రకరకాల చీరలు కట్టుకు వెళుతున్న ఆ వీధిలో వాళ్లను మధుమూర్తి ఒంటరిగా కిటికీ దగ్గర కూర్చుని చూస్తున్నాడు. ప్రతి వాళ్ల చేతుల్లోనూ ఏవో ప్యాకెట్లు. బంగారు బొమ్మ రావేమే పాట పాడుతున్నారు భజంత్రీలు. కళ్ల ముందు హిమబిందు పెళ్లి కూతురు రూపాన్ని చిత్రించుకుంటున్నాడు. కళ్లకు తీర్చిదిద్దిన కాటుక రేఖలు, బొగ్గుమీద చుక్క, కళ్యాణపు బొట్టు, ఒంటినిండా నగలు, పొడుగాటి మల్లెపూల వాలుజడ, తళుకుమని మెరిసే జరీచీర, పాదాలకు పారాణి. సిగ్గుతో మల్లెమొగ్గలా తల వంచుకుంటుంది. నలుగురు ముత్తైదులు నడిపించుకురాగా హంస నడకలతో వచ్చి పీటల మీద పెళ్లికొడుకు పక్కన కూర్చుంటుంది. పెళ్లికొడుకుని ఓరకంటితో చూస్తుంది. అబద్ధం. బిందు పెళ్లికూతురు రూపం తను ఊహించుకున్నట్టుగా ఉండదు. ఇది బిందుకిష్టంలేని పెళ్లి. పూల జడ వేస్తే పూలు తుంచి పారబోస్తుంది. కళ్యాణపు బొట్టును, బొగ్గమీద చుక్కను చెరిపివేస్తుంది. కాళ్ల పారాణి కడిగేసుకుంటుంది. పట్టుచీర కట్టుకోదు. ఏదో ఒక చీర కట్టుకుని మూల కూర్చుంటుంది ఏడుస్తూ. కాని తననుకున్నట్టు ఏమీ చేయదు బిందు, చేయలేదు. ఎందుకంటే నీలకంఠం చండశాసనుడు. తండ్రి కోసమైనా బిందు పెళ్లికూతురు రూపం ధరించక తప్పదు. పాపం బిందు స్థితి ఎలా ఉందో, ఎంత నరకం అనుభవిస్తోందో. ఇష్టంలేని పెళ్లి, ఇష్టంలేని భర్త. ఆ మూడు ముళ్ళు పడినాట్నుంచి జీవితమంతా అతనితోటే గడపాలి. తనకు ఇష్టం ఉన్నా లేకపోయినా అతను చెప్పినట్టు నడుచుకోవాలి. మనసొకరికి, మనిషి మరొకరికి. మనసులేని యంత్రంలా యావజ్జీవం అతనితో కలిసి బ్రతకాలి. ఇవన్నీ తన ఊహలేనా, లేక బిందు ఇలాగే జీవితం గడుపుతుందా? పెళ్ళైన తర్వాత తన భర్త, తన సంసారం, తన పిల్లలు ఆ ధ్యాసలో పడిపోయాక తను గుర్తుకొచ్చినా అవో అనుభూతుల కింద భావించి నవ్వుకుంటుందేమో. విశ్వం చెప్పినట్టు. అవును, బిందు తప్పకుండా తన జీవితంలో స్థిరపడిపోతుంది. కాలం మనుషులను ఎంతగానైనా మారుస్తుంది. ఇంకా ఇలాగే ఆలోచిస్తున్నాడు మధుమూర్తి. ఇంతలోనే గేటు తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చింది వాసంతి. తలుపు నెట్టుకుని ఒక్క ఉదుట్న అతని గదిలోకొచ్చింది. ఏంటి వసు, ఏమైంది? కంగారుగా అడిగాడు మధుమూర్తి. హడావిడిగా ఉంది పెళ్లివారిల్లు. రంగురంగుల బట్టలు ధరించిన ఆడవాళ్లు, మగవాళ్లు గుంపులు గుంపులుగా నిలబడి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. చిన్నపిల్లలు ఏవో ఆటలాడుకుంటున్నారు పెళ్లిపందిరి కింద. చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్న వారు ఆప్యాయంగా కుశల ప్రశ్నలు వేసుకుంటున్నారు. కళ్యాణ మండపం దగ్గర ఏవో సర్దుతున్నాడు నీలకంఠం. లోపలికి ప్రవేశించిన దుర్గమ్మని, వాసంతిని చూసి మొహం మార్చుకున్నాడు. ఎందుకొచ్చారా అన్నట్టు. చిరాకనిపించింది దుర్గమ్మకి. లోపలికి రండి అంటూ వచ్చాడు ప్రభాకర్. అతని వెనకే వాళ్లు లోపలికి నడిచారు. బిందు ఎక్కడా అడిగింది వాసంతి. నడవాపాకనే ఉన్న గదిని చూపించి ఏదో పనుందని వెళ్లిపోయాడు ప్రభాకర్. ఆ గదిలోకి వెళ్లారు దుర్గమ్మ, వాసంతి. కిటికీలోంచి బయటకు చూస్తోంది హిమబిందు. పక్కనే మరో అమ్మాయింది. హిమబిందుకి వరుసకు అక్కయ్య అవుతుంది. అడుగుల చప్పుడు వినిపించి దృష్టిని మరల్చింది హిమబిందు. అత్తయ్యగారు. దుర్గమ్మని చూడగానే హిమబిందు గొంతు గాదగదికమైంది. దుర్గమ్మకి దుఃఖం ఆగలేదు. బిందు అంటూ హృదయానికి హత్తుకుంది. ఆ దృశ్యం చూస్తున్న వాసంతి కళ్ళు చెమర్చాయి. పక్కనే ఉన్న ఆ అమ్మాయి ఒక క్షణం వారిద్దరినీ చూసి బయటకు వెళ్ళిపోయింది. ఏడవకమ్మ బిందు, గీతల్లో ఎలా ఉంటే అలా జరుగుతుంది. వివాహం దైవ నిర్ణయం అంటారు. నీకు మాత్రం ఈ విషయం తెలీదా? చిన్నపిల్లలే ఏడవకు పిచ్చిపిల్ల. మనం అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయా? ఎక్కడున్నా నువ్వు క్షేమంగా హాయిగా ఉండడమే నాకు కావలసింది అంది వీపు నిమురుతూ. హిమబిందు కన్నీటితో దుర్గమ్మగారి పమిట తడిసిపోయింది. వెక్కి వెక్కి ఏడుస్తోంది హిమబిందు. దుర్గమ్మొచ్చిందటగా, ఎక్కడుంది? ఎవరో ఒక ఆమె బయట ఎవరిని అడుగుతోంది. ధైర్యంగా ఉండు. హిమబిందుకు ధైర్యం చెప్పి బయటకొచ్చింది దుర్గమ్మ. ఎందుకు వసు నీ కళ్ళల్లో ఆ నీళ్లు? దుర్గమ్మ బయటకు వెళ్లగానే కళ్ళు తుడుచుకుంటున్న వాసంతిని అడిగింది హిమబిందు. తన కన్నీటిని పమిట కొంగుతో ఒత్తుకుంటూ. కన్నీళ్లు కాకుండా ఇంకేమొస్తాయి బిందు? నువ్వు నా వదిన అవుతావని ఎన్ని కలలు కన్నాను. కాని మరిప్పుడో? ఆ పైన వాసంతికి మాటలు పెగల్లేదు. ఏడవకు వసు, నిన్ను చూస్తుంటే నాకు దుఃఖం ఆగడం లేదు. నవ్వుతూ మాట్లాడు అంది. వాసంతి మాట్లాడలేదు. మీ అన్నయ్య ఎలా ఉన్నాడు? నీలాగే ఉన్నాడు. మీ ఇద్దరిది ఒకటే పరిస్థితి. ఇదిగో ఈ తాజ్మహల్ని నీకివ్వమన్నాడు అంటూ దాన్ని హిమబిందుకిచ్చింది.
నా ప్రేమ చిహ్నంగా మీ అన్నయ్యకి ఏమీ ఇవ్వలేకపోతున్నానని చెప్పు వసు అంది వస్తున్న కన్నీళ్లు బలవంతంగా ఆపుకుంటూ. వాసంతి ఏదో మాట్లాడబోయింది. ఇంతలో దుర్గమ్మ బయటనుంచి వాసంతిని పిలిచింది. ఇప్పుడే వస్తాను అంటూ బయటకు వెళ్ళింది వాసంతి. ఇదే మా అమ్మాయి వాసంతి. కూతుర్ని పరిచయం చేసింది దుర్గమ్మ తను మాట్లాడుతున్న ఒక ఆమెతో. ఏం చదువుతున్నావే పిల్ల అడిగిందామె. బిఏ చెప్పింది వాసంతి. మరి నువ్వెప్పుడు పెడతావు పప్పన్నో? వాసంతి ఆ మాటలకు సిగ్గుపడింది. నవ్వుతూ నిలబడింది. మళ్ళీ ఆమె దుర్గమ్మగారితో ఇంకేదో సంభాషణకు దిగింది. మళ్ళీ వస్తానండి అంటూ తిరిగి బిందు ఉన్న గదిలోకొచ్చింది వాసంతి. కాని ఆ గదిలో హిమబిందు కనిపించలేదు. బిందు పిలిచింది. పలకలేదు. అవతల వైపు పెరటి తలుపు దగ్గరకు వేసింది. తలుపు తెరుచుకుని పెరట్లోకి వెళ్ళింది వాసంతి. బావి పక్కనే ఉన్న గన్నేరు చెట్టు కాయలు తుంచుతున్న హిమబిందు కనిపించింది. బిందు అని రివ్వున పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళింది వాసంతి. కలవరపడింది హిమబిందు. వాసంతి ఈ వార్త చెప్పగానే ఒక్క క్షణం స్తంభించిపోయాడు మధుమూర్తి. బిందు ఇలాంటి ప్రయత్నమేదో చేస్తుందని ఎందుకో తన మనసు ఊహిస్తూనే ఉంది. చివరకు అలాగే జరిగింది. తను ఏదైతే జరగకూడదని భయపడ్డాడో అదే జరగబోయింది. కాని అదృష్టం ఆ ప్రయత్నం ఫలించలేదు. బిందు చచ్చిపోతే అన్న ఆలోచన రాగానే మధుమూర్తి నిలువెల్లా వణికిపోయాడు. గుండె ఆగినట్లనిపించింది. ఈ రోజు తన చెల్లెలు చూసింది కాబట్టి బిందు ప్రయత్నం ఫలించలేదు. రేపు మరెవరో చూడకుండా ఇలాంటి ప్రయత్నమే తలపెడితే? అవును, తలపెట్టచ్చు. బిందు మరోసారి ఆత్మహత్యకు ప్రయత్నించకూడదు. బిందు చచ్చిపోతే తను బ్రతకలేడు. ఎక్కడున్నా బిందు క్షేమం తనకు కావాలి. బిందు తనది కాకుండా పోయినా సరే ఆమె మీదున్న ప్రేమ కొంచెం కూడా తగ్గిపోదు. ఏదో అదృశ్య శక్తి తామిద్దరినీ విడదీసింది. విడిపోయినంత మాత్రాన ఆత్మహత్య చేసుకుని నిండు బతుకును నాశనం చేసుకోవడం అవివేకం. కాని దుఃఖంలో ఆవేశంలో ఆలోచనా శక్తి నశించి ఇటువంటి ఘోరాలకు దారి తీస్తుంది మనసు. నిండు బ్రతుకును తుంచేద్దని బిందుకు చెప్పాలి. మరోసారి ఆత్మహత్యకు ప్రయత్నించొద్దని చెప్పాలి. ఎలా? తను బిందువును కలుసుకునే వీల్లేదు, మాట్లాడే వీలు అంతకన్నా లేదు. మధుమూర్తికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చిందే తడువుగా తను బిందుకి చెప్పదలిచిందంతా కాగితం మీద రాసి తన చెల్లెలికిచ్చి పంపాడు బిందుకి ఇవ్వమని. మధుమూర్తి మనసు గజిబిజిగా తయారైంది. అర్థంలేని ఆలోచనలు అతని మెదడును చుట్టుముట్టాయి. బిందు అత్తగారింటికి వెళ్ళిపోతుంది. ఇక తనకు కనపడదు. బిందును చూడకుండా తను బ్రతకగలడా? తను ఇక్కడే ఉంటే బిందు తలపులు తనను మరింత కొంగదీస్తాయి. అందుకే తనిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? ఆ రాత్రికే హైదరాబాదు ప్రయాణమయ్యాడు మధుమూర్తి. శ్రీకాంతితో హిమబిందు పెళ్లి జరిగిపోయింది. నీలకంఠమొహం దేదీప్యమానంగా వెలిగిపోతోంది తన పంతం నెగ్గించుకున్నందుకు. మధుమూర్తిచ్చిన ఉత్తరాన్ని హిమబిందుకిచ్చింది వాసంతి. ఆ ఉత్తరాన్ని చదువుకున్న హిమబిందు అదోలా నవ్వుకుంది. అత్తవారింటికి వెళ్లే రోజున హిమబిందు దుర్గమ్మింటికొచ్చింది తను వెళుతున్నానని చెప్పడానికి. అందరూ కంటతడి పెట్టారు. అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండమ్మా, దుర్గమ్మ గేటు వరకు వచ్చి చెప్పింది. ఉత్తరాలు రాస్తూ ఉంటావుగా, కన్నీటిని తుడుచుకుంటూ అంది వాసంతి. వారానికి ఉత్తరం రాస్తాను, మీ అన్నయ్యతో చెప్పు అని గబగబా వెనక్కు తిరిగైనా చూడకుండా వెళ్ళిపోయింది హిమబిందు. వెళ్ళి బండిలో భర్త పక్కనే కూర్చుంది. జాగ్రత్త నాయనా, ఎట్లా చూసుకుంటావో ఏమో, నీ చేతుల్లో పెడుతున్నాం, గాబరాగా పెరిగింది అంది బిందు తల్లి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, మీరేం బెంగపడకండి అత్తగారు నవ్వుతూ అన్నాడు శ్రీకాంత్ ఓరకంట బిందును చూస్తూ. బండి కదిలింది. బండి వెనకే సైకిల్ వేసుకుని బయలుదేరాడు ప్రభాకర్. వెళ్ళొస్తాం మామగారు అన్నాడు శ్రీకాంత్ చేతులు జోడించి నీలకంఠానికి నమస్కారం చేసి. బిందు వాసంతికేసే చూస్తోంది. కళ్లల్లో ఏదో దిగులు, కన్నీటి ధారలు. ఏడవకన్నట్టు చేత్తో సైగ చేసింది వాసంతి తను ఏడుస్తూనే. బండి వీధి మలుపు తిరుగుతుంటే దుర్గమ్మగారు కళ్ళు తుడుచుకుంది. హల్లో మూర్తి, ఏంటి అర్ధాంతరం రాక? గేటు నెట్టుకుని సూట్ కేసు పట్టుకుని లోపలికొస్తున్న మధుమూర్తిని విష్ చేశాడు రాజేష్. చిరునవ్వు నవ్వాడు మధుమూర్తి. ఇద్దరూ మంచి మిత్రులు. రాజేష్ వాళ్ళు కొన్నాళ్లు గుంటూరులో ఉన్నారు. ప్రస్తుతం రాజేష్ అతని చెల్లెలు మాలతి హైదరాబాదులో ఉంటున్నారు. రాజేష్కు సెంట్రల్ ఎక్సైజ్లో ఉద్యోగం. మాలతి అతనికి వండి పెడుతోంది. ఓ ఉత్తరం రాస్తే నేనే స్టేషన్కి వచ్చేవాణ్ణి కదా అన్నాడు రాజేష్. అనుకోకుండా బయలుదేరాను అన్నాడు మధుమూర్తి. ఇద్దరూ గుమ్మం దగ్గరకు వచ్చారు. మాలతి, ఎవరొచ్చారో చూడు కేకేశాడు రాజేష్. వంటింట్లో ఉప్మా చేస్తున్న మాలతి బయటకొచ్చింది. మధుమూర్తిని చూసి కులాసేనన్నయ్య అని ఆప్యాయంగా అడిగింది. తలూపాడు. వాసంతి ఇప్పుడు బిఏ సెకండ్ ఇయర్ కదూ? అవును. నువ్వు చదువు మానేసావా? కుర్చీలో కూర్చుని అడిగాడు. ఇంటర్ కాగానే ఇక చదవనని మొండికేసిందిగా అన్నాడు రాజేష్.
అన్నీ అబద్ధాలు. నేను చదవనని మొండికేశానా? నువ్వేగా ఎంటర్ అయిపోయింది, ఇంకెందుకు చదువు? వచ్చి నాకు వండి పెట్టమని నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నమ్మకమూర్తి, అన్నీ కోతలు. పోన్లేవోయ్, నువ్వే కరెక్టు అన్నాడు మధుమూర్తి నవ్వుతూ. ఆ ఉప్మా ఏదో త్వరగా తీసుకురా మాలతి, ఆకలి మండిపోతుంది అరిచాడు రాజేష్. కొంచెం ఆలస్యం అవుతుంది, ఈలోగా స్నానం చేసిరా అన్నయ్య, గదిలో వేడినీళ్ళున్నాయి లోపలకు వెళుతూ అంది మాలతి. లేవోయ్, మాలతి నీకోసం వేడినీళ్ళు కూడా సిద్ధం చేసింది. స్నానం చేసి రావడమే ఆలస్యం, వేడివేడి ఉప్మా రెడీగా ఉంటుంది. చాలా రోజులైందనుకుంటాను నువ్వు మాలతి చేతి ఉప్మా తిని, తొందర చేశాడు రాజేష్. టవల్ చుట్టుకుని బాత్రూంలోకి వెళ్ళాడు మధుమూర్తి. రాజేష్ వంటగదిలోకి వెళ్ళాడు. మాలతి ఉప్మాలో మిరపకాయ ముక్కలు తరిగి పోస్తోంది. బాగా చెయ్యాలి మాలతి, ఉప్మా తిని మూర్తి అదిరిపోవాలి. ఏమో, నాకు చేతనైనట్టు చేస్తాను, బావుంటే తినండి, లేకపోతే నేనే తింటాను నవ్వుతూ అంది. రాజేష్ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. మధుమూర్తి స్నానం చేసొచ్చాడు. ఏంటోయ్, మరీ చిక్కిపోయావు, కళ్ళు వెనక్కు వెళ్ళాయి. కొంపదీసి ఇంట్లో ఏదైనా అడ్వెంచర్ చేసావా ఏంటి అడిగాడు రాజేష్. ఒంట్లో బావుండం లేదు. సరే కూర్చో, మనమిప్పుడు ఉప్మా తినబోతున్నాం. ప్యాంటు షర్టు వేసుకుని కూర్చున్నాడు మధుమూర్తి. ఇద్దరికీ ఉప్మా తెచ్చి ముందు పెట్టింది. ముందు నన్ను తిననీయవోయ్, ఇది ఉల్లిపువ్వో మల్లెపువ్వో చూద్దాం అంటూ కొంచెం నోట్లో వేసుకున్నాడు రాజేష్. వండర్ఫుల్ మాలతి, నువ్వు నీ హోమ్ సైన్స్ని ఇంకా మరిచిపోలేదనుకుంటాను. కానీ ఓయ్, ఆరగించు. నన్నేమి ఎగతాళి చేయనక్కర్లేదు, నాకు చేతన్నట్టు చేశాను. నేనేం డబ్బా కొట్టలేదు అద్భుతంగా చేస్తానని మాలతి చిరుకోపంతో అంది. ఇద్దరూ తినడం ముగించారు. 2 గ్లాసులతో కాఫీ ఇచ్చింది. కాఫీ తాగి సిగరెట్ వెలిగించాడు మధుమూర్తి. ఏంటి, లెటర్ రాయకుండా ఊడిపడ్డావు? ఏదో జరిగిందనుకుంటాను తను సిగరెట్ వెలిగిస్తూ అడిగాడు రాజేష్. అలా పార్కు వైపు నడుద్దామా? మధుమూర్తి ఏదో పెద్ద కథనే చెప్పబోతున్నాడని గ్రహించిన రాజేష్ మౌనంగా బయటకు నడిచాడు. ఇద్దరూ గేటు దగ్గరకొచ్చారు. త్వరగా రండి చెప్పింది మాలతి. బయటకొచ్చారు. ఇక మొదలుపెట్టు. ఆ రోజు ఆదివారం, రోడ్లంత రష్గా లేవు. పార్కు వాళ్ళింటికి ఫర్లాంగు దూరంలో ఉంటుంది. జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు మధుమూర్తి. వింటున్నాడు రాజేష్ మౌనంగా. మధ్య మధ్యలో ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ ఏవో ప్రశ్నలు వేస్తున్నాడు. పార్కు దగ్గరకొచ్చారు. కథ చివరకొచ్చింది. పార్కులో ఒక చోట కూర్చున్నారు. మధుమూర్తి చెప్పడం అయిపోయింది. బ్యాడ్ లక్, మొత్తానికి ఫెయిల్ అయ్యావు అన్నాడు రాజేష్ ఓ నిట్టూర్పు విడుస్తూ. తలూపాడు మధుమూర్తి. నేనైతే ఇలా జరగనిచ్చేవాణ్ణి కాదు. అదే నీకు నాకు భేదం. నేను ఈ మధ్య ఓ వ్యవహారంలో పడ్డాను అన్నాడు రాజేష్ చిన్నగా. ఎవరితో? అనురాధని మా వీధిలోనే ఉంటుంది. చదువుతుందా? లేదు, బిఏ పాస్ అయింది. వాళ్ళక్కయ్య శాంతలక్ష్మి ఇక్కడ ఉద్యోగం చేస్తుంది. తల్లి, తను, అక్కయ్య ఇక్కడుంటారు. తండ్రి లేడు. బావుంటుందా? నాకు నచ్చింది. మరి నీ కళ్ళకెలా ఉంటుందో? ఎలా పరిచయం అయింది? కుతూహలంగా అడిగాడు మధుమూర్తి. పంపు దగ్గర. అదేంటి? అవును, అనురాధ వాళ్ళింట్లో పంపులేదు, మా పోర్షన్లో ఉంది. రోజు ఉదయం సాయంత్రం నీళ్ల కోసం వచ్చేది. ముందు మాలతితో పరిచయం అయింది, తర్వాత నాతో. ఎంతవరకు వచ్చింది? ఇంకా సినిమాలు షికార్ల వరకు రాలేదు. నేను రమ్మని పిలుస్తూనే ఉన్నా, కానీ ఆ అమ్మాయి ఇల్లు దాటి రావడం లేదు. మా ఇంట్లో మాట్లాడుకోవాల్సిందే. నీతో కలిసి తిరగడానికి భయపడుతుందేమో సందేహాన్ని వెలుబుచ్చాడు మధుమూర్తి. అదేం కాదనుకుంటాను. ఆమె మాటలు వింటే ఒకరికి భయపడే మనిషిలా అనిపించడం లేదు. అన్నట్టు ఆమె కథలు కూడా రాస్తుంది. అయితే ప్రేమికులిద్దరూ ఒకటేనన్నమాట. నీ గురించి అనురాధతో చెప్పాను. నీ కథకు ఒకసారి బహుమతొచ్చిన విషయం కూడా చెప్పాను. ఆ కథ తనకు బాగా నచ్చిందని చెప్పింది. నువ్విక్కడికొస్తే తప్పకుండా పరిచయం చేయమంది. సాయంత్రం చేస్తాను. ఇక వెళదామా అన్నాడు మధుమూర్తి. రాజేష్ నిలబడ్డాడు. మిత్రులిద్దరూ ఇంటివైపు వెళ్లారు. ఆ రాత్రి మధుమూర్తికి నిద్ర పట్టలేదు. కళ్ల ముందు హిమబిందు కదిలింది. ఆలోచనలన్నీ ఆమె గురించే. తర్వాత అతని ఆలోచనలు పల్లవి మీదకు పరుగు తీశాయి. ఇప్పుడు పల్లవి ఎలా ఉందో అనుకున్నాడు గతాన్ని గుర్తు చేసుకుంటూ. ఒకరోజు రైలు పట్టాల దగ్గర గాలిపటాన్ని ఎగరేస్తున్నాడు విశ్వం మరికొంతమంది స్నేహితులతో కలిసి. మీ ఇంటికి ఎవరో వచ్చారు, పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పింది పల్లవి. నిజంగానా అడిగాడు మధుమూర్తి. ఒట్టు, ఎవరో గుర్రబండ్లో దిగారు. ఒరే విసి, దీని కూడా నువ్వే ఎగరేరా అని విశ్వంతో చెప్పి పల్లవి చేయి పట్టుకుని ఇంటివైపు పరుగు తీశాడు. ఇంటి ముందుకొచ్చారు. వాకిలి ముందు బండి కనిపించలేదు. బండేది? వెళ్ళిపోయింది. వాళ్ళు లోపలికి వెళ్లారు. లోపలికి నడిచారు. మధుమూర్తి అక్కయ్య జ్యోతికి పెళ్లిచూపులకొచ్చారు. పెళ్ళికొడుకుని చూశాడతను. హుందాగా ఉన్నాడు. తల్లి తండ్రి అతనికి చెరో పక్కన కూర్చున్నారు.
అదే మొదటిసారి మధుమూర్తికి పెళ్లి చూపులకు వచ్చిన వారిని చూడడం. జ్యోతిని తీసుకొచ్చి వారి ముందు చాప మీద కూర్చోబెట్టారు. పెళ్ళికొడుకు తల్లి జ్యోతిని ఏవో ప్రశ్నలు అడుగుతోంది. కొన్నింటికి తల వంచుకుని, కొన్నింటికి తలెత్తి జవాబులు చెబుతోంది జ్యోతి. పెళ్ళికొడుకు జ్యోతి అందాన్ని చూస్తున్నాడు. జ్యోతి కళ్ళల్లో వింత మెరుపు. మీ అక్కయ్య పెళ్ళికొడుకు నచ్చింది అంది పల్లవి మధుమూర్తి చెవిలో చిన్నగా. నీకెలా తెలుసు? నాకు తెలుసు అంతే. తలెత్తి గబుక్కున పెళ్ళికొడుకు కళ్ళలోకి చూసింది జ్యోతి. ఆమె పెదవులపై సన్నని చిరునవ్వు వెలిగింది. పెళ్ళికొడుకు కూడా మీ అక్కయ్యకు నచ్చాడు అంది మళ్ళీ. ఈసారి మధుమూర్తి మాట్లాడలేదు. మా ఇంటికి వెళదామా? జామకాయలు కోసుకుందాం తలూపాడు. ఇద్దరూ వెళ్ళి జామ చెట్టెక్కారు. నువ్వు పెద్దదనమైన తర్వాత నిన్ను చూడ్డానికి కూడా పెళ్ళికొడుకు గుర్రంబండ్లో వస్తాడా? జామ పిందెను తుంచుతూ అడిగాడు మధుమూర్తి. వస్తాడు అంది పల్లవి. మరి పెళ్ళికొడుకు నీకు నచ్చుతాడా? నీలాగుంటే తప్పకుండా నచ్చుతాడు. మధుమూర్తి మౌనంగా ఏదో ఆలోచనలో పడిపోయాడు. మూర్తి పిలిచింది పల్లవి. నువ్వు కూడా పెళ్లికూతుర్ని చూడ్డానికి గుర్రబండిలో వెళతావా? నేను పెద్దయిన తర్వాత మా అమ్మ నాన్నతో పెళ్లి చూపులకు వెళ్ళి దర్జాగా కుర్చీలో కూర్చుని పెళ్లికూతుర్ని చూస్తాను. మరి పెళ్లికూతురు నచ్చుతుందా నీకు? నీలా ఉంటే తప్పక నచ్చుతుంది. అంటే? ఓరకంటితో చూస్తూ అడిగింది. ఎర్రగా ఉండాలి, పెద్ద పెద్ద కళ్ళుండాలి, నవ్వుతూ మాట్లాడాలి, నాతో తొక్కుడు బిళ్ళాడాలి. కొక్కున నవ్వింది పల్లవి. ఏయ్, ఎందుకు నవ్వుతావు? పెళ్ళైన వాళ్ళు తొక్కుడు బిళ్ళాడతారా ఎక్కడైనా? ఎందుకు ఆడుకోరు? పెద్దయిన తర్వాత ఇటువంటి ఆటలు ఆడుకోరు. ఎవరైనా చూస్తే నవ్వుతారు. ఏం నవ్వరు. ఏమో, నేను మాత్రం ఆడ్ను. నువ్వు కాదుగా నన్ను పెళ్లి చేసుకునేది అన్నాడతను. నేనే మూర్తి, నీ కాబోయే పెళ్ళాన్ని అంది పల్లవి. మధుమూర్తికి నవ్వొచ్చింది. భోజనాలు చేసి సాయంత్రం 4 గంటల వరకు పేకాడారు ముగ్గురు. పంపొచ్చే వేళయింది అంటూ లేచింది మాలతి ఆటలోంచి. రాజేష్ అనురాధ కోసం ఎదురు చూస్తున్నాడు. కాని రాలేదు. రోజూ 4 గంటలయ్యేసరికి బిందె తీసుకునొచ్చేది. ఈరోజు ఎందువలనో రాలేదు. మాలతి ఇద్దరికీ కాఫీ తెచ్చింది. ఇంకా రాలేదేం? కాఫీ తాగుతూ అడిగాడు మధుమూర్తి. ఏమో, అదే నాకు తెలియడం లేదు. రోజు ఈ టైంకే వచ్చేది. ఈరోజు ఎందుకు రాలేదో? గేటు వైపు చూస్తూ అన్నాడు రాజేష్. 4:30 దాటింది. త్యాగరాజు ఇంటివైపు వెళదామా అన్నాడు మధుమూర్తి. అయిష్టంగానే తలూపాడు రాజేష్. అతను మనసులో అనురాధ గురించి ఆలోచిస్తున్నాడు. ఈరోజు 5 కావస్తున్నా ఎందుకు రాలేదు? ఎక్కడికైనా వెళ్ళిందా? వెళితే తమతో చెప్పి వెళ్లేదే. ఒంట్లో బాగలేదేమో, ఏమో ఈ రోజుకి రాదేమో అనుకుని మనసును సమాధానపరుచుకున్నాడు. మధుమూర్తి తలదూకుంటున్నాడు. మాలతిని పిలిచాడు రాజేష్. ఏంటన్నయ్యా, సాయంత్రం నీళ్లకు రానని చెప్పిందా రాదా? నాకేం చెప్పలేదు. చెప్పలేదా? తనలో తనే అనుకున్నాడు. మాలతి అక్కడే నిల్చుంది. గడియారం 5 గంటలు కొట్టింది. గేటు తెరిచిన చప్పుడు వినిపించింది. చటుక్కున తల తిప్పి చూశాడు రాజేష్. తలదూకుంటున్నవాడల్లా ఆగి, ఎవరో కొత్త మనిషి ఉండడం వల్ల గేటు దగ్గరే నిలబడిపోయింది అనురాధ. రారాదా పిలిచింది మాలతి నవ్వుతూ. రాజేష్ కళ్ళు సంతోషంతో మెరిశాయి. ఈయనే రాదా, మధుమూర్తి పరిచయం చేశాడు రాజేష్. నమస్కారం చేసింది అనురాధ. ప్రతి నమస్కారం చేశాడు మధుమూర్తి. నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఈరోజు నీళ్లకు రాలేదేం అడిగింది మాలతి. నేనింతకు ముందే నిద్రలేచాను. మా అమ్మ సీతాదేవి గారింట్లో తీసుకొచ్చింది. మధుమూర్తి అనురాధం చూస్తున్నాడు. పసిమి ఛాయ, కొంచెం పొడుగ్గా బొద్దుగా ఉంది. విశాలమైన నుదురు, పొలిచని పెదవులు, నొక్కుల జుట్టు, చెవులకు పెద్ద పెద్ద గోల్డ్ రింగులు, నిండైన మనిషి, పుష్టిగా ఆరోగ్యంగా ఉంది. నా ఫ్రెండ్ అని చెబుతాను వాసంతి, ఈం చెల్లెలే. ఇద్దరం గుంటూరులో కలిసి చదివాం చెబుతోంది మాలతి. తల ఊపుతోంది అనురాధ. ఎలా ఉందన్నట్టు కళ్ళతోనే అడిగాడు రాజేష్ మధుమూర్తిని. బావుందన్నట్టు కళ్ళెగరేశాడు మధుమూర్తి. హిమబిందుకు అనురాధకు పోలికలున్నాయి. అనురాధం చూస్తుంటే అతనికి హిమబిందు గుర్తుకొస్తోంది. అదొలాయిపోయాడు మధుమూర్తి. తదేకంగా అనురాధనే చూస్తున్నాడు. కూర్చోరాదా, నిల్చునేం మాట్లాడుతున్నావు అన్నాడు రాజేష్. వాళ్ళు హాయిగా కూర్చున్నారు, మనం కూడా కూర్చుందాం అని ఓ కుర్చీని అనురాధ దగ్గరకు నెట్టింది మాలతి. మీరు కథలు రాస్తారని చెప్పాడు రాజేష్ అన్నాడు మధుమూర్తి అనురాధతో ఏదో ఒకటి మాట్లాడాలని. ఈ మధ్య రాస్తున్నాను, మీ అంత బాగా రాయలేనులేండి నవ్వుతూ అంది. నేను అంత పెద్ద రచయితను కాదులేండి. నా దృష్టిలో మీరు పెద్ద రచయితే. మీ కథలు చాలా చదివాను. 1-2 సార్లు మీ కథలను గురించి ఉత్తరాలు కూడా రాశాను. నాకు గుర్తులేదు. చాలా రోజులైందిలేండి. ఎడారిలో వెన్నెల వెలుగు కథకు మొదటి బహుమతి వచ్చినప్పుడు ఆ కథ గురించి ఒకసారి రాశాను.
ఆ తర్వాత మీ నవల ఆంతర్యం చదివాక ఇంకొకసారి రాశాను. అలాగా అన్నాడు మధుమూర్తి. అనురాధ అతని సాహిత్యం గురించి ఏవో ప్రశ్నలు అడుగుతోంది. చెబుతున్నాడతను. మధ్యలో రాజేష్ కూడా వారితో మాట్లాడుతున్నాడు. వంట చేయాలి అంటూ మాలతి వెళ్ళిపోయింది. 6 గంటలైంది. క్రమంగా చీకటి పడుతోంది. ఇక నేను వెళతాను, లేచి నిల్చుంది అనురాధ. మాలతికి కూడా చెప్పి వెళ్ళిపోయింది. మాలతి, త్యాగరాజు ఇంటి వరకు వెళ్ళొస్తాం అన్నాడు రాజేష్. మాటల్లో పడి మరీ పొద్దుపోయిందాకా కూర్చోకండి అంది మాలతి. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత సిగరెట్ అంటించాడు మధుమూర్తి. తను కూడా ఓ సిగరెట్ ముట్టించి పొగలాగుతూ అనురాధ బావుంది కదూ అన్నాడు రాజేష్. అవును, దాదాపు హిమబిందువులా ఉంటుంది. అనురాధలో నా బిందుని చూస్తున్నాను అన్నాడు మధుమూర్తి నడుస్తూ. గబుక్కున మధుమూర్తి మొహంలోకి అదోలా చూశాడు రాజేష్. వదినా, వదినా! కళ్ళు తెరచింది హిమబిందు. కిటికీల్లో నుంచి సూర్యుడి నువ్వెచ్చని వెలుగు కిరణాలు ముఖం మీద పడుతున్నాయి. బద్ధకంగా లేచి కూర్చుంది. ఎదురుగా ఆడపడుచు సావిత్రి నిలబడింది. త్వరగా మొహం కడుక్కుని రావదినా, కాఫీ చల్లారిపోతుంది అంది సావిత్రి. ఫ్లాస్కులో పోసుంచకూడదు, 7 గంటలకే నిద్ర లేపకపోతే విసురుగా అంది హిమబిందు. క్షమించొదినా, ఈ ఇంట్లో అందరికీ 6 గంటలకే నిద్రలేచే అలవాటు శాంతంగా అంది సావిత్రి. 6 గంటలకే లేవడం నాకు అలవాట్లేదు. మా ఇంట్లో నేను 8 గంటలకు లేస్తాను లేచి నిలబడుతూ అంది హిమబిందు. సావిత్రి మాట్లాడకుండా బయటకు వెళ్ళింది. ఒళ్ళు విరుచుకుని రేగిన జుట్టును సవరించుకుంటూ బయటకొచ్చింది. వంటింట్లో నుంచి ఎదురుగా వస్తూ కనిపించింది సుభద్రమ్మగారు. రాత్రి బాగా నిద్రపట్టిందమ్మా అడిగిందామె. ఏ నిద్రో ఏమో, తెల్లవార్లు దోమలు పీకు తిన్నాయి. మీరెలా పడుకుంటారు ఈ కొంపలో వెళుతూనే అంది. అత్తగారు మాట్లాడలేదు. ఆమె మొహం చిన్నబోయింది. అలా వెళుతున్న కోడల వైపు చూస్తూ నిలబడిపోయింది. పళ్ళు తోముకుని పమిటి చెంగుతో ముఖం తుడుచుకుంటూ లోపలికొచ్చింది హిమబిందు. వంటింటి గుమ్మం దగ్గర కాఫీ గ్లాస్ పట్టుకుని నిల్చుంది సావిత్రి. హిమబిందు ఒక్కసారి సావిత్రి ముఖంలోకి ఆ దొల చూసి గ్లాస్ తీసుకుంది. అప్పుడే పూజగదిలోంచి బయటకొచ్చాడు శ్రీకాంత్. సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బాగా నిద్రపోయినట్టున్నావు బిందు అన్నాడు శ్రీకాంత్ భార్య దగ్గరకొచ్చి. ఉలిక్కి పడింది హిమబిందు. క్షణకాలం ఆమె కళ్ల ముందు మధుమూర్తి కదిలాడు. బిందు అని మధుమూర్తి పిలిస్తేనే తను పరవశించిపోగలదు. మరో మగవాడు తనని బిందు అని పిలవడం తను సహించలేదు. భరత తనని అలా పిలవడం హిమబిందుకిష్టం లేకపోయింది. మాట్లాడవేం బిందు మళ్ళీ అన్నాడు శ్రీకాంత్. నన్ను బిందు అని పిలవద్దు. తల వంచుకుని అరచేతుల మధ్య గ్లాస్ పట్టుకునంది. బిందు కళ్లల్లో కన్నీటి తెరలు. బిందు అని పిలవడం నీకిష్టం లేదా అడిగాడు శ్రీకాంత్ ఆశ్చర్యంగా మొహం పెట్టి. తలూపింది. మరి ఏ పేరుతో పిలవమంటావు? మీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడే నిలబడిపోయాడు శ్రీకాంత్. హిమబిందుకు అత్తగారింట్లో మనుషులంటే ఓ విధమైన నిర్లక్ష్యం ఏర్పడింది. కేవలం నిర్లక్ష్యమే కాదు, వారి మీద ద్వేషం, కసి కూడా ఉన్నాయి. తనని తన ప్రేమికుడైన మధుమూర్తి నుంచి వేరు చేశారని, తన జీవితాన్ని మరోవైపుకు లాక్కొచ్చారని, తన బ్రతుకు అలా కావడానికి తన అత్తగారు, భర్త, ఆడపడిచే కారణమని బిందుకు వారిపై కోపం. మధుమూర్తి తను ప్రేమించుకున్న విషయం తన భర్తకు, అత్తగారికి తెలీదని, ఒకవేళ తెలిసినట్లయితే తనని చేసుకునేవారు కాదనే ఆలోచన హిమబిందుకు అప్పట్లో రాలేదు. ఆమె మనసులో ఉన్నది తనని మధుమూర్తిని విడదీశారనే భావన మాత్రమే. ఆ భావనే వారి పట్ల ఎంతో నిర్లక్ష్యాన్ని కలిగిస్తోంది. తను మధుమూర్తికి దక్కకపోయినా తను బ్రతుకుతోంది అతని కోసమే. అత్తగారు, భర్త చెప్పినట్టు తను ఎందుకు వినాలి? తనిష్టం తంది అనే ఆలోచన ఆమె మెదడును తినేస్తున్నా, ఎప్పుడో ఒక్కోసారి తనకు పెళ్ళైందని, తను అత్తగారింటికొచ్చిందని, తనకు ఇష్టమున్నా లేకపోయినా తాళి కట్టినవాడే భర్తని, అతను చెప్పినట్లు వినడం తప్పదనే ఆలోచన కూడా హిమబిందుకు వస్తూ ఉంటుంది. ఓ రోజు ఉదయమే శ్రీకాంత్ ఇంటికి ఓ లావుపాటి విధవాం వచ్చింది. ఆ సమయంలో బియ్యమెరుతున్న సుభద్రమ్మగారు గుమ్మంలోనే ఆమెను చూసి రాక్కయ్యా అని ఎదురెళ్ళింది. ఆమె నోట్లో మిగిలిన 4 పళ్లను ప్రదర్శిస్తూ నవ్వి, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, అందుకే చూసిపోదామని వచ్చానే అంది. కరీంనగర్ నుండేనా రావడం అడిగింది సుభద్రమ్మగారు. కాదు, బెజవాడ. మా రెండోదాని ఇంటికొచ్చి ఎటూ ఇంతవరకు వచ్చాను కదాని, మా వెంకటశివుని కూడా చూసిపోదామని వచ్చి ఎటూ ఊళ్ళోకొచ్చాను కదా అని మిమ్మల్ని కూడా చూసిపోదామని వచ్చానే సుభద్ర. అంతా కులాసేనా అంది ఆయాసపడుతూ, నెత్తిమీద ముసుగు సవరించుకుంటూ. అందరం కులాసాయే. మా శ్రీకాంత్ పెళ్లి చేశాం తెలుసా? ఇప్పుడు నాకు తెలీదే. ఉత్తరం ముక్కైనా రాలేదే వద్దునుగా. తను రాకపోతే అక్కడ ఏమీ జరగదన్నట్టు అందామే.
అందరికీ ఉత్తరాలు రాసే వ్యవధి ఎక్కడుంది? సంబంధం ఖాయం చేసుకున్న 5 రోజులకే పెళ్లి, సగం మంది బంధువుల్ని పిలవలేదు, అనుకోకుండా జరిగిపోయింది. కోడల పిల్లని తీసుకొచ్చారా? మాటల్లోనే గదిలోంచి బయటకొచ్చింది బిందు. మా కోళ్ళు, ఆమెకు చెప్పింది సుభద్రమ్మగారు బిందును ఆమెకు చూపిస్తూ. నీ పేరేంటే కోళ్ళ? కలుపుగోల్తనాన్ని ప్రదర్శిస్తూ అడిగింది హిమబిందు. నిర్లక్ష్యంగా మొహం పెట్టి చెప్పింది. పెద్దగా నవ్విందామె. ఎందుకు నవ్వుతారు? కోపంగా అడిగింది బిందు. ఏం లేదే, నీ పేరు వింటే నవ్వొచ్చింది. మా కాలంలో ఇటువంటి పేర్లు లేవే కోడలపిల్ల. ఎంతమంది పుట్టినా అచ్చమ్మ, బుచ్చమ్మ అని పెట్టేవాళ్ళు. నా పేరు చూడు, మంగమ్మ, గొప్పగా చెప్పుకుంది. ఇంతలో సావిత్రి వచ్చిందక్కడికి. ఏమేవ్ సావిత్రి, అప్పుడే పెద్దనవైపోయావే. మా కాముడు పెళ్లికొచ్చినప్పుడు ఇంకా ఓణీలు వేయడం లేదు, అప్పుడే ఎంతగా ఎదిగిపోయావే. సావిత్రిని ఆపాదమస్తకం పరిశీలిస్తూ అంది. మళ్ళీ తనే అంది. ఎంతకీ మీ వదిన ఏం చదువుకుందే? బిఎస్సి. ఎంత చదివినా వంట చేయాల్సిందేగా. చాలా తేలిగ్గా అంది. ఆ మాటకు సుభద్రమ్మగారి మొహం చిన్నబుచ్చుకుంది. మీ అమ్మాయిలెవరూ చదువుకోలేదా? అడిగింది బిందు. ఎందుకు? మీ అమ్మాయిలే చదువుకునుంటే మీరిట్లా వాగేవారు కాదు, విసురుగా అక్కడ్నుంచి వెళుతూ అంది బిందు. ఆమె మొహంలో కత్తివేటుకు నెత్తురుచుక్కలేదు. గడుగ్గైలా ఉందే సుభద్ర నీ కాళ్ళు, ఎట్లా ఉంచుతావో ఏమో. అక్కడే ఉన్న కుర్చీలో కూలబడుతూ అంది. నోట్లో అక్షరము కొనడం ఎప్పటికైనా మంచిదే లెక్కయ్యా. రేపు దానికి 4 పిల్లలు పుట్టి వాడి సంపాదన చాలకపోతే ఇది కూడా ఎక్కడైనా ఉద్యోగం చేసి 4 రాళ్లు సంపాదిస్తుంది. చదువుకున్నంత మాత్రాన నష్టం లేదుగా. మళ్ళీ బియ్యం చాట్ను చేతిలోకి తీసుకుంటూ అంది సుభద్రమ్మగారు. ఏమోనే సుభద్ర, ఏం చదువులో ఏమో, ఆడవాళ్లు చెడగొట్టడానికే వచ్చాయి, రాగం తీస్తూ అంది. సుభద్రమ్మగారికి ఆమె మాటలు ఎంతమాత్రమూ సంతోషాన్ని కలిగించలేదు. అందుకే ఆమె మౌనంగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. చూడు హిమ, పెద్దవాళ్లు నొచ్చుకునేటట్టు మాట్లాడడం ఏమంత బావుండదు. నెమ్మదిగా మాట్లాడడం నేర్చుకోవాలి. పళ్ళెంలో కూర వడ్డిస్తూ అంది సుభద్రమ్మగారు. ఇప్పుడు ఎవరినేమన్నాను? అర్థం కానట్టు అడిగింది బిందు. అదే, ఇందాకొచ్చిన ఆమె ఏదో అంటే పెంకిగా మాట్లాడావు, ఆమె ఏమనుకుంటుంది? నేనేం ఊరికే అనలేదు. ఎంత చదివినా వంట చేయాల్సిందేగా అంటే కోపం రాదు? ఆమె అన్నదే అనుకో, పెద్దది, ఆమె చాదస్తం ఆమెది. అంత మాత్రాన మనం గడుసుగా మాట్లాడితే సుభద్రమ్మగారి కోడలు పొగరుమోతు అని ప్రచారం చేస్తారు. నలుగురు ఏమనుకుంటారు? చేసుకునివ్వండి, నలుగురు ఏమనుకుంటే నాకేం? మనం నలుగురు కోసం బతకడం లేదుగా. కావచ్చు, అయినా మనం నలుగురు మధ్య బతుకుతున్నాం. నలుగురిలో కలిసి తిరిగేటప్పుడు నలుగురికి భయపడక తప్పదు. ఇంట్లో వాళ్ళమైతే ఎలాగో సర్దుకుపోతాం. కానీ బయట వాళ్లతో కూడా అలా ప్రవర్తిస్తే వాళ్ళు అలా సర్దుకుపోరు. అందుకే ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. బిందుకు అత్తగారి మాటలకు కోపం వచ్చింది. నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు. పళ్ళెంలో చేయి కడుక్కుని విసురుగా వెళ్ళిపోయింది. కోడలి ప్రవర్తనకు నొచ్చుకుంది సుభద్రమ్మగారు. కాని ఏమీ అనలేకపోయింది. స్వతహాగా ఆమె చాలా మంచి మనిషి. కోడలు చిన్నదని, ఎలా ప్రవర్తించాలో తెలీదని, కొన్నాళ్లు పోతే తనే అన్నీ తెలుసుకుంటుందని సహిస్తూ వస్తోందామె. కాని ఇంట్లో వారితోనే కాకుండా పరాయి వాళ్లతో కూడా మొండిగా ప్రవర్తించడం వలన నలుగురు ఏమనుకుంటారో, తన కోడలు మొండిదనే పేరొస్తుందేమోనని ఆమె భయం. అందుకే మంచిగా కోడల్ని మందలిద్దామనుకుంటే కోపమొచ్చి వెళ్ళిపోయింది. ఈ పిల్ల ఎప్పటికి తెలుసుకుంటుందో ఏమో అనుకుంది సుభద్రమ్మ. ఆ రోజు సుభద్రమ్మ, సావిత్రి ఎవరింటికో వెళ్లారు. హిమబిందు ఇంట్లో ఒంటరిగా ఉంది. హిమా, హిమా అని పిలుస్తూ లోపలికొచ్చాడు శ్రీకాంత్ ఆఫీసు నుంచి. ఏదో ఆలోచిస్తూ కూర్చున్న హిమబిందు మాట్లాడలేదు. మాట్లాడవేం, నువ్వింకా ఇంట్లో లేవనుకున్నాను అన్నాడు అతను లోపలికొచ్చి. హిమా, డాన్ ఈ రోజుతో వెళ్ళిపోతుందట, వెళదాం, త్వరగా సిద్ధమవు. దగ్గరకొచ్చి భార్య భుజం మీద చేయి వేసి అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ. గబుక్కున నిలబడి, నేను రాను, మీరు వెళ్ళండి అంది హిమబిందు. ఏం, హిందీ పిక్చర్స్ చూడడం నీకు ఇష్టం లేదా? లేక నాతో రావడానికి ఇష్టం లేదా? ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదామెకు. ఏం చెప్పాలి? తను హిందీ సినిమాలు చూడదనో, లేక తన భర్తతో కలిసి వెళ్లడం ఇష్టం లేదనా? ఒంట్లో బాగలేదు అంది గబుక్కున. ఎలా ఉంది? ఆత్రంగా అడిగాడు. జ్వరం వచ్చినట్టుగా ఉంది, తల వంచుకుని చెప్పింది. డాక్టర్ దగ్గరకు వెళదాం. వద్దులేండి, ఇంత మాత్రానికే డాక్టర్ దగ్గరికెందుకు? నీ ఇష్టం. ప్యాంటు షర్టు విప్పి హ్యాంగర్కు తగిలించి లుంగి కట్టుకుని బావి దగ్గరకు నడిచాడు. ఎందుకో తన ప్రవర్తన మీద తనకే అసహ్యం వేసింది హిమబిందుకు. తనకు జరిగిన అన్యాయానికి మరొకరిని శిక్షించడం న్యాయమా? తను మధుమూర్తిని ఎంత ప్రేమించినా తన సర్వస్వం అతడే అనుకున్నా ఇప్పుడు అతడు తన భర్త కాదు, మరో మనిషి తన భర్త. మగవాడిగా ఆయనకెన్నో కోరికలుంటాయి. తన భార్యతో కలిసి సినిమాలకు, షికార్లకు వెళ్లాలని,
తన చేతులతో తన భార్య తల్లో పువ్వులు పెట్టాలని ఇంకా ఎన్నెన్నో కోరికలుంటాయి. ఈ కోరికలలో తను కనీసం ఒకటైనా తీరుస్తుందా? ఇలా ఆలోచించుకున్నప్పుడల్లా హిమబిందుకు తన ప్రవర్తన మార్చుకోవాలని, శ్రీకాంత్ గుండెల మీద వాలిపోవాలని, అతని చేష్టలను తను అరికట్టకూడదని అనుకుంటుంది. కాని అతను ఆమెను తాకగానే ఏదో పురుగు తాకినట్టు ఉలికిపడి కోపంగా వెళ్ళిపోతుంది. ఆలోచిస్తున్న హిమబిందు తన వీపు మీద చేయి పడేసరికి ఉలికిపడింది. పక్కగా నవ్వుతున్న శ్రీకాంత్ విసురుగా అతని చేతిని తన వీపు మీద నుంచి తీసి వంటగదిలోకి వెళ్ళిపోయింది కోపంగా. శ్రీకాంత్ అక్కడే ఉన్న కుర్చీలో కోల్బడిపోయాడు. అతని మెదడులో ఆలోచనలు ఉవ్వెత్తున లేచాయి. తనకెందుకీ శిక్ష? ప్రతి మగవాడు జీవితంలో మరిచిపోలేంది ఆ 3 రాత్రుల అనుభవం. కాని తనకు ఆ 3 రాత్రులు మామూలుగానే గడిచిపోయాయి. మొదటి రాత్రి తన స్పర్శ తగలడంతోనే విలవెల్లాడిపోయింది. కళ్లల్లో నీటి సుడులు. ఇంకా పసితనపు ఛాయలు పోలేదనుకున్నాడు. వయసుతో పాటు మనసు వికసించలేదనుకున్నాడు. కాని తనింటికొచ్చిన తర్వాత తన విషయంలోనే కాకుండా మిగతా అందరి పట్ల కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తించడం మనసు వికసించకపోవడానికి నిదర్శనం కాదు, అహంకారానికి గుర్తు. తను అందంగా ఉంటుందనే పొగరు, తన మొగుడు తనకంటే అందంగా ఉండడనే చిన్నచూపు. తను హిమంత అందంగా లేకపోవచ్చు, అంత మాత్రాన తనని తప్పుకు తిరగాలా? తనని ఓ పురుగులా చూడాలా? లోకంలో ఎంతమందికి లేరు అనాకారి భర్తలు? అందమైన భర్తలకు అనాకారి భార్యలు. వాళ్ళందరూ ఇలాగే ప్రవర్తిస్తున్నారా? పెళ్లి కాకముందు తనెన్ని కలలు కన్నాడు. కాని తన కలలు అలాగే కలలుగానే మిగిలిపోయాయి. తను కోరుకున్న దానిలో రవంత సుఖం కూడా పొందడం లేదు. ఎందుకు పొందకూడదు? హిమ తన భార్య, తన సొత్తు. తన దాన్ని తను బలవంతంగానైనా పొందే హక్కు తనకుంది. అవును, బలవంతంగానైనా హిమను తను అనుభవించాలి. కుర్చీలో నుంచి లేచి వంటింటివైపు వెళ్లాడు శ్రీకాంత్ గబగబా. అప్పుడే స్నానం చేసొచ్చిన బిందు తలుపు నెట్టిన చప్పుడు వినిపించి తలెత్తింది కంగారుగా. ఎదురుగా కోరిక నిండిన కళ్లతో శ్రీకాంత్. తన ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి శ్రీకాంత్ శిలాప్రతిమలా అయిపోయాడు. తన భార్య మరీ అంత అందంగా ఉంటుందని అతను ఎన్నడూ ఊహించలేదు. తడియారని శరీరం మీద నుంచి జారుతున్న ముత్యాల్లాంటి నీటి చుక్కలు. అప్పటికి తేరుకున్నాడు శ్రీకాంత్. అతని మెదడు తీవ్రంగా పనిచేసింది. తనక్కడ నిల్చోవడం భావ్యం కాదు. అతని మెదడు హెచ్చరిస్తోంది. ఒకవైపు సభ్యత, మరోవైపు కోరిక. ఆమె ఎవరో కాదు, తన భార్య. అగ్నిసాక్షిగా పెళ్లాడిన తన అర్ధాంగి. ఆమె తనది. ఒక అడుగు ముందుకు వేశాడు. అతని కళ్లల్లో కోరిక, ఆమె కళ్లల్లో భయం. మరో అడుగు ముందుకు పడింది. ఆమె ఒక అడుగు వెనక్కు వేసింది. ఆపాదమస్తకం వణికిపోతోంది. భయపడకు హిమా, మనం కాని పనేం చేయబోవడం లేదు. ప్రతి భార్యాభర్త చేసే పనే. ఇందులో తప్పేముంది? నువ్వు భయపడాల్సిన పనేముంది? భయపడకు ప్లీజ్, ముందుకు నడుస్తూ అన్నాడు. ఆమెకేం మాట్లాడాలో తెలియడం లేదు. అలాగే వెనక్కు వెళ్లి ఆగిపోయింది. వెనక గోడ. వెళ్లి ఆమె భుజాల మీద చేతులు వేశాడు శ్రీకాంత్. నిలువునా కంపించిపోయిందామె. ప్లీజ్ నన్నేమీ చేయకండి, గింజుకుంటోంది. అతను వదల్లేదు. ఇంకా గట్టిగా ఆమెను తన గుండెలకేసి అదుముకుంటున్నాడు. ఊపిరి ఆడ్డం లేదు. శ్రీకాంత్ ఇవేమీ పట్టించుకోవడం లేదు. తనలో ఎన్నాళ్లనుంచో దాగున్న కోరిక ఈరోజు తీరుతోంది. పెద్ద కేక పెట్టింది హిమబిందు. అంతే, అతని చేతులు ఆమెను వదిలేశాయి. దబ్మంటూ కింద పడిపోయిందామె. అవ్వక్కైపోయాడు. క్షణంసేపు స్థాణువులా నిలబడిపోయాడు. తర్వాత ఆమెను తీసుకొచ్చి తన గదిలో బెడ్ మీద పడుకోబెట్టాడు. హిమబిందు కదల్లేదు. నీళ్లు తెచ్చి ఆమె ముఖం మీద చల్లాడు. 2 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచింది. ఎదురుగా తన మొహం మీదకి వంగి చూస్తున్న భర్త కనిపించాడు. ఇప్పుడు అతని కళ్లల్లో కోరిక లేదు. కోరిక స్థానంలో భయం. అయినా ఎందుకో ఆమెకు భయం వేసింది. బయటకు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. లేచి కూర్చుంటూ పెద్దగా అరిచింది. అతను కదల్లేదు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తలను మోకాళ్ల మీద ఉంచుకుని వెక్కిళ్లు పెట్టి ఏడుస్తూ అంది. భర్త భార్యను బలవంతం చేయడమా? ఈ పరిస్థితికి కారకులెవరు? తను. అవును, తనే. అయినా తను ఎందుకో ఆయన్ని దగ్గరకు రానివ్వలేకపోయింది. అది తన బలహీనత. ఆమె ఏడుపు చూస్తుంటే శ్రీకాంత్ కూడా బాధ అనిపించింది. తన ప్రవర్తన మీద అసహ్యం వేసింది. తన భార్య అయినంత మాత్రాన తను బలవంతం చేయడమా? ఎదుటి వ్యక్తికి ఇష్టం లేకుండా ఆ వ్యక్తిని తను పొందడమా? మానవత్వం అనిపించుకోదు తన ప్రవర్తన. తను తప్పు చేశాడు. భయపడిపోయింది హిమ. ఇక జీవితంలో తనని దగ్గరకు రాణిస్తుందా? ఆమె దృష్టిలో తను నీచుడు, దుర్మార్గుడు. ఇన్నాళ్లు వేచుండి ఈరోజు తన కోరికను ఈ రూపంలో బయటపెట్టాడు. హిమా, ఆమె తలమీద చెయ్యి వేసి లాలనగా నిమురుతూ అన్నాడు శ్రీకాంత్. ప్లీజ్ నన్ను ఏడవండి, బయటకు వెళ్ళండి. ఏడుస్తూనే అంది బిందు. దోషిలా బయటకు నడిచాడు శ్రీకాంత్. అతను వెళ్లిన వైపే చూస్తూ అలాగే ఉండిపోయింది బిందు.
సాయంత్రం 4 గంటలు దాటుతోంది. శీతాకాలపు ఎండ అంత తీక్షణంగా లేదు. గోడ పక్కగా ఉన్న పంపు దగ్గర నిల్చుంది అనురాధ. పక్కనే మందార చెట్టు, గేటు పక్కగా పారిజాతం చెట్టు ఎండలో మెరుస్తున్నాయి. టిఫిన్ చేసి బయటకొచ్చిన మధుమూర్తికి పంపు దగ్గర నీళ్లు పట్టుకుంటున్న అనురాధ కనిపించింది. ఎంతసేపైంది నువ్వొచ్చి? అడిగాడు మధుమూర్తి. ఇప్పుడే అంది అనురాధ. వారం రోజుల్లో మధుమూర్తికి అనురాధకి మధ్య పరిచయం, స్నేహం బాగా పెరిగిపోయి ప్రతి విషయాన్ని దాపరికం లేకుండా మాట్లాడుకునే చనువు ఏర్పడింది. మధుమూర్తి అనురాధను మీరు అండం మానేసి నువ్వు అని ఏకవచన ప్రయోగం చేస్తున్నాడు. అనురాధ కూడా మధుమూర్తితో ఫ్రీగా మాట్లాడుతోంది. అక్కడ ఎండగా లేదు, కొంచెం యువతలకొచ్చి నిలబడు. పర్వాలేదులేండి, నేనేం మాడిపోను. నువ్వు మాడిపోతే మా రాజేష్ గతి ఏం కాను? అక్కడే నిల్చుంది రాధ. ఏంటోయ్ మాట్లాడుతున్నావు? మన ప్రోగ్రాం గురించేనా? వరండాలకొస్తూ అడిగాడు రాజేష్. అన్నట్టు రాధా, చెప్పడం మరిచాను. ఇవాళ మేం పిక్చర్కు వెళుతున్నాం, నువ్వు కూడా రావాలి. నేనా? అవును, నువ్వే. నేను రానులేండి అంది బిందెను పంపు కింద నుంచి తీస్తూ. ఏం, ఎందుకు రావు నువ్వు? అడిగాడు మధుమూర్తి. 10 రోజులు కూడా కాలేదు నేను సినిమాకు వెళ్ళొచ్చి. ఇంతే కదా, ఏం పర్వాలేదు, సరదాగా వెళదాం. మాలతి కూడా వస్తుంది. మాట్లాడలేదు రాధ. వస్తున్నట్టేగా అడిగాడు రాజేష్ నవ్వుతూ. మీరడిగితే అసలు రాను. మరి ఎవరడిగితే వస్తావు? మా గురువుగారు రమ్మన్నారు కనుక వస్తాను. వెళుతూ అంది. త్వరగా వచ్చేయ్ అన్నాడు మధుమూర్తి. మొత్తానికి నీ మీద గురి కుదిరిందోయ్ మూర్తి, నీ శిష్యురాలయింది నవ్వుతూ అన్నాడు రాజేష్. సర్లే, ఎంతకీ వాళ్ళింట్లో ఇష్టమేనా మీరిద్దరూ ప్రేమించుకోవడం? ఏమో, నాకు తెలీదు. ఎంతకీ వాళ్ళింట్లో చెప్పిందో లేదో. బహుశా ఇష్టముండదేమో. ఏం, ఎందుకలా అనుకుంటున్నావు? మేము నియోగులం, రాధా వాళ్ళు వైదికులు. వాళ్ళమ్మగారు మంచి ఆచారవంతులని విన్నాను. అటువంటి మనిషి మా పెళ్లికి ఒప్పుకుంటుందనుకోను. వాళ్ళింట్లో ఒప్పుకోకపోతే నువ్వేం చేస్తావు? నువ్వే చూస్తావుగా నవ్వాడు రాజేష్. మధుమూర్తి మాట్లాడలేదు. ఆలోచనలో పడిపోయాడు. రాధ తల్లి ఒప్పుకోకపోతే రాజేష్ ఏం చేస్తాడు? రాధను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడా? రాజేష్ అంతటివాడే. అతడి భావాలు తనకు బాగా తెలుసు. అతడు ఆదర్శాల పేరుతో వేటిని పోగొట్టుకోడు. తను అనుకున్నంత పని చేసి తీరతాడు. ఎంతకీ రాజేష్ తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదో ఈ పెళ్లికి. అవును, ముందు ఈ విషయం కనుక్కోవాలి. త్వరగా రామూర్తి, లేకపోతే రాధొచ్చి మనల్ని ఎగతాళి చేస్తుంది. ఎంతసేపా మీ టాయిలెట్ అని బాత్రూంలో నుంచి బయటకొస్తూ అన్నాడు రాజేష్. స్నానానికి సిద్ధమయ్యాడు మధుమూర్తి. 15 గంట గడిచింది. రాధొచ్చింది. లేత గులాబీ రంగు చీర, సంపింగ కలరు బ్లౌజు, కొసలు దిద్దిన కాటుక కళ్ళు, వాలు జడ, జడలో సన్నజాజి పూల చెండు. మీరింకా రెడీ కాలేదా? లోపలికొస్తూ అంది. మేమెప్పుడూ రెడీ, ఇంకా మాలతి సిద్ధం కాలేదు. నేను రెడీ అంది మాలతి. ఇంటికి తాళం పెట్టి నలుగురు బయటకొచ్చారు. అనురాధకు కొత్తగా ఉంది. మగవాళ్లతో బయటకు రావడం ఇదే మొదటిసారి. అందుకే ఏదోగా ఉంది. రోడ్డు మీద పోతున్న మనుషులందరూ తమనే చూస్తున్నట్లు, వారందరి చూపులు తమ మీదే నిలిచిపోయినట్లు అనిపించి సిగ్గుపడింది. ఏ సినిమాకు వెళదాం? అడిగాడు మధుమూర్తి. నన్నడుగుతారేం, మాలతిని అడగండి. ఏ సినిమాకైనా సరే, బోర్ కొట్టకుండా చూడండి. ముందు ఏదైనా హోటల్కి వెళదాం రాజేష్ అన్నాడు. ఇప్పుడెందుకండి అంది రాధ. ఇంటికొచ్చేసరికి 10 గంటలవుతుంది. రోడ్డు పక్కనే ఉన్న ఓ హోటల్లోకి నడిచాడు మధుమూర్తి. అందరూ ఫ్యామిలీ రూంలోకి నడిచారు. సర్వర్ వచ్చాడు. ఏవో పదార్థాలకు ఆర్డర్ ఇచ్చాడు మధుమూర్తి. 5 నిమిషాల్లో సర్వర్ తిరిగొచ్చాడు ప్లేట్లతో. అనురాధకు బెరుగ్గా ఉంది. ఇంతకీ మీరు పెళ్ళెప్పుడు చేసుకుందామనుకుంటున్నారు? హఠాత్తుగా అడిగాడు మధుమూర్తి. రాజేష్, అనురాధ ఒకేసారి మధుమూర్తి మొహంలోకి చూశారు. అతను ఉన్నట్టుండి అలాంటి ప్రశ్న అడుగుతాడని ఇద్దరూ ఊహించలేదు. తిరిగి ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. మాట్లాడరేం? ఎవరికి వారే మౌనంగా తింటున్నారు. రాజేష్ మాట్లాడలేదు. నాదేం లేదు, నేనెప్పుడైనా సిద్ధమే. నువ్వు కూడా సిద్ధమేనా రాదా? ఇంకా ఇంట్లో చెప్పలేదు. మీరిద్దరూ ప్రేమించుకున్న విషయం ఇంట్లో తెలీదా? తెలీదు. మీ పెళ్లికి మీ అమ్మగారు ఒప్పుకుంటారా? ఏమో, నాకు నమ్మకం లేదు. ఎందుకు? మా అమ్మకు ప్రేమ పెళ్లిళ్ల మీద సదభిప్రాయం లేదు. మొదట్నుంచి ఆమెది అదో రకమైన మనస్తత్వం. ప్రేమ పెళ్లిళ్ల విషయంలో ఆమె చాలా కఠినంగా ప్రవర్తిస్తుంది. ఆమెతో చెప్పినా ప్రయోజనం ఉండదు. నేనొచ్చి మాట్లాడతాను అన్నాడు మధుమూర్తి. ప్లీజ్, అలాంటి పని చేయకండి. మధ్యలో మీరు బాధపడాల్సి వస్తుంది. మా అమ్మ విషయం మీకు తెలీదు. అనవసరంగా మిమ్మల్ని నిందిస్తుంది. ఇంతకుముందు మీలాగే ఒక అతను మా అమ్మతో మాట్లాడడానికి వచ్చాడు. అతను చెప్పేది వినలేదు సరికదా, అతన్ని చివాట్లు పెట్టి పంపింది. అనురాధ మాటలు వినగానే రాజేష్ మొహం వివర్ణమైంది. మధుమూర్తి, మాలతి కూడా ఆశ్చర్యపోయారు.
రాధ రాజేష్ వైపు చూసింది. అతని ముఖంలోని భావాన్ని ఇట్టే చదివేసింది. కంగారు పడకండి. నా విషయం మాట్లాడడానికి కాదు, అతనొచ్చింది మా అక్కయ్య గురించి నవ్వుతూ చెప్పింది. లక్ష్మిగారి గురించా? ఆశ్చర్యంగా అడిగింది మాలతి. అవును, అక్కయ్య ఒక అతన్ని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు కూడా. ఆ విషయం అమ్మతో చెప్పింది. ఆ మాట విని అమ్మ పాములా లేచింది. కోపంతో బుసలు కొట్టింది. అక్కయ్య ఎదురు తిరిగి ఏదో మాట్లాడబోయింది. కాని అమ్మ, నువ్వు నా కడుపున పుట్టకపోయినా బావుండేది, వాడితోనే లేచిపో అని తిట్టింది. అక్కయ్య మళ్ళీ నోరెత్తలేదు. తర్వాత మా ఇంటికి ఒక ఆయనొచ్చాడు. అతను మా అక్కయ్య ప్రేమించిన అతని స్నేహితుడట. మా అమ్మకు నచ్చజెప్పడానికి వచ్చాడు. అతని ఉద్దేశం గ్రహించిన అమ్మ అతన్ని చివాట్లు పెట్టింది. వెళ్ళిపోయాడు అతను. తర్వాత అక్కయ్య అతన్ని కలుసుకోలేదు. కలుసుకుంటే తను చచ్చిపోతానని బెదిరించిందమ్మ. ఆ రోజు నుంచి అక్కయ్య మళ్ళీ అతని ప్రస్తావన తీసుకురాలేదు. అతను ఇంకా ఎవరినీ పెళ్లి చేసుకోలేదట. ఎవరూ మాట్లాడలేదు. ఒక నిమిషం తర్వాత తిరిగి తనే అంది. ప్లీజ్ మూర్తిగారు, ఈ విషయం గురించి మీరమ్మతో మాట్లాడకండి. నేనే 2 రోజుల్లో ఆలోచించి చెబుతాను. సరే, అలాగే, ఇక వెళదామా? లేచి నిల్చుంటూ అన్నాడు మధుమూర్తి. గదిలోంచి బయటకొచ్చారు. రాజేష్ బిల్లు చెల్లించాడు. సమయం 6 గంటలు దాటుతోంది. రోడ్డు మీద జనం నిండుగా ఉన్నారు. అప్పటికే లైట్లు వెలిగాయి. షాపుల్లోకి వెళ్లే మనుషులు వెళుతుంటే వచ్చేవాళ్లు బయటకొస్తున్నారు. థియేటర్ దగ్గరకు వచ్చే వరకు ఎవరూ మాట్లాడలేదు. ఎవరికి వారే ఆలోచిస్తున్నారు. తన ఇంట్లో వాళ్ళని ఒప్పించగలరా? రాధతో తన పెళ్లి గురించి రాజేష్ ఆలోచన. తన తల్లిని ఎదిరించి రాజేష్ని పెళ్లి చేసుకోగలదా? అనురాధ ఆలోచన. నాన్నని ఎదిరించే ధైర్యం అన్నయ్యకుందా? మాలతి ఆలోచన. ఇంట్లో వాళ్ళు ఈ పెళ్లికి అంగీకరించకపోతే వీళ్ళిద్దరూ ఏం చేస్తారు? ఎదిరించి పెళ్లి చేసుకుంటారా, లేక ఎవరికి వాళ్ళే విడిపోతారా? ఆలోచిస్తున్నాడు మధుమూర్తి. థియేటర్లోకి వెళ్లేసరికి సినిమా మొదలైంది. ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? 10:30. తలుపు తీసి ఎదురుగా నిలబడిన తల్లి ముఖంలోకి చూడలేక తల వంచుకుని చెప్పింది అనురాధ. ఇంత ఆలస్యమైందేం? మధ్యలో కరెంటు పోయింది. అడ్డు తప్పుకుందామే. లోపలికొచ్చింది అనురాధ. మధ్య గదిలో కిటికీ దగ్గరగా మంచం మీద పడుకుని నిద్రపోతోంది శాంత. చీర విడిచి మరో చీర కట్టుకుని పెరట్లోకి వెళ్లి బావి దగ్గర కాళ్ళు కడుకునొచ్చింది. వంటగదిలోకి వచ్చేసరికి తల్లి పళ్ళెంలో అన్నం పెడుతోంది. నేను పెట్టుకుంటాను, నువ్వు వెళ్ళమ్మా. వచ్చి కూర్చో అన్నదామె. కూర్చుంది. మాలతి కూడా వచ్చిందా సినిమాకి? తల ఊపింది రాధ. నువ్వు వాళ్ళింటికి వెళ్ళడం తగ్గించడం మంచిది అన్నదామె కూతురి మొహంలోకి చూస్తూ. ఆశ్చర్యంగా తల్లి మొహంలోకి చూసింది రాధ. నీకు ఆ అమ్మాయికి స్నేహం ఉండొచ్చు, కానీ ఆ ఇంట్లో పెళ్లి కాని మరో మొగాడున్నాడు. తల్లి ఉద్దేశం అర్థమైంది. అయితే తల్లి ఇంకేం మాట్లాడుతుందో తెలుసుకోవడానికి అంది రాధ. నువ్వేం చిన్నపిల్లవు కాదు, నేను చెబితేనే తెలుసుకోవడానికి. నలుగురు ఏమనుకుంటారో నీకు తెలుసు. ఇప్పుడు ఎవరేమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ కాంతం అంది నువ్వు వెళ్ళిన తర్వాత. మాలతన్నయ్య, మీ అమ్మాయి, ఇంకెవరో ఒక ఆయన నవ్వుకుంటూ పక్కపక్కనే నడుచుకుంటూ వెళుతున్నారు. ఈడొచ్చిన ఆడపిల్లను అలా మగాళ్ళ వెంట తిరగనిస్తావేం అని అడిగింది. తెల్లబోయింది అనురాధ. తను రాజేష్ గాని మధుమూర్తి గాని నవ్వుకుంటూ పక్కపక్కనే నడుచుకుంటూ వెళ్లారా? వాళ్ళిద్దరూ ముందు నడుస్తుంటే తను మాలతి వెనకే నడిచి వెళ్లారు. కాంతం ఎంత కల్పించింది. కాంతమే కాదు, లోకం తీరే ఎంత. ఎదుటి మనిషి నవ్వుతుంటే చూడలేరు. కాంతం మాటలు నమ్మావా? అడిగింది తల్లిని. నమ్మలేదు. కాంతం సంగతి నాకు తెలుసు. ఎక్కువ మంది కాంతం లాంటి వాళ్లే ఉంటారు. చూసావుగా కాంతం ఎలా చెప్పిందో. నిజంగా నువ్వు వాళ్లతో నవ్వుతూ మాట్లాడకపోయినా నిజంగా అలాగే నవ్వుతూ పక్కనే నడిచి వెళ్ళినట్లయితే మరేదో చేశావని కల్పించుండేది. అందుకే నువ్వు వాళ్ళింటికి వెళ్లడం, వాళ్లతో తిరగడం తగ్గించు. లేకపోతే ఈరోజు కాంతం, రేపు మరో తాయారు. లేనిపోనివెన్నో కల్పిస్తారు. తర్వాత అనుకుని లాభం లేదు. వెళ్ళిపోతూ చెప్పింది. అనురాధకి తల్లి మనసులో ఏముందో పూర్తిగా అర్థమైంది. తన అయిష్టాన్ని మరో రకంగా బయటపెట్టింది. తను వాళ్ళింటికి వెళ్లడమే ఇష్టం లేనప్పుడు తను రాజేష్ని చేసుకుంటానంటే ఆమె ఒప్పుకుంటుందా? అమ్మో, ఇంకేమైనా ఉందా? తనకు తెలుసు అమ్మ మనసు. అయినా ధైర్యం చేసి అడుగుదామనుకుంది ఈ రాత్రి. కాని తను అడగకుండానే తన ఉద్దేశాన్ని బయటపెట్టింది అమ్మ. ఇక తను అడగడం వృధా. మరో తుఫాను లేవడం తప్ప ఉపయోగం ఉండదు. తల్లికి చెప్పదలుచుకోలేదు అనురాధ. లైట్ ఆర్పి మధ్యగదిలోకొచ్చింది. శాంత మంచం పక్కనే తన మంచం వేసుకుంది. లైటు తీయమంటావా? అడిగింది అనురాధ. తల్లి ఊ అంది. లైటు తీసి పడుకుంది రాధ. పడుకున్నదే తడువుగా అనురాధను ఆలోచనలు ఏగల్లా ముసిరాయి. ముసిరిన ఆలోచనల నుంచి బయటపడలేకపోతున్నాడు రాజేష్. రాధతో తన పెళ్లి జరుగుతుందా? తన తండ్రి ఒప్పుకుంటాడా? తల్లి తను చెప్పినట్టు వింటుంది, కాని తండ్రి ఒప్పుకోడు. ఆయనకు ఈ ప్రేమంటేనే ఒళ్ళు మంట. తను ఎంత నచ్చజెప్పినా అంగీకరించాడు. ఆయన దృష్టిలో తన ధర 10,000 పైనే. ఆయనకు కట్నం కావాలి.
కట్నం లేందే ఆయన పెళ్లి ఒప్పుకోడు. తను రాధ ప్రేమించుకున్నారు. రాధను కట్నం అడగడం నీచం. అయినా వాళ్ళు 10,000 ఇవ్వకపోతే తండ్రి ఊరుకోడు. ఈ పెళ్లి జరగనివ్వడు. అందుకే తను తండ్రిని ఎదిరించి రాధను చేసుకోవాలి. ఆ తర్వాత తండ్రి తనని ఇంటికి రానివ్వడు. ఆస్తిలో భాగం ఇవ్వడు. నీకు నాకు సంబంధం లేదంటాడు. అంటే అనని తనిష్టం తంది. తనకు కావలసింది కట్నం కాదు. అందుకే రాధకు ఆస్తి లేదని తెలిసి కూడా ప్రేమించాడు. తన ప్రేమ నిజమైంది. తను రాధను ప్రేమించడంలో స్వార్థం లేదు. రాధ తన అర్ధాంగి కావాలి. తండ్రి తనకు ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు, ఉద్యోగం ఉంది. తను రాధను పోషించుకోగలడు. పెద్దలకు భయపడి అయిష్టాన్ని ఇష్టంగా, ఇష్టాన్ని అయిష్టంగా మార్చుకోవడం తన వల్ల కాదు. అందుకే తండ్రిని ఎదిరించైనా రాధం చేసుకోవాలి. స్థిర నిశ్చయానికొచ్చిన వాళ్ల కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకున్నాడు రాజేష్. ఒక విధంగా అనురాధను చూసినప్పుడల్లా హిమబిందు గుర్తుకొచ్చి ఆమెతో తన ప్రణయం గుర్తుకొచ్చినా, మరో విధంగా బిందు జ్ఞాపకాలు మధుమూర్తిని అంతగా బాధించడం లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు బిందు గుర్తుకొచ్చినా తన దురదృష్టాన్ని నిందించుకోవడం తప్పించి మరో రకంగా బాధపడ్డం లేదు. అతని హృదయంలో ఇప్పటికీ నిలిచింది బిందే. క్రమంగా బిందు జ్ఞాపకాల నుంచి, తలపుల నుంచి విముక్తుడవుతున్నాడు. అనురాధలో బిందును చూసుకుంటూ తృప్తి పొందుతున్నాడు. అందుకే అతనికి రాదంటే అభిమానం, ఇష్టం కూడా. నేను రేపు వెళ్ళిపోతాను అన్నాడు మధుమూర్తి తెల్లారి లేచిన తర్వాత రాజేష్తో. అప్పుడే ఏం తొందర వచ్చింది? లేదు, నేను చాలా రోజులైంది. బిజినెస్ వ్యవహారాలు చూడాలి. ఇంకో వారం రోజులు ఉండకూడదు? ఇప్పటికే చాలా రోజులున్నాను. నేను వచ్చిన పని అయిపోయింది. నాలో వచ్చిన మార్పును గ్రహించే ఉంటావు. ఇప్పుడు నేను అంతగా బాధపడడం లేదు. నీ ఇష్టం. ఇంతలో మాలత అక్కడికొచ్చింది. ఏంటి పొద్దుటే ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు? మీ అన్నయ్య రేపు వెళ్ళిపోతాడట. నిజంగానా? తల ఊపాడు మధుమూర్తి. ఇక్కడ బాగాలేదా? అది కాదు, ఇంటి దగ్గర పనులున్నాయి. మాలతి మాట్లాడలేదు. పంపు దగ్గర నీళ్లు పట్టుకుని వెళ్ళిపోయింది. రాత్రి ఆలోచించావా? అడిగాడు మూర్తి. కానీ ఇంకా పూర్తిగా ఒక నిర్ణయానికి రాలేదు. అంతకు మించి ఏమీ చెప్పలేదు రాజేష్. త్వరగా ఆలోచించు. వీలున్నంతవరకు రాధ అమ్మగారిని ఒప్పించే ప్రయత్నం చేయి. వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడే శాంత నీళ్లకొచ్చింది. రాజేష్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే సాధారణంగా శాంత నీళ్లకు రాదు. అనురాధకు వీల్లేనప్పుడు వాళ్ళ అమ్మగారు వస్తుంది. ఈరోజు మీరొచ్చారే, బయటకొస్తూ అంది మాలతి. రాధింకా నిద్రలేవలేదు అన్నదామె. మధుమూర్తి ఆమెను చూస్తున్నాడు. అనురాధకు శాంతకు ఎక్కడా పోలిక లేదు. కోలమొహం, చిన్న చిన్న కళ్ళు, కొంచెం పెద్ద ముక్కు, పలచని పెదవులు, కొంచెం సన్నగా ఉంది. అంత ఎరుపు కాదు. అంత అందంగా లేకపోయినా ఆమెలో బాగా ఆకర్షణుంది. ఆమె నీళ్లు పట్టుకుని వెళ్ళిపోయింది. రాధకు ఈమెకు పోలికలు లేవు కదా? అవును అన్నాడు రాజేష్. రాధ వాళ్ళ అమ్మగారి పోలిక, మాలతంది. రాజేష్ ఆలోచనల్లో మునిగిపోయాడు. 8 గంటలు దాటుతున్నా రాధ ఇంకా ఎందుకు నిద్రలేవలేదు? రోజు 7 గంటలకే నీళ్లకొచ్చేది. రాత్రి ఆలస్యంగా నిద్రపోయిందేమో. బాగా ఆలోచించుండాలి. ఏం ఆలోచించిందో, ఎలాంటి నిర్ణయం తీసుకుందో. రాధొస్తే తెలుసుకోవచ్చు. ఏం చెబుతుందో. తీరా తల్లిని వదిలిరానంటే తనేం చెయ్యాలి? రాధ అలాంటిది కాదు. తనంటే రాధకిష్టం. తన కోసం ఏమైనా చేస్తుంది. తల్లిని ఎదిరించైనా తనతో వస్తుంది. అవును, తప్పకుండా వస్తుంది. సాయంత్రం వచ్చింది అనురాధ. పారిజాతం చెట్టు కింద కుర్చీలో కూర్చున్నారు రాజేష్, మధుమూర్తి. రాధను చూస్తూనే నవ్వాడు మధుమూర్తి. ఆమె కూడా నవ్వింది. రాత్రి బాగా ఆలోచించావనుకుంటాను. అవును. ఏం నిర్ణయించుకున్నావు? ఇంకా ఏదేం నిర్ణయించుకోలేదు. ఆమె తన నిర్ణయాన్ని ఏ విధంగానూ చెప్పలేకపోయింది. ఇంకా తను ఎంతో ఆలోచించాలి. తల్లిని వదిలి రావడం అంటే అంత సులభం కాదు. అందుకే ముందుగా చెప్పదలుచుకోలేదు. మీ ఫ్రెండ్ ఏం ఆలోచించారట? నీలాగే ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. అన్నట్టు రేపు నేను వెళ్ళిపోతున్నాను. అప్పుడే వెళుతున్నారా? ఇంకా ఎన్ని రోజులు ఉండమంటావు? ఇంటి దగ్గర ఇంకేమీ పనులుండవనుకుంటున్నావా? మధుమూర్తి నవ్వుతూ అడిగాడు. మళ్ళీ ఎప్పుడొస్తారు? మీ పెళ్లికే, నవ్విందామె సిగ్గుతో. గార్డు విజిల్ ఉదాడు పచ్చజెండా ఊపుతూ. రైలు పెద్దగా కోత వేసింది. నీ సాయశక్తులా ప్రయత్నించు రాజేష్. ఎలాగైనా మీ నాన్న నొప్పించు. ఆ తర్వాత నీ ఇష్టం. అనురాధ చెప్పింది కానీ ఎందుకో వాళ్ళమ్మగారు మీ పెళ్లికి ఒప్పుకుంటుందనే నాకు ఉంది. త్వరలోనే పెళ్లి పిలుపు రావాలి. మధుమూర్తి అన్నాడు. రైలు కదిలింది చిన్నగా. రాజేష్ మాట్లాడలేదు. ఆలోచిస్తూ నిలబడిపోయాడు. తర్వాత వెళ్ళగానే లెటర్ రాస్తావుగా అన్నాడు. ఆ త్యాగరాజ్తో చెప్పు త్వరలో పెళ్లి చేసుకోమని. పెద్దగానే చెప్పాడు. అప్పటికే రైలు ప్లాట్ఫారాన్ని దాటి ముందుకు పోయింది. ఆకాశం చేతకాని చిత్రకారుడు గీసిన చిత్రంలా ఉంది. తన డ్యూటీ ముగించుకున్న సూర్యుడు ఇంటిదారి పట్టాడు. చల్లగాలి అందర్నీ ముద్దు పెట్టుకుంటోంది.
కదులుతున్న మనుషులతో పార్కు రోడ్డు సందడిగా ఉంది. పార్కులో జనం ఎక్కువగా ఉన్నారు. శ్రీకాంత్ మెదడులోని ఆలోచనల్లా. ప్రస్తుతం శ్రీకాంత్ తన ప్రమేయం లేకుండా ఆలోచిస్తున్నాడు ఇష్టం వచ్చినట్టు. ఆ రోజు ఆ పనిచేసిన దగ్గర నుంచి శ్రీకాంత్ తన మొహాన్ని హిమబిందుకు చూపించలేకపోతున్నాడు. ఎందుకురా అలా ఉన్నావు? సుభద్రమ్మగారు కొడుకుని అడిగింది. ఆమెకేమీ అర్థం కావడం లేదు కొడుకు కోడలి ప్రవర్తన. నాకేం బాగానే ఉన్నాను. అంతకంటే ఏం చెప్పాలో తెలియలేదు శ్రీకాంత్కు. నువ్వు చెప్పవే, ఏం జరిగిందో? కోడల్ని అడిగింది సుభద్రమ్మగారు. అలా అడిగేసరికి హిమబిందుకి ఏడుపొచ్చింది. ఇద్దరూ ఏం జరిగిందో చెప్పలేదు. ఏం జరిగిందో ఆ ఇంట్లో మిగిలిన ఇద్దరికీ తెలీదు. చెప్పిన మాట వినడం లేదని శ్రీకాంత్ హిమబిందు మీద చేయి చేసుకున్నాడేమో అనుకుంది. అదే మాట శ్రీకాంత్ని అడిగిందామె. అవునని తలూపాడు శ్రీకాంత్. అంతకంటే తను ఏమని చెబుతాడు? తను తన భార్యను బలవంతం చేయబోయనని చెబుతాడా? తన భార్య తన కోరిక తీర్చడం లేదు, అందుకని అలా ప్రవర్తించాలని చెబుతాడా? చెబితే అమ్మేమనుకుంటుంది? ఏమో తెలీదు. చెల్లెలేమనుకుంటుంది? ఆ దేవుడికే తెలియాలి. ఏమైనా తను చేసిన పని తెలిసిన తర్వాత తనపై ఎవరికీ సదభిప్రాయం ఉండదు, అంతవరకు నిజం. అయినా తను ఎందుకెంత పశువుగా ప్రవర్తించాడు? హిమ వద్దని ఎంత గింజుకున్నా తన బలానంతా ఉపయోగించి తన కోరిక తీర్చుకుందామనుకున్నాడు. కానీ ఫలించలేదు. వ్రతం చెడింది. ఫలితం శూన్యం. భార్యకు క్షమాపణలు చెప్పుకోవాలని ఎంతగానో ప్రయత్నించాడు. కాని అభిమానం అడ్డొచ్చింది. భార్యకు భర్త క్షమాపణలు చెప్పడము అవమానంగా తోచింది. ఈ ఆలోచనలను పక్కకు నెడుతూ మరోవైపు హిమ తన భార్యగా తను తన కోరికలు తీర్చినప్పుడు భర్తగా తను తీర్చుకోవాలి. తను తప్పు చేయలేదు, తను మనిషే. ఆలోచనలతో అతడి మెదడు పగిలిపోతుంది. వెలుగును మింగిన చీకటి మందహాసంతో ప్రకృతిని ఆవరిస్తోంది. నిల్చున్నాడు శ్రీకాంత్. భారంగా అడుగులు ముందుకు వేశాడు. యువతయువకులు భుజాలు రాసుకుంటూ నడుస్తున్నారు. పార్కులో రేడియోల నుంచి వార్తలు వినపడుతున్నాయి. బయటకొచ్చాడు. రోడ్డు మీద జనం పలచగా ఉన్నారు. ఇంటిదారి పట్టాడు శ్రీకాంత్. ఆ గదిలో నిశ్శబ్దత తాండవిస్తోంది. కుర్చీలో గెడ్డం కింద చేతులు ఉంచుకుని కూర్చున్న బిందు కళ్ళు గోడమీద రాధాకృష్ణుల ఫోటోను చూస్తున్నాయి. మనసు మాత్రం భర్త గురించే ఆలోచిస్తోంది. ఆయన ఎంత బాధపడుతున్నారో ఏమో. మరీ నీచంగా ఉంది తన ప్రవర్తన. ఆయనంటే తనకిష్టం లేకపోవచ్చు, కానీ తనంటే ఆయనకిష్టం. తన స్థానంలో మరో స్త్రీ ఉంటే ఆయన కోరికలు తీర్చదు. తలుచుకుంటే ఏడుపొస్తోంది. మనిషి బ్రతికినంతకాలం మనసులో మధురంగా నిలిచిపోయేది ఆ తొలిరేయి హాయి అంటారు. కాని తను ఆ హాయిని ఆయనకిచ్చిందా? ఆయనంత బాధపడుంటారు. ఏ ఆడది తనలా ప్రవర్తించదు. ఆయన కాకుండా మరొకరైతే ఆ రోజు నానా రభసా చేసి తన విషయం తేల్చేవారు. కాని ఆయన అదేమీ చేయలేదు. శాంతంగా ఊరుకున్నారు. ఇప్పటి వరకు ఓర్పు వహించారు. కాని ఎన్నాళ్ళని తన కోరికలను చంపుకుని తిరుగుతారు ఎదురుగా తను కనిపిస్తుంటే? పరిస్థితి ఇంత దూరం రావడానికి కారణం తను. ఇక ముందు ఇలాంటి పరిస్థితి రాకూడదు. అందుకు తన ప్రవర్తన మార్చుకోవాలి. తనే ఆయన దగ్గరకు వెళ్లి ముందుగా క్షమాపణలు వేడుకుని ఆయన హృదయం మీద వాలిపోవాలి. మధుమూర్తిని మరిచిపోవాలి. మధుమూర్తితో తన స్నేహాన్ని, ప్రణయాన్ని ఓ కలగా, ఓ అనుభూతిగా మార్చుకోవాలి. అప్పుడే తను తన సంసారంలో కుదుటపడేది. ఇలా అనుకుంటోంది గాని తను మధుమూర్తిని మరిచిపోవడం అంత సులభమా? ఎందుకు కాదు? తను మధుమూర్తి గురించి ఆలోచించకూడదు. ఎప్పుడూ ఏదో పనిలో లీనమైపోవాలి. మధుమూర్తి తలపులకు దూరమైపోవాలి. భర్త హృదయాన్ని చేరుకోవాలి. ఇప్పటికీ హిమబిందు మధుమూర్తి గురించి ఆలోచిస్తున్నా ఇది వరకటంతటి ఆవేశం ఆమెలో కలగడం లేదు. ఇలాంటి ఆలోచనల్లో మునిగిన హిమబిందు అడుగుల చప్పుడు వినిపించి వాకిలివైపు చూసింది. గదిలోకి రాబోతున్న శ్రీకాంత్ వెనక్కు తిరిగిపోతున్నాడు హిమబిందును చూసి. ఏమండి? భర్తను పిలుద్దామని నోటి చివరి వరకు వచ్చింది. కాని పిలవలేకపోయింది. ఇన్ని రోజులు బెట్టుగా ఉండి ఇప్పుడు తను ముందుగా పలకరిస్తే ఆయన దృష్టిలో చులకనైపోదు? అప్రయత్నంగా నవ్వొచ్చింది బిందుకు. ఏంటో వెధవ మనసు ఒకచోట నిలకడగా ఉండదు. ఇంత జరిగిన తర్వాత తనని ఆయన ఎందుకు పలకరిస్తారు? ముందుగా ఆయన తన ముఖాన్నే చూడడం లేదు. తప్పదు, తనే పలకరించాలి. కాని ఎలా? ఏమని? వదినా, తలెత్తింది హిమబిందు. గుమ్మం దగ్గర సావిత్రి నిలబడుంది. ఏంటి సావిత్రి? ఆశ్చర్యపోయింది సావిత్రి. హిమబిందు తనని అంత సౌమ్యంగా ఇంతవరకు పిలవలేదు. అందుకే సావిత్రికి ఆశ్చర్యంగానూ వింతగానూ తోచింది. అమ్మ భోజనాలు వడ్డించింది. అక్కడే నిల్చుని చెప్పింది సావిత్రి. వస్తున్నాను అని సావిత్రి వెనకే వెళ్ళింది. రోజూ సావిత్రి పిలవగానే వస్తానులే నువ్వెళ్ళు అని విసురుగానే వదిన ఈరోజు తన వెనకే వంటగదిలోకొస్తుంటే కొత్తగా ఉంది సావిత్రికి. సావిత్రి వెనకే కోడలు రావడం చూసిన సుభద్రమ్మగారికి కూడా ఎంతో ఆశ్చర్యం కలిగింది.
శ్రీకాంత్ ఇవేమీ పట్టించుకోకుండా తల వంచుకుని గబగబా తినేస్తున్నాడు. సావిత్రి పక్కనే బిందు కూర్చున్నారు. సుభద్రమ్మగారు వాళ్లతో భోజనాన్ని కూర్చోలేదు, వడ్డిస్తోంది. ఏమైనా కావాలా అని తెల్లడుగుతుంటే అన్నింటికీ వద్దని చేత్తో సైగలు చేస్తున్నాడు శ్రీకాంత్. అతని అవస్థ చూస్తే బిందుకు నవ్వొచ్చింది. అతను భోజనం చేస్తున్నంతసేపు ఒక్కసారి కూడా తలెత్తి బిందును చూడలేదు. చేయి కడుక్కుని భుజం పైన టవల్కు చేయి తుడుచుకుంటూ వీధి వాకిట్లోకొచ్చాడు. సావిత్రికి హిమబిందుకు మజ్జిగ పోసి వంటగదిలో నుంచి బయటకొచ్చింది సుభద్రమ్మగారు. శ్రీకాంత్ గేటు దగ్గర నిలబడి రోడ్డు మీదకు చూస్తున్నాడు. ఆమె శ్రీకాంత్ మంచాన్ని తీసుకెళ్లి హిమబిందు గదిలో వేసొచ్చింది. ఆమె తాపత్రయం ఆమెది. పళ్ళెంలో చేయి కడుక్కుని తన గదిలోకొచ్చింది హిమబిందు. ఎదురుగా తన మంచం పక్కనే మరో మంచం కనిపించేసరికి నిర్ఘాంతపోయింది. ఎవరు వేసుంటారు? ఆయనే వేసుంటారా? ఆయన కాదు, ఇది అత్తగారి పని ఉండాలి. తనలో తనే ముసుముసుగా నవ్వుకుంది అత్తగారి తాపత్రయానికి. అవును, అత్తగారిలా ఆమెకు కోరికలుంటాయి కదా, మనవల్ని ఎత్తుకు తిరగాలని. అమ్మా, నా మంచం ఎక్కడుంది అడుగుతున్నాడు లోపలికొచ్చిన శ్రీకాంత్. లోపల గదిలో వేశాను చెప్పిందామె. ఆ గదిలో ఎందుకేశావు? అసలే చెమట పోసి చేస్తుంటే. గదిలోకొచ్చి మంచం తీసుకువెళ్లాడు. నిజానికి చెలివేస్తున్న శ్రీకాంత్ అలాని మంచం తీసుకువెళ్లడం హిమబిందుకు బాధను కలిగించింది. ప్లీజ్ మీరు కూడా ఇక్కడే పడుకోండి అని చెబుదామనుకుంది. తను అలా అడిగితే ఆయన ఏమనుకుంటారోనని బాధగా మంచం మీద ఒరిగిపోయింది హిమబిందు. ఆ మరురోజు ఉదయం 6 గంటలకే నిద్రలేచింది హిమబిందు. అప్పటికే సావిత్రి లేచి వీధి వాకిట్లో ముగ్గులేస్తోంది. జనవరి నెల. వంగి ముగ్గు వేస్తున్న సావిత్రి తన పక్కనే నుంచున్న హిమబిందును చూడలేదు. ముగ్గు వేస్తూ ఆగిపోయింది. తర్వాత ఎలా మిలిక తిప్పాలో తెలియలేదు. ఎలాగు సావిత్రి, నేను వేస్తాను తర్వాత. గిర్రున తలెత్తి చూసింది. నవ్వుతూ నిల్చున్న వదిన కనిపించింది. సావిత్రికి వదిన ప్రవర్తన అర్థం కాలేదు. ప్రతిరోజు 7 గంటల తర్వాత నిద్రలేచే వదిన ఈరోజు 6 గంటలకే లేచింది. ఏంటి వింత? సావిత్రి చేతిలోని ముగ్గుబుట్టం తీసుకుని ఆడపడుచు వదిలిన దగ్గర్నుంచి ముగ్గు వేయడం మొదలుపెట్టింది. బొమ్మలా నిలబడి చూస్తుండిపోయింది సావిత్రి. ముగ్గును పూర్తి చేసింది హిమబిందు. నీకు రథం ముగ్గొచ్చా వదినా? సంతోషంగా అడిగింది సావిత్రి వదిన మొహంలోకి చూస్తూ. వదినలో మార్పు వచ్చినందుకు ఆమెకెంతో ఆనందంగా ఉంది. నాకు చాలా రకాల ముగ్గులొచ్చు. ఏం, రథం ముగ్గు నీకు రాదా? రాదన్నట్టుగా తల ఊపింది సావిత్రి. నేను నేర్పుతాన్లే. ముగ్గుబొట్టను సావిత్రి చేతిలో ఉంచి లోపలకు నడిచింది. హిమబిందు ఇంట్లోకొచ్చేసరికి సుభద్రమ్మగారు కొంపటి వెలిగించే ప్రయత్నంలో ఉంది. వంటగదిలోకొచ్చిన కోడలను చూడలేదామె. కొబ్బరి పీచు చీల్చుతోంది. అదిలెవ్వండి, కొంపటిని నేను వెలిగిస్తాను, మీరు మరో పని చూడండి అంటూ అత్తగారి చేతిలోని కొబ్బరి పీచును తీసుకుంది. కొయ్యబారిపోయిందామె. తన కోళ్లేనా ఈ మాటలంటోంది? నమ్మశక్యం కాలేదు. అసలు ఉదయం 6 గంటలకు నిద్రలేవడమే విడ్డూరం. మాట్లాడకుండా ఒక్కసారి కోడల మొహంలోకి చూసి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఆమెకేదో కొత్తగా ఉంది. కొంపటి వెలిగించి కాఫీకి నీళ్లు పెట్టింది హిమబిందు. లోపలికొచ్చింది సావిత్రి ముగ్గుబుట్టతో. చూడు సావిత్రి, మీ అన్నయ్య ఇంకా నిద్ర లేవలేదనుకుంటాను, వెళ్ళి లేపు అంది సావిత్రితో. సావిత్రి అక్కడ్నుంచి కదలలేకపోయింది. ఎప్పుడూ అన్నయ్య మాట ఎత్తని వదిన ఇవాళ అన్నయ్యను నిద్రలేపమంటోంది. అంతా మాయగా ఉంది ఏంటో. ఇంకా నిలబడే ఉన్నామే సావిత్రి, వెళ్ళి లేపు. వదిన మాటలు కులిక్కిపడి అక్కడ్నుంచి పరుగు తీసింది. అప్పటికే నిద్రలేచి మంచం మీద కూర్చుని భార్య మాటలు వింటున్నాడు శ్రీకాంత్. అతనికి వింతగానే ఉంది హిమబిందు ప్రవర్తన. ఏంటి, ఒక్కరోజులో ఇంత మార్పా? ఏమో, ఆ భగవంతుడికే తెలియాలి మనసులోనే అనుకున్నాడు మంచం మీద నుంచి కిందకి దిగుతూ. శ్రీకాంత్ లేవడం చూసి తిరిగొచ్చి వదినతో చెప్పింది సావిత్రి. ఇద్దరూ కలిసి పెరట్లోకి వెళ్లి పళ్ళు తోముకొని మొహాలు కడుక్కునొచ్చారు. సుభద్రమ్మగారు అంట్లు తోవడం పూర్తి చేసి లోపలికొచ్చింది. సావిత్రి చెంబుతో నీళ్లు, బ్రష్, పేస్టు తీసుకువెళ్లి శ్రీకాంత్కిచ్చొచ్చి తల్లి పక్కనే వచ్చి కూర్చుంది. కాఫీ కలిపింది హిమబిందు. ఓ గ్లాసులో పోసి మీ అన్నయ్యకిచ్చిరా అని సావిత్రికిచ్చి పంపింది. అత్తగారికి కూడా తన చేత్తోనే కాఫీ అందించింది. సావిత్రి వచ్చిన తర్వాత ఆమెకు కూడా ఓ గ్లాసులో పోసిచ్చింది కాఫీ. ముగ్గురు కాఫీ తాగుతున్నారు. నాకు కాఫీ పెట్టడం అంత బాగా రాదు, ఎలా ఉందో అంది. బావుందదినా అంది సావిత్రి. నాకంటే నువ్వే బాగా పెట్టావు హిమ, సుభద్రమ్మగారు మెచ్చుకోలుగా అంది. శ్రీకాంత్ కూడా మనసులో మెచ్చుకున్నాడు భార్య కాఫీ తాగి. ఆ రోజు సుభద్రమ్మగారికి ఏనుగెక్కినంత సంతోషంగా ఉంది కోడలి బుద్ధి మారినందుకు. సావిత్రికి ఆనందంగానే ఉంది వదిన తమతో నవ్వుతూ మాట్లాడుతున్నందుకు. హిమబిందు కూడా సంతోషంగానే ఉంది.
తన ప్రవర్తన మార్చుకుని ఎదుటి వాళ్ళను సుఖపెడుతున్నందుకు, సంతోషపెడుతున్నందుకు. తనకు వీలైనంతవరకు ప్రతి పనిలో అత్తగారికి, ఆడపడుచుకి సాయం చేస్తూనే ఉంది హిమబిందు. అత్తగారు మడికట్టుకుని వంట చేస్తుంటే కూర ముక్కలు తరుగుతోంది. సావిత్రి రికార్డులో బొమ్మలు వేసుకుంటోంది. ఎవరో వీధిగేటు తెరిచిన చప్పుడు వినిపించింది. గేటుకు ఎదురుగా ముక్కలు తరుగుతూ కూర్చున్న హిమబిందు గేటువైపు చూసింది. నిండా 25 కూడా ఉండవామెకు. నెమలి పింఛన్ రంగు చీర కట్టుకుని లోపలికొస్తోంది. ఎవరొచ్చింది? అడిగింది అత్తగారు. హిమబిందు మాట్లాడలేదు. వరండాలో అడుగు పెడుతున్న ఆమెనే చూస్తోంది. ఆమె కూడా హిమబిందును రెప్పవాల్చకుండా చూస్తూ లోపలికొచ్చింది. లోపలికొచ్చిన తర్వాత ఆమెను గుర్తించిన బిందు మెరిసే కళ్ళతో సుగుణ అంది. నువ్వు హిమబిందువు కదూ? అడిగిందామె వంటగదిలోకొస్తూ. సుగుణ, బిందు స్నేహితులు. తనకు 13 వరకు సుగుణ వాళ్ళింట్లో అద్దెకున్నారు బిందు వాళ్ళు. ఎవరే వచ్చింది అంటూ లేచి రాబోయిన సుభద్రమ్మగారు లోపలికొచ్చిన సుగుణం చూసి నువ్వటే అంది. సుగుణ హిమబిందుని చూస్తోంది. మా కోళ్లే సుగుణ అన్నట్టు నువ్వు మా శ్రీకాంత్ పెళ్లికి రాలేదు కదూ? హిమబిందు ఇంతకుముందే నాకు తెలుసండి. సుగుణ నవ్వుతూ అనేసింది. ఏంటి, నీకు ముందే తెలుసా? ఎలాగేంటి? కొన్నాళ్లు వీళ్ళు గుంటూరులో మా ఇంట్లోనే ఉన్నారు. అలాగా అందామె. బాగున్నావా సుగుణ? ఆప్యాయంగా అడిగింది హిమబిందు. నిక్షేపంలా ఉన్నా. పిల్లలా? అవును, 2 మగ, 1 ఆడదెయ్యం. ఈరోజు దాందే పుట్టినరోజు. ఏడాది నిండుతోంది. పేరంటం పిలుస్తున్నాం. నువ్వు తప్పకుండా రావాలి బొట్టు పెడుతూ చెప్పింది సుగుణ. చాలా ఎదిగిపోయావు. నిజంగా వెంటనే గుర్తుపట్టలేకపోయాను అంది హిమబిందు. నువ్వు మాత్రం మా ఇంట్లో ఉన్నప్పుడు చిన్నదానివేగా, అప్పుడే గుర్తుపట్టలేనంతగా మారిపోయావు అని సావిత్రి ఇంట్లో లేదా అత్తయ్యగారు అంది సుగుణ. బొమ్మలు గీస్తున్న సావిత్రి రికార్డును పక్కన పెట్టి పక్కనున్న గదిలోంచి బయటకొచ్చింది. సావిత్రి కూడా బొట్టు పెట్టింది సుగుణ. చాలా ఇళ్లల్లో పిలవాలి. మీరు సాయంత్రం ముందుగానే రండి. సావిత్రి వెళ్ళొస్తాను అని గేటు వరకు వెళ్ళి తప్పకుండా రాబిందు అని వెళ్ళిపోయింది సుగుణ. సుగుణ మొగుడు మీ ఆయన స్నేహితులే అంది సుభద్రమ్మగారు కోడలతో. రిక్షా ఆ వీధిలోకి ప్రవేశిస్తుంటే మధుమూర్తికి కొత్తగా అనిపించింది. ఎప్పుడో గుంటూరు వదిలిపోయాడు, మళ్ళీ ఇప్పుడు రావడం. బిందు అత్తగారింటికి వెళ్ళిపోయి ఉంటుంది. నీలకంఠం ఇంటి ముందుకొచ్చింది రిక్షా. వీధి తలుపు తీసే ఉంది. లోపలకు చూశాడు. నీలకంఠం కుర్చీలో కూర్చుని రోడ్డు మీదకు చూస్తున్నాడు. చటుక్కున తల తిప్పుకున్నాడు మధుమూర్తి. అప్పుడే గేటు తీసి బయటకొచ్చిన వాసంతి రిక్షాలో వస్తున్న మధుమూర్తిని చూసింది. చూసి అక్కడే నిలబడింది. రిక్షా ఆగింది. దిగి రిక్షావాడికి డబ్బులిచ్చి గేటు దగ్గరకొచ్చాడు. చాలా రోజులున్నావు హైదరాబాద్లో? అతని వెనకే నడుస్తూ అంది వాసంతి. బిందు వెళ్ళిపోయిందా? ఎప్పుడో. వారం రోజుల క్రితం బిందు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. లోపలికొచ్చారు ఇద్దరు. ఈరోజు రేపో మీ నాన్నగారు నీకు ఉత్తరం రాద్దామని అనుకుంటున్నారు, నిన్ను రమ్మని. వంటింట్లో నుంచి బయటకొచ్చిన దుర్గమ్మ అంది కొడుకుతో. బిందు ఏమని రాసింది? అడిగాడతను చెల్లెల్ని కుర్చీలో కూర్చుంటూ. తను సంసారంలో సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తోందట. ఇంకేం రాయలేదా? లేదు. ఇంకా ఏమైనా ఉత్తరాలొచ్చాయా నాకు? మర్చిపోయాను. పల్లవి దగ్గర నుంచి వచ్చింది, తీసుకొస్తాను. లోపలికి వెళ్ళింది వాసంతి. మధుమూర్తికి ఆశ్చర్యం కలిగింది. పల్లవి ఉత్తరం రాసిందా? ఏమని రాసుంటుంది? పల్లవి 8 ఏళ్ల క్రితం వరకు ఉత్తరాలు రాస్తూనే ఉంది. కానీ తర్వాత ఎందుకో మానేసింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇదే ఉత్తరం రాయడం. ఏమని రాసిందో? చెల్లెలందించిన కవరు ఆత్రంగా అందుకున్నాడు. చించాడు. గుండ్రంగా ముత్యాల్లా ఉన్నాయి అక్షరాలు. గబగబా చదవడం మొదలుపెట్టాడు. మూర్తి, దాదాపు 8 ఏళ్ల తర్వాత మళ్ళీ నీకు ఉత్తరం రాస్తున్నాను కదా. ఇన్ని రోజులు నీకు ఉత్తరం రాయకుండా ఎలా ఉండగలిగానో తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడైనా ఎందుకు రాస్తున్నానో తెలుసా? అవును, మీకెలా తెలుస్తుంది? నా మనసులో ఉంది. మనిద్దరం ప్రాణ స్నేహితులం. ఒకరిని విడిచి ఒకరం బతకలేం. ఆ వయసు అటువంటిది. ఆ రోజుల్లో మనకు కేవలం స్నేహం గురించే అనుకోకుండా మన స్నేహానికి అంతరాయం కలిగింది. ఆ తర్వాత నీ గురించి ఆలోచించినా నువ్వంటే ఇష్టం కలగడం తప్పించి నాలో మరో భావం కలగలేదు. నువ్వంటే నాకెంతో ఇష్టం. నీతో కలిసుంటే మరేదీ జ్ఞాపకం రాదు. కానీ జీవితాంతం నీతోనే కలిసుండాలని, మన స్నేహాన్ని శాశ్వతం చేసుకోవాలనే ఊహ ఎన్నడూ నాకు కలగలేదు. బహుశా అందుకు కారణం మనిద్దరి మధ్యన ఉన్న అంతస్తుల భేదాలనుకుంటాను. అదీ కాకుండా నిన్ను కేవలం నా స్నేహితుడిగానే భావించడం కూడా కావచ్చు. ఏనాడు నిన్ను నా భర్తగా ఊహించుకోలేదు. ఎన్నాళ్ళనుంచో మా నాన్న నాకు సంబంధాలు చూస్తున్నా ఎవరో వచ్చి నన్ను చేసుకుంటారని అనుకోవడం తప్పించి నన్ను చేసుకోమని నిన్ను అడుగుదామనే ఆలోచన రాలేదు. ఒకవేళ ఎప్పుడైనా అనిపించినా మీ నాన్నగారు ఒప్పుకోరేమో అనే సంశయం కూడా కలగకపోలేదు. కానీ ఈ రోజు ఎందుకో నన్ను పెళ్లి చేసుకోమంటూ నీకు ఉత్తరం రాయాలని అనిపించింది.
అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. రేపు నన్ను చూడ్డానికి ఎవరో వస్తున్నారు. వాళ్లకు కట్నం అవసరం లేదట. బహుశా ఈ సంబంధం కుదురుతుందేమో. నువ్వు ఈ ఉత్తరం చూసిన వెంటనే బయలుదేరి వస్తావని, వీలు లేకపోతే ఉత్తరం రాస్తావని ఎంతో ఆశతో అనుకుంటున్నాను. వాసంతిని అడిగానని చెప్పు. ఉంటాను, నీ పల్లవి. 2 సార్లు చదివాడు ఆ ఉత్తరాన్ని మధుమూర్తి. ఒక్కసారిగా అతనిలో ఆలోచనలు చెలరేగాయి. తను కూడా ఎప్పుడూ పల్లవిని తన భార్యగా ఊహించుకోలేదు. ఒకరంటే ఇంకొకరికి ఇష్టం. ఇద్దరూ మంచి స్నేహితులు. తామిద్దరూ ఎన్నోసార్లు అమ్మా నాన్నల ఆటలాడుకున్నారు. ఇంకా ఎన్నో రకాల ఆటలాడుకున్నారు. కాని అవన్నీ సరదా కాడుకున్న ఆటలే. ఆనాటి ఆటల వెనక ఆంతర్యాలు లేవు. హృదయంలో ఎలాంటి భావాలు లేవు. కనీసం తనలో పల్లవిని భారీగా చేసుకోవాలనే ఆలోచన ఎప్పుడైనా వచ్చుంటే తన జీవితం మరో మలుపు తిరుగుండేది. తను ఎంత పొరపాటు చేశాడు. పల్లవి తన దగ్గరగా ఉండగా స్నేహం విలువ తప్ప మరే విలువ తెలియలేదు. తర్వాత తన జీవితంలోకి హిమబిందు ప్రవేశించింది. కాని తనకు దక్కకుండానే పోయింది. కాని పల్లవి, నిజానికి ఇది తనకు అపూర్వమైన అవకాశం. దీన్ని తను జారవిడుచుకోకూడదు. కవరం మీద డేటు చూశాడు మధుమూర్తి. 1 నెల రోజుల క్రితం రాసింది ఆ ఉత్తరం. ఇప్పటికే ఆలస్యమైపోయింది. తన చెల్లెలు ఈ ఉత్తరాన్ని హైదరాబాదుకు పంపించున్నా ఎంతో బావుండేది. తను రాత్రికే బయలుదేరాలి. పల్లవిని కలుసుకోవాలి. ఒకవేళ పల్లవికి పెళ్లి నిశ్చయమైందేమో. అసలు పెళ్ళే జరిగిందేమో. ఈసారి సంబంధం కుదరొచ్చని రాసింది. జరిగిందేమో పెళ్లి. అతని మనసులో అనుమాన కెరటం రేకెత్తింది. అయినా అతని హృదయాన్ని ఒక విధమైన ఆవేశం, ఉత్సాహం నింపేశాయి. ఏమో, ఆ సంబంధం కుదరకపోయి ఉండొచ్చు. అనుమానపడే తన మనసును కుదుటపరుచుకున్నాడు. ఆ రాత్రికే ప్రయాణమయ్యాడు. కాని అనుకోకుండా అతని ప్రయాణానికి అంతరాయం కలిగింది. ఆ రాత్రి అతని తండ్రి శ్రీనివాసరావుకు గుండెపోటొచ్చింది. మరోరోజు ఉదయానికి ఆయన ఆరోగ్యం కొంచెం కుదుటపడింది. ఆ రాత్రి దుర్గమ్మ, వాసంతి బెంబేలు పడిపోయారు. ఆయనకు అప్పుడప్పుడు గుండెల్లో నొప్పి రావడం మామూలే అయినా ఈసారి తీవ్రంగా వచ్చింది. మధుమూర్తి ఫ్యామిలీ డాక్టర్ రాధాకృష్ణను పిలుచుకొచ్చాడు. ఆయన ఏవో ఇంజెక్షన్లు చేసి మందులిచ్చి వెళ్ళిపోయాడు. తండ్రి పరిస్థితి కొంచెం మెరుగైంది కాబట్టి మళ్లీ పల్లవి దగ్గరికి ప్రయాణమవుదాం అనుకున్నాడు మధుమూర్తి. కాని అతని మనసులో అనుమానం వృధా చేస్తూనే ఉంది. పల్లవికి ఈసరికి పెళ్ళయి ఉంటే తను వెళ్లడం వృధా అవుతుంది. అత్తగారింటికి వెళ్ళిపోయి ఉంటుంది. కాని మరోవైపు పల్లవి తను వస్తాడనుకుని పెళ్లికి అంగీకరించలేదేమో అనుకున్నాడు. అవును, పల్లవి తప్పకుండా తన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. తన మీద పల్లవికి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే తనకు ఉత్తరం రాసింది. తను వెంటనే బయలుదేరాలి. అతను ప్రయాణమయ్యాడు. మీ నాన్నగారికి ఇలా ఉంటే ఎక్కడికరా ఇప్పుడు వెళుతున్నావు? అంది దుర్గమ్మ. తల్లికి తను పల్లవి దగ్గరికి వెళుతున్నట్టుగా చెప్పలేదు. అతను ఇంకేదో ముఖ్యమైన పని మీద వెళుతున్నానని చెప్పాడు. అతను పల్లవి దగ్గరికి వెళుతున్నాడని వాసంతికి తెలుసు. అతను ఇంట్లో నుంచి బయటకు రాగానే గేటు దగ్గర పోస్ట్ మ్యాన్ ఎదురయ్యాడు. మధుమూర్తికి ఓ కవర్ అందించి వెళ్ళిపోయాడు. అక్కడే నిలబడి కవర్ చించాడు. మూర్తి, నేను రాసిన ఉత్తరం అందింది అనుకుంటాను. అయినా నువ్వు కాని, నీ నుంచి ఉత్తరం కాని రాలేదు. నువ్వు కాని ఉత్తరమైనా వస్తుందని 10 రోజులుగా ఎంతగానో ఎదురు చూశాను. ఇక నువ్వు రావని నిశ్చయం చేసుకుని మా నాన్న తీసుకొచ్చిన సంబంధం చేసుకోవడానికి ఒప్పుకున్నా. నా పెళ్లి జరిగింది. రేపే ఆయనతో కాపురం చేయడానికి వెళుతున్నాను. నీకు ఈ ఉత్తరం అందేసరికి నేను ఆయనతో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాను. పల్లవి. ఆ ఉత్తరం చదవగానే మధుమూర్తి గుండెల్లో బాధ ముల్లులా కలుక్కుమంది. హృదయం తెలివి తప్పినట్లయింది. శిలలా అక్కడే నిలబడిపోయాడు. రైలు పరుగులు తీస్తోంది. ఆ కంపార్ట్మెంట్లో ఇద్దరే ఉన్నారు. పల్లవి, ఆమె భర్త సుందరం. కిటికీలోంచి బయటకు చూస్తోంది పల్లవి. టెలిఫోన్ స్తంభాలు, పచ్చని చేలు వేగంగా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. బయటనుంచి రివ్వును కొడుతోన్న గాలికి ఆమె ముంగురులు ఎగురుతున్నాయి. సుందరం పల్లవిని కన్నరపకుండా చూస్తున్నాడు పడుకొని. భర్త తనని అలా చూడ్డం గమనించిన పల్లవి సిగ్గుపడింది. ఆమె మొహం మరింత ఎర్రనైంది. నువ్వు అందమైన దానివే అన్నాడు సుందరం. తల వంచుకుంది ఆమె సిగ్గు ముంచుకొచ్చి. నీకు సిగ్గుపడ్డం కూడా వచ్చన్నమాట. తలెత్తి భర్త కళ్ళలోకి చూసింది. అతను ఆమె కేసి చూస్తున్నాడు నవ్వుతూ. పల్లవి చూస్తుండగానే షర్టు జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ బయటకు తీశాడు. అందులోంచి ఓ సిగరెట్ బయటకు తీసి పెదవుల మధ్య పెట్టుకుని అగ్గిపెట్టును పల్లవి చేతికిచ్చాడు. నాకెందుకు? వెర్రిముద్దు, ఆ మాత్రం తెలీదు? నా సిగరెట్ ముట్టించు. ఆశ్చర్యపోయింది పల్లవి అతని మాటలకు. తనని అప్పుడే వెర్రిముద్దు అంటాడని అనుకోలేదు. అంతేకాకుండా ఆయన సిగరెట్ను తాను అంటించాలా అనుకుంది. అదేం కోరికో ఆమెకు అర్థం కాలేదు. ఏంటంతగా ఆశ్చర్యపోతున్నావు? ఇదేం తప్పు కాదులే. ఇంతలోనే నీ పాతివ్రత్యం మంటగలిసిపోదులే.
ఈసారి మరింత విస్తుపోయింది పల్లవి. ఏంటి మనిషి, ఈయనకు మాట్లాడడం చేతకాదా అనుకుంది. ఎందుకొచ్చిన గొడవలు అనుకుని అగ్గిపుల్ల గీసి అతని నోట్లో ఉన్న సిగరెట్ కంటించింది. తర్వాత అగ్గిపుల్లను బయటకు విసిరేసింది. వెరీ గుడ్. ఇలా చెప్పినట్టు అన్నీ విన్నావంటే మనిద్దరికీ మధ్య ఎటువంటి పేచీ ఉండదు. అప్పుడు నువ్వెంతో మంచిదానివి. పొగను ఆమె మొహం మీద కొదిలాడు సుందరం. పల్లవి ఉక్కిరిబిక్కిరైంది. దగ్గొచ్చింది. ఆమె దగ్గుతుంటే అతను నవ్వాడు. పొగ మొహం మీద వదిలితే ఇంత కంగారు పడ్డావు, ఇక నేను సిగరెట్ కాల్చమంటే ఎలా కాలుస్తావు అన్నాడు నవ్వుతూ. పల్లవికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు భర్త మాటలకు. అతను అది జోక్గా అంటున్నాడో నిజంగా అంటున్నాడో అర్థం కాలేదు. ఏంటో జోక్ అనుకుంటున్నావా, నీ చేత నిజంగానే సిగరెట్ కాల్పిస్తాను అన్నాడు. భయంగా అతని కళ్ళలోకి చూసింది పల్లవి. అతను పిచ్చివాడో మంచివాడో తెలియలేదు. సుందరం సిగరెట్ను బయటకు విసిరాడు. తర్వాత మరో సిగరెట్ను ప్యాకెట్లోంచి బయటకు తీశాడు. దాన్ని వెలిగించాడు. ఇదిగో, దీన్ని నువ్వు కాల్చు అంటూ పల్లవికి ఇవ్వబోయాడు. పల్లవి తీసుకోలేదు. నాకొద్దు, నేను తాగలేను అంది యావగింపుగా మొహం పెట్టి. మర్యాదగా తాగుతావా లేదా అన్నాడు సుందరం. భయపడింది పల్లవి. ఏదో మాట్లాడ్డానికి నోరు తెరిచింది. వెంటనే సుందరం సిగరెట్ను ఆమె పెదవుల మధ్యుంచి పొగ పీల్చు అన్నాడు. పొగ పల్లవి కళ్ళల్లోకి గొంతులోకి పోయింది. ఆమె ఉక్కిరిబిక్కిరైంది. దగ్గొచ్చింది. నవ్వుతున్నాడతను. సిగరెట్ తీసి బయటకు విసిరి కోపంగా అతని వైపు చూసింది. ఎలా ఉంది అన్నాడతను నవ్వుతూ. మీ మొహంలా ఉంది కోపంగా అంది పల్లవి. అంతే, ఆమె చెంప పేలిపోయింది. దిమ్మెరపోయి భయంగా సుందరాన్ని చూసింది పల్లవి. ఏమనుకున్నావు మొగుడంటే? మొగుడు ఏం చెబితే అది చెయ్యాలి. నీళ్లలో దూకమన్నా దూకాలి, నిప్పుల్లో నడవమన్నా నడవాలి. నిన్ను కట్నం లేకుండా ఎందుకు చేసుకున్నాననుకున్నావు? నేను చెప్పినట్లు నువ్వు ఆడతావనే. కట్నం తీసుకుంటే నువ్వు నన్ను కొనుక్కున్నానని పొగరగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు అలా కాదు అని పకపకా నవ్వాడు సుందరం. ఆ రోజు ఆదివారం. బంధువులను చూసి రావాలంటూ తెనాలికి ప్రయాణమైంది సుభద్రమ్మ. దగ్గర బంధువులను చూసి చాలా రోజులైంది. వాళ్ళు రమ్మని పదే పదే ఉత్తరాలు రాస్తున్నారు. వెళ్ళి ఓ 10 రోజులుండి వస్తాను. వెళ్ళమంటావురా అబ్బాయి అని అడిగింది ఆమె ఆ క్రితం రోజు శ్రీకాంత్ని. నాదేముంది, నీ ఇష్టం, వెళితే వెళ్ళు అన్నాడు శ్రీకాంత్. కోడలు హిమబిందును కూడా అడిగింది ఆమె. వెళ్ళండి అత్తయ్య, చూసి కూడా చాలా రోజులైందిగా నవ్వుతూ అంది హిమబిందు. ఆమెకు అత్తగారి ప్రయాణంలోని ఆంతర్యం అర్థమైంది. నిజానికి సుభద్రమ్మకి బంధువులను చూడాలని ఎంతమాత్రమూ లేదు. ఈ మధ్యనే కోడలు తన మొండితత్వం మార్చుకుంటుంది. నలుగురితో కలిసిమెలిసి ఉంటుంది. అయినా ఇంకా భార్యాభర్తలు సరిగ్గా మాట్లాడుకోవడం లేదు. ఈ సమయంలో తను వారి మధ్య నుంచి వెళ్ళిపోతే వారిద్దరూ ఎక్కువగా మాట్లాడుకోవడానికి స్వేచ్ఛగా ఉంటుంది. సావిత్రి కాలేజీకి స్నేహితుల ఇళ్లకి వెళుతూ ఉంటుంది. తను వచ్చేసరికి వారిద్దరూ చిలకా గోరింకల్లా కలిసిపోతే తను చూడాలి. ఈ ఉద్దేశంతోనే సుభద్రమ్మగారు ప్రయాణమైంది. ఉదయం 8 గంటలైంది. శ్రీకాంత్ రిక్షాను పిలుచుకునొచ్చాడు. అమ్మా అని కేకేశాడు శ్రీకాంత్ బయటనుంచి. కోడలతో మాట్లాడుతున్న ఆమె వస్తున్నారా అంది లోపల నుంచి. ఇల్లు జాగ్రత్తగా చూసుకోమ్మా, అబ్బాయికి కష్టం కలిగించేలా ప్రవర్తించుకో. ఇప్పటికే నీ ప్రవర్తనకు వాడెంతో బాధపడుతున్నాడు. తల్లిగా వాడి బాధను నేను నీకంటే బాగా అర్థం చేసుకోగలను. ఇప్పటికైనా నువ్వు నీ నడవడిని మార్చుకుంటున్నందుకు మా అందరికీ సంతోషంగా ఉంది. ఈ సంతోషం ఎప్పుడూ ఇలాగే కలకాలం ఉండాలి. నేనొచ్చేసరికి మీరిద్దరూ ఇంకా ఏదో చెబుతుంటే మరోసారి బయటనుంచి కేక వేశాడు శ్రీకాంత్. వస్తున్నారా అబ్బాయి అని బిందు వైపు చూసి ముసిముసిగా నవ్వి బయటకు నడిచిందామె. హిమబిందు అత్తగారి నవ్వును అర్థం చేసుకుని సిగ్గుతో తల వంచుకుని ఆమె వెనకే నడిచింది. రిక్షాలో ఎక్కిందామె. హిమబిందు రిక్షా వెనకే సైకిల్ పట్టుకుని నిల్చున్న భర్తను చూస్తోంది. శ్రీకాంత్ ఉన్నట్టుండి గబుక్కున తలెత్తి భార్యకేసి చూశాడు. కలవరపడిపోయింది బిందు. గబుక్కున తల దించుకుంది. రిక్షా పోని అంది సుభద్రమ్మగారు నవ్వుతూ. శ్రీకాంత్ కూడా నవ్వుకుంటూ సైకిల్ ఎక్కాడు. బిందు రిక్షా సందు మలుపు తిరిగే వరకు అక్కడే నిల్చుంది. మలుపు తిరుగుతున్నప్పుడు శ్రీకాంత్ మరోసారి గబుక్కున తల తిప్పి భార్యను చూశాడు. చూసి నవ్వాడు. హిమబిందుకు నవ్వొచ్చింది. రిక్షా మలుపు తిరిగాక వీధిగేటు వేసి లోపలకు నడిచింది. సావిత్రి ఇంట్లో లేదు. 7 గంటలకే ప్రైవేట్ క్లాస్ ఉందని వెళ్ళిపోయింది. లోపలికొచ్చి కుర్చీలో కూర్చుంది బిందు. కూర్చున్నదే తడువుగా ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టేశాయి. హిమబిందుకు తనలో వచ్చిన మార్పుకు తనకే ఆశ్చర్యం అనిపించింది. అవును, నిజంగా ఆశ్చర్యపడవలసిందే. ఇన్నాళ్ళు వీళ్లంతా తనని మధుమూర్తిని విడదీసిన వాళ్లనే కసికొద్దీ అందరినీ ద్వేషిస్తూ వచ్చింది. కాని ఈరోజు ఆ ద్వేషమంతా ఏమైపోయింది? ఎలా మాయమైంది? ఇప్పుడు తనకు ఎవరిమీద ద్వేషం లేదు, కోపం లేదు. వీళ్లంతా తన భర్త, తన అత్తగారు, తన ఆడపడుచు, తనిల్లు, తనవాళ్లు.
తను తన సంసారంలో కుదుట పడుతోంది. అన్నీ తలుచుకుంటే బిందుకేదో తృప్తిగా ఉన్నట్లు అనిపించింది. గతించిన రోజుల్లో బిందులో చాలా మార్పు వచ్చింది. అనుక్షణం ఆమెలో కలుగుతున్న ఆత్మ పరిశీలనే అందుకు కారణం. తను ద్వేషిస్తోంది ఎవర్ని? తను కసి పెంచుకుంటోంది ఎవరిమీద? ఇటువంటి ప్రశ్నలకు సరైన జవాబులు బిందు ఆలోచనలకు అందలేదు. తనకు తన తండ్రి అన్యాయం చేశాడని క్రమంగా తెలిసొచ్చింది. తన జీవితం మరో మార్గంలో ప్రయాణించడానికి కారణం ఆయనే అని, మరెవరూ దీనికి కారకులు కారని ఆమెకు అర్థమైంది. అందుకే ఆమెలో పరివర్తనొచ్చింది. ఆలోచిస్తున్న బిందు గేటు చప్పుడు కావడంతో తలెత్తి చూసింది. సైకిల్ తీసుకుని లోపలికొస్తోన్న శ్రీకాంత్ కనిపించాడు. అతన్ని చూడగానే బిందు గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. అలా కొట్టుకుంటోంది భయంతో కాదు, ఏదో తెలియని ఆందోళన. సరిగ్గా ఆ రోజు కూడా అంతే. ఆ రోజు తను ఒంటరిగా ఉండడం, తన భర్త ఆఫీసు నుంచి రావడం, తన భుజం మీద చెయ్యేసి ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నప్పుడు అతని ప్రవర్తనను సహించలేకపోవడం, అతను తనను బలాత్కరించబోవడం అన్నీ గుర్తుకొచ్చాయి. బిందుకు నవ్వొచ్చింది. నిజంగా ఆ రోజు ఎందుకలా భయపడిపోయింది? ఈరోజు తనకు ఆ భయం లేదు. ఆయన కోరితే ఈ క్షణంలో ఆయన గుండెల మీద వాలిపోగలదు. వంట ఎంతవరకు వచ్చింది? భార్య మొహంలోకి చూస్తూ అడిగాడు శ్రీకాంత్. ఇంకా పూర్తి కాలేదు, తడబడుతూ చెప్పింది హిమబిందు. నవ్వాడు శ్రీకాంత్. ఎందుకలా తడబడుతున్నావు? అడిగాడు. హిమబిందు మాట్లాడలేదు. మౌనంగా నిల్చుని గచ్చుమీద బొటనవేలుతో సున్నాలు చుడుతోంది. భార్యకు దగ్గరగా వచ్చి ఆమె భుజం మీద చేయి వేశాడు శ్రీకాంత్. నన్ను చూస్తుంటే భయంగా ఉందా? నవ్వుతూ అడిగాడు. హిమబిందుకు భర్త స్పర్శ హాయిగా తీయగా అనిపించింది. తనువులో ఏదో మధురమైన అలజడి మొదలైంది. మాట్లాడవేం? వేలితో భార్య మొహాన్ని పైకెత్తాడు. ఆమె కళ్ళల్లో కన్నీటి బిందువులు ముత్యాల్లా మెరిశాయి. ఏడుస్తున్నావా? ఆశ్చర్యంగా ఆదుర్దాగా అడిగాడు. కాదు అన్నట్టుగా తలను అడ్డంగా తిప్పింది. మరి ఎందుకీ కన్నీళ్లు? ఆనంద బాష్పాలా? హిమబిందు నవ్వింది చిన్నగా. భార్యను మరింత దగ్గరకు లాక్కున్నాడు. అతని గుండెల మీద వాలిపోయింది. భర్త కౌగిలిలో ఆమెకు ఏదో తెలియని పరవశం కలిగింది. తన్మయత్వంతో అతన్ని గట్టిగా చుట్టుకుపోతూ నన్ను క్షమించరు అంది ప్రాధేయపూర్వకంగా. ఎందుకు క్షమాపణలు? నవ్వుతూ అడిగాడు. ఇన్నాళ్ళు నా ప్రవర్తనతో మిమ్మల్ని బాధపెట్టినందుకు. ఇప్పటికైనా కరుణించావు, అంతే చాలు. క్షమించినట్టేనా? ఏమో, నాకు తెలీదు. ఈ క్షణం కోసం ఎంతగా ఎదురుచూశానో తెలుసా? అన్నాడు శ్రీకాంత్ బిందు కళ్ళలోకి చూస్తూ. ఎంతగా ఎదురుచూశారు? చిలిపిగా అడిగింది బిందు. చెప్పలేను, నా కళ్ళు అలసిపోయేంతగా. నేను మాత్రం ఎదురు చూడలేదా? కోతల కోయికమ్మాయి. ఎదురు చూసిందానివైతే నువ్వలా ప్రవర్తించి ఉండవు కదా. హిమబిందుకు తన మనసులో ఉన్నదాన్ని ఎలా చెప్పాలో అర్థం కాలేదు. శ్రీకాంత్ మళ్ళీ ఏదో మాట్లాడబోయాడు. ఇంతలో గేటు తెరుచుకున్న చప్పుడు వినిపించింది. ఇద్దరూ త్రుళ్ళిపడి చూశారు. పుస్తకాలు పట్టుకుని సావిత్రి లోపలికొస్తోంది. సావిత్రిని చూసి భార్యాభర్తలు మొహాలకు గంభీరతను పులుముకున్నారు. ఆ విషయాన్ని గమనించిన సావిత్రి నవ్వింది. నవ్వుతూనే, ఈరోజు నువ్వు ఆఫీసుకు వెళ్లడం లేదా అని అడిగింది శ్రీకాంత్ను. లేదు, ఒంట్లో బాగలేదు అన్నాడు అతను మొహాన్ని అదోలా పెట్టి. ఉదయం బాగానే ఉన్నావుగా, నిద్రలేవగానే? వదినవైపు చూస్తూ అడిగింది. ఉన్నట్టుండి తలపోటొచ్చింది, నిలవలేకుండా ఉన్నా. హిమబిందు తల వంచుకుని శ్రీకాంత్ నటనకు నవ్వుతోంది. వంటైందా వదినా? ఇంకా పూర్తి కాలేదు, నువ్వు స్నానం చేసిరా, త్వరగా చేస్తాను అని వంటగదిలోకి వెళ్ళిపోయింది బిందు. అన్నయ్య కేసు ఓసారి చూసి నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది సావిత్రి. తన విషయం చెల్లెలు పసిగట్టిందని గ్రహించాడు శ్రీకాంత్. అరగంటలో వంట పూర్తి చేసి భర్తను ఆడబడుచును భోజనానికి పిలిచింది హిమబిందు. ఇద్దరూ కూర్చున్నారు. తలనొప్పి తగ్గిందా? శ్రీకాంత్ని అడిగింది సావిత్రి. కొంచెం ఉంది. ఇప్పుడు నువ్వు గుర్తు చేయకు సావిత్రి, ఆయనకు ఆ తలపోటు మళ్ళీ వస్తుంది వడ్డిస్తూ భర్తను చూస్తూ అంది బిందు. శ్రీకాంత్ నవ్వాడు సన్నగా. మేము బొటానికల్ టూర్కి ఈరోజునే వెళుతున్నాం వదినా. రేపు వెళ్లాలనుకున్నారుగా అడిగాడు శ్రీకాంత్ చెల్లెల్ని. ప్రోగ్రాం మార్చారు, సాయంత్రం 4 గంటలకు బయలుదేరుతున్నాం. భోజనాలయ్యాయి. తర్వాత హిమబిందు భోజనానికి కూర్చుంది. వదినకి ఎదురుగా కూర్చుని తన కాలేజీ విషయాలను చెబుతోంది సావిత్రి. హిమబిందు వంటిలు సర్ది 5 నిమిషాల తర్వాత వంటగదిలో నుంచి బయటపడింది. సావిత్రి బట్టలు సర్దుకుంటోంది. తను కూడా సావిత్రికి సహాయపడింది. 3 గంటలకే కాలేజీకి వెళ్ళింది సావిత్రి. సావిత్రిని పంపించి భార్యాభర్తలిద్దరూ ఇంట్లోకొచ్చారు. తన గదిలోకొచ్చి మంచం మీద కూర్చున్నాడు శ్రీకాంత్. భర్త ఎదురుగా కుర్చీలో కూర్చుందామే. పిక్చర్కెళదామా అడిగాడతను. ఏ సినిమా? నీ ఇష్టం. నా ఇష్టమేమి లేదు, అంతా మీ ఇష్టమే. సరే, సాయంత్రం పిక్చర్ ప్రోగ్రాం. ఇప్పుడు క్యారమ్స్ ఆడదామా?
తల ఊపింది. బోర్డు కాయిన్స్ తీసుకొచ్చిందామె. ఇద్దరూ ఆడుతున్నారు. అతనితో అలా ఎదురుగా కూర్చుని క్యారమ్స్ ఆడుతుంటే భర్త ఆమెకు మరీ అమాయకుళ్ళ, పసిపిల్లల మనస్తత్వం ఉన్న మనిషిలా కనిపించాడు. మొదటి గేమ్ అతనే గెలిచాడు. రెండో గేమ్ ఆమె గెలిచింది. సాయంత్రం అయింది. ఇక నేను వంట చెయ్యాలి అని లేచి నిలబడిందామె. ఇవాళ నువ్వు వంట చేయొద్దులే అన్నాడతను భార్య చెయ్యి పట్లాగి మళ్ళీ కూర్చోబెడుతూ. ఏం మీరు చేస్తారా అని అడిగింది నవ్వుతూ. అవును, నాకు వంట బాగా చేయడం వచ్చు. అంత బాగా చేస్తారా? నీకంటే బాగా చేయగలను. అయితే వంకాయ కూర చేయండి. ఏం వంకాయ కూర నీకిష్టమా? అవును. అయితే ఈ విషయం వాడికి చెబుదాంలే. వాడెవడు? ఇంకెవడు? హోటల్ వాడు. అర్థమైంది, ఈ పూట హోటల్ భోజనం అన్నమాట. తల ఊపాడు శ్రీకాంత్. మెనీ థ్యాంక్స్, నాకు ఒక పూట శ్రమ తప్పించారు. పల్లవి ఆశలన్నీ సమూలంగా నాశనమయ్యాయి. ఆమె సుందరం నిజరూపం తెలియగానే భయంతో నిలువెల్లా వణికిపోయింది. అతను పిచ్చివాడేమోననే అనుమానం కూడా వచ్చింది. అతను మనిషి రూపంలో ఉన్న రాక్షసుల్లా కనిపించాడు. అతనికి లేని అలవాట్లేదు. అతను పీకల వరకు తాగుతాడు. దొరికిన ప్రతి ఆడదాంతో తిరుగుతాడు. మొదటిసారి అతను రాత్రి 8 గంటలప్పుడు బాగా తాగి రిక్షాలో ఇంటికొచ్చాడు. రిక్షావాడు అతన్ని నడిపించుకుంటూ లోపలికి తీసుకొచ్చాడు. ఏమైంది ఆయనకు అని అడిగింది పల్లవి. రిక్షావాడు మాట్లాడలేదు. ఒకసారి పల్లవిని ఆ దొలా చూసి అతని గురించి ఆమెకు తెలీదని గ్రహించి కొంచెం మందు ఎక్కువైంది అంతే అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. మంచం మీద పడిపోయాడు సుందరం. చాలాసేపు పల్లవి అతన్నే చూస్తూ ఉండిపోయింది. ఆమెకి ఏడుపొచ్చింది. అక్కడే నిలబడి మౌనంగా ఏడ్చింది. తను జీవితంలో ఇలా దగా పడుతుందని ఎన్నడూ ఊహించలేదు. ఆస్తి అంతస్తు లేనివాడు తనకు మొగుడవుతాడని ఊహించింది గాని మనసు లేనివాడు తనను పెళ్లి చేసుకుంటాడని ఎన్నడూ అనుకోలేదు. ఒక్క క్షణం ఈ మనిషిని భరించడం కష్టంగా ఉంది. అటువంటిది తను ఈ భయంకరమైన మనిషితో జీవితాంతం కాపురం చేయగలదా? ఏమో, చెయ్యక చేయగలిగింది మాత్రం ఏముంది? 2 గంటల తర్వాత సుందరానికి కొంచెం మత్తు వదిలింది. ఏయ్ పెళ్ళాం అంటూ పిలిచాడు పల్లవిని. అతను పల్లవిని అలాగే పిలుస్తాడు. తనని పేరు పెట్టి పిలవమని ఎన్నోసార్లు చెప్పిందామె. అయినా అతడు అలాగే పిలుస్తాడు. అతని దగ్గరకు వెళ్ళిందామె. నువ్వు భోంచేశావా అడిగాడు. అతని నోట్లోంచి బ్రాందీ వాసన గుప్పుమని కొట్టింది. ఆ వాసన భరించలేక ముక్కు మూసుకుంది పల్లవి. మాట్లాడవేమే? చేయలేదు. ఎందుకు? మీరు చేశారో లేదో తెలీదు. అబ్బో, పతివ్రత లక్షణాలు అలవాటు చేసుకుంటున్నావన్నమాట. వెరీ గుడ్. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను తినే వచ్చాను. ఇప్పుడు నేనేమీ తిన్నాను. నువ్వెళ్ళి తినేయ్ పో అన్నాడతను. ఇక అక్కడ నిలబడలేదు పల్లవి. వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆమెకు భోజనం చెయ్యాలనిపించలేదు. వంటింటి గుమ్మం దగ్గర చాలాసేపు ఆలోచిస్తూ నిలబడింది. కొంచెం సేపటి తర్వాత అయ్యిందా తిండి అని అరిచాడు సుందరం. భోజనం చెయ్యగానే అక్కడ్నుంచి బయటకొచ్చింది పల్లవి. ఇక పడుకో, తలుపులేసొచ్చి అన్నాడు. తలుపులన్నీ మూసొచ్చి పడుకుంది పల్లవి. ఆ రాత్రి ఆమెకు నరకం కనిపించింది. మరురోజు ఉదయం భర్త బయటకు వెళ్లబోతుండగా మీరు సాయంత్రం తాగి రావద్దు అంది పల్లవి. నువ్వెవరే నాకు తాగొద్దని చెప్పడానికి? నీ భార్యను. ఓహో, పతివ్రత పెళ్ళానివి కదా. నీకు ఒక విషయం తెలుసా? పతివ్రతలు భర్త పనులకు ఎదురు చెప్పరు. ఆ విషయం తెలుసుకో. మొగుడికి ఎదురు చెప్పేవాళ్ళు పతివ్రతలు కారు. మరి నువ్వు పతివ్రతవు కదా, అందుకని నోరు మూసుకుని ఇంట్లో పడుండు. అలాగే పడుంటాను. మీరు తాకుండా ఇంటికి రండి. వస్తాను, రాత్రిలాగే వస్తాను. రిక్షాలో పడిపోయి వస్తాను. నువ్వేం చేస్తావో చూస్తాను అన్నాడు. నా మాట వినండి. తాగుడు ఆరోగ్యానికి మంచిది కాదు. అది మనుషులను తినేస్తుంది. నాకోసమేనా మీరు తాగుడు మానేయండి ప్రాధేయపడుతూ అన్నట్టంది. థ్యాంక్స్ పెళ్ళాం నీ సలహాకు. తాగుడు గురించి నీకు కొంచెమే తెలుసు. నాకు చాలా తెలుసు. ఇక నువ్వు ఈ విషయం గురించి మాట్లాడకు. నీ స్థానం ఏంటో తెలుసుకుని కుక్కలా పడుండు. నేనేం చేసినా నోరు మూసుకుని చూస్తూ ఉండు. ఎదురు చెప్పకు, సలహాలివ్వకు. అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఏమైనా మీరు తాగడానికి వీల్లేదు మొండిగా అంది పల్లవి. వీల్లేదా? అయితే అనుభవించు అని సుందరం బలం కొద్దీ పల్లవి వీపు మీద గుద్దాడు. అమ్మా అరిచింది పల్లవి ముందుకు తూలి పడిపోతూ. కింద పడిన ఆమెను జుట్టు పట్టుకుని పైకి లేవదీసి చెంప మీద కొట్టాడు. జుట్టును బలంగా గుంజాడు. అరుస్తూ కింద పడిపోయింది పల్లవి. ఏడుస్తోంది. అతనంత రాక్షసుడని తను అనుకున్నదాన్ని రుజువు చేశాడు. గుండెలు పగిలేలా ఏడుస్తోంది పల్లవి. చంపేస్తాను ఈడియట్. అదేమిటో తెలుసుకో. అనవసరమైన విషయాల్లో జోక్యం కలిగించుకుంటే మసైపోతావు అని విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన చాలాసేపటి వరకు పల్లవి అలా కుమిలి కుమిలి ఏడుస్తూనే ఉంది. ఏంటి జీవితం? ఎందుకు తనకి శిక్ష? ఎంతకంటే పెళ్లి చేసుకోకుండా జీవితాంతం కన్యగానే ఉండిపోయినా బావుండేది. ఇప్పుడు తను అనుభవిస్తోంది ఏమిటి? నరకం, భరించలేని నరకం.
భగవాన్, నాకెప్పుడు విముక్తి? బాధగా తనలో తనే అనుకుంది పల్లవి. బావా, డాబా మీద కూర్చుని సాయం సమయపు వినీలాకాశాన్ని చూస్తున్న మధుమూర్తి వెనక్కు తిరిగి చూశాడు. ఎదురుగా అపర్ణ నిల్చునుంది. రా అపర్ణ. అతనికి దగ్గరగా వచ్చి నిల్చుందామె. అపర్ణ మధుమూర్తికి వరసకు అత్తయ్య కూతురు. ఆ రోజు ఉదయమే వాళ్ళింటికొచ్చింది. కూర్చో అన్నాడతను. అపర్ణ కూడా పీటగోడ మీద కూర్చుంది. కూర్చున్న తర్వాత రెప్పవేయకుండా మధుమూర్తినే చూసింది. ఏంటలా చూస్తున్నావు? నవ్వుతూ అడిగాడు. నిన్నొక మాట అడగనా బావా? అడుగాపర్ణ, అభ్యంతరమేముంది? వచ్చిన దగ్గర్నుంచి చూస్తున్నాను. నువ్వు ఏదో విషయం గురించి తీవ్రంగా అదే పనిగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నావు. నీలో ఇది వరకున్న ఉత్సాహం ఇప్పుడు లేదు, చలాకీతనం లేదు. ఇప్పుడు నీలో ఈ గంభీరత్వం ఎక్కడినుంచొచ్చిందో నాకు అర్థం కావడం లేదు. నవ్వడానికి ప్రయత్నించాడతను. అపర్ణకు ఏమని చెప్పాలో అర్థం కాలేదు. చివరికి, ఏవో బిజినెస్ వ్యవహారాల అపర్ణ. 3 రోజుల క్రితమే మద్రాసు నుంచి వచ్చాను. దాంతో తలనొప్పిగా ఉంది. అదే విషయం, అంతకుమించి ఏమీ లేదు అన్నాడు. తన ప్రేమ కథను అపర్ణకు చెప్పడం ఎందువల్లనో అప్పుడు అతనికి ఇష్టం లేకపోయింది. మధుమూర్తి హృదయం పల్లవి గురించి ఆలోచిస్తోంది. తను ఎంత పొరపాటు చేశాడు. జీవితంలో తను మరోసారి ఓడిపోయాడు. ఇది తనకు మరో ఎదురు దెబ్బ. బిందు తన ఇల్లాలు కాకుండా పోయిన రోజు తనకు పెళ్ళే అవసరం లేదనుకున్నాడు. జీవితాంతం ఆమె తలపులతో గడుపుదామనుకున్నాడు. కాని పల్లవి తనను పెళ్లి చేసుకోమంటూ ఉత్తరం రాసింది. బిందు తర్వాత తను ఎంతో గాఢంగా ఇష్టపడిన తన చిన్ననాటి స్నేహితురాలు పల్లవి. తను ఆమె కోరిక కూడా తీర్చలేకపోయాడు. ఏదైనా మాట్లాడు బావా. రివ్వున వీస్తున్న గాలికి రేగుతున్న ముంగురులను మునివేళ్లతో సవరించుకుంటూ అడిగింది అపర్ణ. నీ చదువు ఎంతవరకు వచ్చింది? ఏదో గుర్తుకొచ్చినట్టు అడిగాడు. గబుక్కున నవ్వింది అపర్ణ. ఎందుకు నవ్వుతున్నావు? నవ్వక ఏం చేసేది బావా. నేను చదువు మానేసి ఏడాది దాటిపోయింది. బీఎస్సీ అయిపోగానే చదువుకు గుడ్ బై చెప్పలేదు. సారీ అపర్ణ, నాకు గుర్తులేదు. ఎందుకు అన్నీ మర్చిపోతున్నా. ఇంకా నయం, నన్ను కూడా మర్చిపోలేదు. నవ్వాడు. బావా పిలిచింది అపర్ణ. బోర్ కొడుతోంది. సెకండ్ షో ఏదైనా సినిమాకు వెళదామా? సారీ, నేను రాలేను. నువ్వు వాసంతి వెళ్ళండి. ఏం, నువ్వెందుకు రావు? నాకు ఇంట్రెస్ట్ లేదు. సరే, నేను కూడా మానేస్తాను. నీ ఇష్టం. అపర్ణ మాట్లాడలేదు. చూస్తుండగానే చీకటి పడింది. నల్లటి తెరలు విశాలమైన ప్రకృతిని కమ్మేశాయి. అంతటా దీపాలు వెలిగాయి. ఇద్దరూ ఎవరికి వారే ఆలోచిస్తూ అక్కడే డాబా పిట్టగోడ మీద కూర్చున్నారు. 7 గంటలయింది. కిందకు వెళదామా? అడిగాడు మధుమూర్తి. తలూపింది అపర్ణ. ఇద్దరూ డాబా దిగొచ్చారు. రాగానే భోజనాలకు పిలిచింది దుర్గమ్మ. భోజనం చేస్తున్నంతసేపు మధుమూర్తి మాట్లాడలేదు. వాసంతి, అపర్ణ మాట్లాడుకున్నారు. భోజనాలైన తర్వాత తన గదిలోకి వెళ్ళిపోయాడు మధుమూర్తి. కుర్చీలో కూర్చుని టేబుల్ మీదున్న నవలను అందుకుని చదవడం మొదలుపెట్టాడు. పేజీలు దొరలడం లేదు. అతని మనసు చదవడంలో నిమగ్నం కావడం లేదు. ఆలోచిస్తోంది. తన బతుకెందుకిలా అయింది? నీలకంఠం తనకెందుకింత అన్యాయం చేశాడు? గతమంతా రివ్వున గుర్తుకొస్తోంది. అతని మనసు బాధగా మూలిగింది. ఇప్పుడు బిందు ఏం చేస్తుంటుందో? తనలాగే గతాన్ని గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటుందేమో. ఏమో, భర్త కౌగిలిలో సమస్తాన్ని మరిచుంటుందేమో. అతనికి ఆ గదిలో కూర్చోబుద్ధి కాలేదు. పక్కబట్టలు తీసుకుని డాబా మీదకు వెళ్ళాడు. పక్కపరుచుకుని వెలకిల్లా పడుకున్నాడు. నల్లని తివాచీలా ఉంది విశాలమైన ఆకాశం. అలా డాబా మీద వెలకిల్లా పడుకుని ఆకాశాన్ని, చంద్రుణ్ణి చూస్తుంటే అతనికి గతించిన రోజులు ఒక్కొక్కటే గుర్తుకు రాసాగాయి. తను, బిందు డాబా మీద వెన్నెట్లో కూర్చుని ఎన్నో తీయని కబుర్లు చెప్పుకున్న ఎన్నెన్నో దృశ్యాలు అతని కళ్ల ముందు కదిలాయి. నిజంగా తను ఎంత దురదృష్టవంతుడు. తన బ్రతుకు తెగిపోయిన గాలిపటంలా అయిపోయింది. ఇక ముందు తన జీవితం ఎలా కొనసాగుతుందో. తనని అతి గాఢంగా ప్రేమించిన ఇద్దరూ మరొకరి సొంతమయ్యారు. తను కోరుకున్న జీవితం తనకు కాకుండా పోయింది. ఆలోచనలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. నిద్ర ఎంతసేపటికి రాలేదు. అలా ఆలోచిస్తూనే ఎప్పటికో తనకు తెలియకుండానే నిద్రలోకి జారిపోయాడు మధుమూర్తి. ఒక రాత్రివేళ ఎవరిదో వెచ్చని స్పర్శ తగిలి అతనికి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచాడు మధుమూర్తి. అతను ఆశ్చర్యపోయాడు. అతను ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి కొంచెం సేపు పట్టింది. అతని ఎద మీద వాలిపోయి ముఖం మీద ముఖం ఉంచి అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటోంది అపర్ణ. అపర్ణ! ఆమె కలవరపడింది. అతను లేచి కూర్చున్నాడు. ఏం బావా, నేను తప్పు చేశానా? అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది అపర్ణ. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? నాకు తెలుసు బావా నీ భయం. నాకు ఉంది ఈ భయం. కానీ ఏం చేయను? ఎంత నిగ్రహించుకుందామన్నా వీలు కాలేదు.
కాని బావా, నేను కామంతో కళ్ళు మూసుకుపోయి ఇలా రాలేదు. అపర్ణ, నీ మనసు నాకు తెలుసు, కాని మరొకరికి ఎలా తెలుసు? ఇలా నిన్ను చూసినట్లయితే ఏమనుకునేవాళ్ళు? బావా, నీకు గుర్తుందా? 4 ఏళ్ల క్రితం నువ్వు మా ఊరొచ్చినప్పుడు మా డాబా మీద అందరం పడుకున్నాం. ఆ రోజు రాత్రి కూడా ఇలాగే పిండారబోసినట్టున్న పండు వెన్నెల చాలాసేపటి వరకు ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. నువ్వు నాకంటే ముందు నిద్రపోయావు. ఆ రోజును కూడా ఇంతే. ఇలాగే నీ గుండెల మీద వాలిపోయి నీ నుదుటిని ముద్దు పెట్టుకున్నాను. ఎందుకో నాకు తెలియదు బావా, నిన్ను తాకాలని ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తోంది. ఎందుకో నా మనసు అనుక్షణం నిన్నే కోరుతుంది. అందుకే నాన్న ఎన్ని సంబంధాలు చూస్తున్నా అన్నింటినీ తిరస్కరిస్తున్నాను. ఎందుకో తెలుసా? నిన్ను చేసుకోవాలనే బావా, నీ దాన్ని కావాలని. అతని గుండెల మీద కొరిగిపోయింది అపర్ణ. లిప్తపాటు మధుమూర్తి మాట్లాడలేకపోయాడు. అపర్ణ మాటలు అతనికి ఆశ్చర్యంగా తోచాయి. అపర్ణ తనని అంత గాఢంగా ప్రేమిస్తోందని అతను అనుకోలేదు. పిచ్చి అపర్ణ, తన మీద ఎన్ని ఆశలు పెట్టుకుంది. తన హృదయంలో అపర్ణకు చోటు లేదని తెలియదు కదా అనుకున్నాడు. క్షమించపర్ణ, నీ కోరిక తీరేది కాదు, మెల్లగా అన్నాడు. ఏం బావా, నన్ను చేసుకోవడం నీకు ఇష్టం లేదా? ఇష్టం ప్రసక్తి కాదు. నేను అందరిలాంటి మనిషినైతే నీ కోరిక తీర్చేవాడిని అపర్ణ. అంటే? మరేం లేదు. నా హృదయంలో మరెవరికీ తావులేదు. నీ మాటలు నాకు అర్థం కావడం లేదు బావా, వివరంగా చెప్పు. అవును, వివరంగా చెబితేనే గాని నా కథ వ్యధ నీకు అర్థం కాదు. మధుమూర్తి తన గతాన్ని అపర్ణకు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ మరురోజు తన ఊరికి ప్రయాణమైంది అపర్ణ. ఆమెను పంపించడానికి మధుమూర్తి, వాసంతి స్టేషన్కి వెళ్లారు. విండో దగ్గర కూర్చుంది అపర్ణ. ప్లాట్ఫారం మీద నిల్చున్నారు అన్నా చెల్లెలు. వాసంతి, అపర్ణ మాట్లాడుకుంటున్నారు. బుక్ స్టాల్ వైపు వెళ్లాడు మధుమూర్తి. అతనలా వెళ్లగానే, ఏమీ అనుకోక అపర్ణ, అన్నయ్య నీ మాట కాదన్నందుకు అంది వాసంతి. ఆ మాటలకు ఉలిక్కి పడింది అపర్ణ. ఆశ్చర్యపోతున్నావా అపర్ణ? ఈ విషయం నాకెలా తెలిసిందాని? నాకు ఒక రాత్రి వేళ మెలకు వచ్చింది. పక్క మీద నువ్వు లేవు. డాబాపై నుంచి చిన్నగా మాటలు వినిపిస్తున్నాయి. పైకొచ్చాను. ఇది విషయం. సారీ మీ మాటలు విన్నందుకు. పర్వాలేదులే వాసంతి, ఇందులో మునిగిపోయిందేముంది? నేను బావ మీద ఆశలు పెట్టుకున్నాను. ఇది నా తప్పు. బావ పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా అలాగే అంటారు. నిజమపర్ణ, అన్నయ్య ఎంతగా చితికిపోయాడో. 2 షాకులు, ఇంకా తేరుకోలేదు. మొదటి షాకు నుంచి తేరుకునే లోపునే మరో షాక్. ఎలా తట్టుకోగలిగాడో ఆశ్చర్యంగా ఉంది. అమ్మా నాన్న చూస్తున్న సంబంధాలు ఒప్పుకోడు. తను చేసుకోవాలనుకున్న ఇద్దరికీ పెళ్లిళ్ళయ్యాయి. చూడబోతే ఆ జన్మ బ్రహ్మచారిలా ఉండేటట్టున్నాడు. ఏమో, ఈ మధ్యలో ఏ అమ్మాయి అయినా బావ మనసు మారచ్చు. అపర్ణంది. నాకు మాత్రం నమ్మకం లేదు అపర్ణ. అంతగా అన్నయ్య మనసు మారుతుందనుకుంటే అది నీ వల్ల అవుతుందని నా నమ్మకం. వాసంతి, నీలో అలాంటి ఆశుంటే ఎంతకాలమైనా బావ కోసం వేచుంటాను. ఆవేశంగా అంది అపర్ణ. వద్దపర్ణ, ఆ పని చేయకు. అప్పటికే నువ్వు ముసల్దానం అయిపోతావు. వాసంతి నవ్వుతూ అంది. అపర్ణ కూడా నవ్వింది. ఏంటి ఇద్దరూ నవ్వుకుంటున్నారు? చేతిలో ఏదో నవలు పట్టుకుని వచ్చాడు మధుమూర్తి. ఏవో పాత జోకులు వేసుకుని నవ్వుకుంటున్నావు. నువ్వేదో నవలు తెచ్చావు, ఏంటది? చేతిలోంచి తీసుకుంటూ అంది అపర్ణ. మోహన్ వంశీ. బాగుంటుందా? బాగానే ఉంటుంది. లాంగ్ జర్నీ కదా, బోరు కొట్టకుండా ఉంటుందని తెచ్చాను. థ్యాంక్స్ బావా అంది అపర్ణ మెరిసే కళ్ళతో మధుమూర్తిని చూస్తూ. నో మెన్షన్. గార్డు విజిల్ ఊదాడు. పచ్చజెండా పైకి కిందకి ఊగుతోంది. వెళ్ళొస్తాను బావా, వెళ్ళొస్తాను వాసంతి అంది. కనుచూపు మేర వరకు అన్నా చెల్లెలిద్దరూ గాలిలో చేతులు ఊపారు. మధుమూర్తి తన గదిలో కూర్చుని నవలు చదువుకుంటున్నాడు. చేతిలో ఏదో కవర్తో లోపలికొచ్చింది వాసంతి. ఇదిగా అన్నయ్య, ఉత్తరం వచ్చింది. మధుమూర్తి కవరం తీసుకుని చించాడు. డియర్ ఫ్రెండ్, నేను రాజేష్ని. మాలతి నేను కులాసా. అనురాధ అక్కయ్య శాంతకు యాక్సిడెంట్ అయింది 2 రోజుల క్రితం. హాస్పిటల్లో చేర్పించాం. ఆమెకు ఓ కాలు తీసేయాల్సి వస్తుందని డాక్టర్లు చెప్పారు. ఆమె తల్లిగారి ఆరోగ్యం కూడా బాగాలేదు. నువ్వు బయలుదేరొస్తే బావుంటుంది. రాజేష్. ఆ ఉత్తరం చదివి శాంతకలా జరిగినందుకు బాధపడ్డాడు మధుమూర్తి. ఆ మరుసటి రోజునే హైదరాబాద్ వెళ్ళాడు. అతను వెళ్లేసరికి రాజేష్, మాలతి ఎక్కడికో వెళ్లబోతున్నారు ఇంటికి తాళం పెట్టి. ఎక్కడికి వెళుతున్నారు? అడిగాడు మధుమూర్తి. హాస్పిటల్కి. తాళం తీసింది మాలతి. సూట్ కేసు లోపల పెట్టాడతను. తర్వాత ముగ్గురు హాస్పిటల్కి బయలుదేరారు. యాక్సిడెంట్ ఎలా జరిగింది? అడిగాడతను. ఆఫీస్ నుంచి వస్తోంది. వెనక నుంచో టాక్సీ వచ్చి డాష్ ఇచ్చిందట. కాళ్ళ మీదుగా పోయింది. డ్రైవర్ బాగా తాగున్నాడట. అనురాధ ఏమంటోంది? ఈ మధ్య మా ఇంటికి రావడం తగ్గించేసింది. వాళ్ళమ్మగారు వెళ్ళొద్దని చెప్పిందేమో. ఎంతకీ నువ్వు ఏమని ఆలోచించావు? రాజేష్ మాట్లాడలేదు. సిటీ బస్ వచ్చింది. ఎక్కారు. 15 గంట తర్వాత బస్సు హాస్పిటల్ ముందు ఆగింది.
ముగ్గురు లోపలికి వెళ్లేసరికి బెడ్ మీద గొంతు వరకు దుప్పటి కప్పుని పడుకుంది శాంత. ఆమెకు ఒక పక్క అనురాధ, మరో పక్క ఆమె తల్లి కూర్చున్నారు. అనురాధ మధుమూర్తిని పలకరించింది. దిగాలు పడి కూర్చుంది అనురాధ తల్లి. మిమ్మల్ని గురించి రాధ చెబుతూ ఉంటుంది, నవ్వడానికి ప్రయత్నిస్తూ అంది శాంత. మధుమూర్తి చిరునవ్వు నవ్వడం తప్పించి మాట్లాడలేకపోయాడు. ఆమె ఓర్పుకు ఆశ్చర్యపోయాడతను. నిజంగా ఆమె పేరుకు తగ్గ మనిషి అనుకున్నాడు. మాలతి, అనురాధ మాట్లాడుకుంటున్నారు. ఆపరేషన్ చేశారా? మధుమూర్తి అడిగాడు. చేశారు అంది శాంత. కాలు మీద దుప్పటి తొలగించింది అనురాధ. కుడికాలు మోకాల వరకు లేదు. మై గాడ్, అప్రయత్నంగా అన్నాడు మధుమూర్తి. అనురాధ తల్లి కన్నీళ్లు కరుస్తోంది. ఆమెకు దుఃఖం ఆగలేదు. చెట్టంత కూతురు, ఉద్యోగం చేస్తూ తమని పోషిస్తున్న కూతురు ఇలా అర్ధాంతరంగా కుంటిదైపోయేసరికి ఆమెకు శోకం ముంచుకొస్తోంది. కొంచెం సేపుండి బయటకొచ్చారు. బయటకొచ్చిన తర్వాత శాంతకి పెళ్లి కుదిరింది అన్నాడు రాజేష్. నిజంగానా? ఎప్పుడు? ఆశ్చర్యంగా అన్నాడు మధుమూర్తి. న్యాయంగా మరో 15 రోజులకు జరగాలి, కానీ జరగదు. నిన్ననే ఏదో మాట్లాడడానికి పెళ్లికొడుకు తండ్రొచ్చాడు. శాంతకిలా జరిగిందని తెలిసి ఆయన కొండ బద్దలు కొట్టినట్టు ఆమెకు ఇంకో సంబంధం చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. వింటున్నాడు మధుమూర్తి శిలలా. ఇంకో ఆశ్చర్యమైన విషయం చెప్పమంటావా? ఏంటి? శాంత ప్రేమించింది ఎవరినో తెలుసా? ఎవరిని? త్యాగరాజుని. మన ఫ్రెండు త్యాగరాజునా? నమ్మలేనట్లు అడిగాడు మధుమూర్తి. అవును, మన త్యాగరాజునే. నీకెలా తెలిసింది? వాడికి ఎలా తెలిసిందో శాంతకిలా జరిగిందని హాస్పిటల్కి వచ్చాడు. చాలా బాధపడ్డాడు. ఏనాటికైనా అనురాధ తల్లి మనసు మారుతుందేమోనని తను పెళ్లి చేసుకోలేదట చెప్పాడు. నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదూ? అవును. అయితే త్యాగరాజు కూడా లవ్ అఫేర్లో దెబ్బతిన్నాడన్నమాట. తలూపాడు రాజేష్. మాలతి మౌనంగా వారి మాటలు వింటోంది. బస్సొచ్చి హాస్పిటల్ స్టాప్ దగ్గర ఆగింది. వాళ్ళెక్కారు. శాంతను డిశ్చార్జ్ చేశారు. ఆ రోజు త్యాగరాజు రాజేష్ ఇంటికొచ్చాడు. శాంతని ప్రేమించింది నువ్వని తెలిసినప్పుడు ఆశ్చర్యపడ్డాను అన్నాడు మధుమూర్తి. త్యాగరాజు నవ్వాడు. అతని మొహం ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. పొడుగ్గా ఉంటాడు. పొడుక్కి తగిన లావు, ఎర్రని శరీర ఛాయ. ఇప్పుడు కూడా నువ్వు శాంతని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నావా? అడిగాడు మధుమూర్తి. ఆశ్చర్యంగా చూశాడు త్యాగరాజు అతన్ని. తర్వాత, నేను కేవలం శాంత అందాన్ని ప్రేమించలేదు మూర్తి. ఈరోజు యాక్సిడెంట్లో ఆమెకో కాలు పోయినంత మాత్రాన ఆమె మీద నాకున్న ప్రేమ పోదు ఆవేశంగా అన్నాడు. వేరుగుడి త్యాగరాజు, నిజంగా శాంత ఎంతో అదృష్టవంతురాలు. నీలాంటి మనిషి ఆమెను ప్రేమించినందుకు. నిజంగా ప్రేమంటే అలా ఉండాలి. నా దృష్టిలో నిజమైన ప్రేమ ఇదే. ఇప్పుడు నువ్వు శాంతని పెళ్లి చేసుకుంటానంటే ఆమె తల్లి అభ్యంతరం పెట్టకపోవచ్చు అన్నాడు మధుమూర్తి. ఎందుకలా అనుకుంటున్నావు? ఇప్పుడు ఆమెకో కాలు లేదు. మరో మనిషి ఆమెను చేసుకోవడం కష్టం. అర్థమైంది. శాంతగారింటికి వెళదామా అని అడిగాడు మధుమూర్తి. నీ ఇష్టం అన్నాడు త్యాగరాజు. ఇద్దరూ లేచి నిలబడ్డారు. కానీ రాజేష్ లేవలేదు. నువ్వు రావా రాజేష్ అన్నాడు మధుమూర్తి. నేనొద్దులే, మీరిద్దరూ వెళ్ళండి. ఇద్దరూ శాంతింటికి వెళ్లారు. ముందు గదిలోనే కూర్చున్న అనురాధ వాళ్లను నవ్వుతూ లోపలికి ఆహ్వానించింది. అక్కడున్న కుర్చీలో కూర్చున్నారు. మీ అమ్మగారిని ఓసారి అలా పిలుస్తారా? వాళ్ళు ఎందుకొచ్చారో అర్థం చేసుకున్న అనురాధ లోపలికి వెళ్ళింది. ఆమె లోపలికి వెళ్ళిన 5 నిమిషాల తర్వాత అనురాధ తల్లి బయటకొచ్చింది. ఆమె కూర్చోలేదు, నిల్చునే ఉంది. పక్కనే ఉన్న గదిలో పడుకునుంది శాంత. అక్కయ్య మంచం పక్కనే నిల్చునుంది అనురాధ. మధుమూర్తి ముందుగా వచ్చిన పని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. త్యాగరాజు దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. మీరు వీళ్ళిద్దరి పెళ్లికి ఇంతకుముందు ఎందుకు ఒప్పుకోలేదో ఆశ్చర్యంగా ఉందండి. ఇందులో మీరు అభ్యంతరం పెట్టవలసింది ఏదైనా ఉంటే చెప్పండి అన్నాడు మధుమూర్తి సౌమ్యంగా. ఎందుకో నాకు ఈ ప్రేమ పెళ్లిళ్ల మీద నమ్మకం లేదు అంది. చిన్నగా నవ్వాడు మధుమూర్తి. మీరిలా ఎందుకు అనుకుంటున్నారో నాకు తెలియడం లేదు అన్నాడు. మీకు తెలియకపోవచ్చు, నా కళ్ళతో చూశాను. ఎంతోమంది ప్రేమించామనుకుని పెళ్లిళ్లు చేసుకుని తర్వాత జీవితాంతం ద్వేషించుకుంటూ గడపడం చూశాను. కావచ్చు, దానికి కారణం కేవలం ఇదివరలో ప్రేమించుకోవడమే కారణమంటే నేను ఒప్పుకోను. అలా అనుకుంటే పెద్దల అంగీకారంతో జరిగిన పెళ్లిళ్లు ఎన్ని సవ్యంగా ఉన్నాయంటారు? కట్నాల కాసుపడి పెద్దల బలవంతం మీద అనాకరి వాళ్ళని చేసుకుని తీరా పెళ్ళైన తర్వాత ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, ద్వేషించుకోవడం, చివరికి విడిపోయిన సంసారాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి ఏం చెబుతారు? అతనంత సహేతుకంగా మాట్లాడిన తర్వాత ఆమెకి ఏం మాట్లాడాలో తోచక మౌనంగా ఉండిపోయింది. ఆమె మౌనాన్ని అవకాశంగా తీసుకుని అతనే మళ్ళీ అన్నాడు. మీరు ఇంతకుముందు త్యాగరాజుకి శాంతగారిని ఇవ్వడానికి అంగీకరించకపోవడం అప్పటికి సబబుగానే ఉంది, కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. అంటే మీ ఉద్దేశం? మరేమీ లేదు. అప్పటి మనిషికి ఇప్పటి మనిషికి భేదం ఉంది.
అప్పట్లో త్యాగరాజు శాంతగారి అందం చూసి ప్రేమించాడని మీరు అనుకునుండొచ్చు. కానీ అతను ఈరోజు కూడా ఆమెను చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడంటే అతనికి ఆమంటే నిజంగానే ఎంత ప్రేముందో మీరు గ్రహించొచ్చు. అతను మనస్ఫూర్తిగా మీ అమ్మాయిని ప్రేమించాడు కనుకనే ఆమె కోసం ఎన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా వేచున్నాడు. మీరే ఆలోచించండి. అతను మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా. ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది చాలాసేపటి వరకు. మధుమూర్తి మాటలు ఆమెకు సరైనవిగానే అనిపించాయి. అందుకే చివరికి మీ ఇష్టం, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అని లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెనకనే ఇద్దరూ లోపలికి వెళ్లారు. మంచం మీద పడుకున్న శాంత లేవబోయింది. పర్వాలేదు, పడుకోండి, త్యాగరాజు ఏమి అనుకోడు. శాంత నవ్వింది. త్యాగరాజు కూడా నవ్వాడు. ప్రేమికులిద్దరూ కళ్ళతోనే మాట్లాడుకున్నారు. మధుమూర్తి అనురాధం చూశాడు. ఆమె కళ్ళు కాంతితో మెరుస్తున్నాయి. ఎటువంటి ఆందోళన ఆమె కళ్లల్లో ఇదివరకట్లా అతనికి కనిపించలేదు. ఆ ఆందోళన, భయం ఎందుకు మాయమయ్యాయో మధుమూర్తి గ్రహించాడు. ఆమె మనసు కుదుటపడిందని, ఆమె సమస్య తీరిందని అతనికి తెలుసు. ఇక మేం వెళ్ళొస్తాం, త్యాగరాజు శాంతతో చెప్పాడు. కళ్లతోటే వీడుకోలిచ్చిందామె. మిత్రులిద్దరూ బయటకొచ్చారు. థ్యాంక్స్ బ్రదర్, నీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు అన్నాడు త్యాగరాజు. సంతోషంగా అంతకంటే ఏం మాట్లాడాలో అతనికి తెలియలేదు. ఇందులో నాదేముందయ్యా త్యాగరాజు అన్నవాడు మధుమూర్తి. అలా అనుకు బ్రదర్, నీలా రీజనబుల్గా మాట్లాడడం నాకు చేతకాదు. అందుకే ఇప్పటివరకు ఇలా బ్రహ్మచారిగా ఉండాల్సి వచ్చింది. మధుమూర్తి చిరునవ్వు నవ్వాడు. ఇంట్లోకి రాగానే ఏమైంది అని ఒకేసారి అడిగారు రాజేష్, మాలతి. ఇంకేమవుతుంది, గ్రాండ్ సక్సెస్ అన్నాడు త్యాగరాజు. అన్నా చెల్లెళ్ళిద్దరూ ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు. శాంత త్యాగరాజుల వివాహం అతి వైభవంగా జరిగింది. తమ వివాహం కావడానికి పూర్తిగా మధుమూర్తే కారణమని నమ్మిన శాంత, త్యాగరాజు అతనికి ఎంతగానో కృతజ్ఞతలు చెప్పుకున్నారు. మిత్రుడి వివాహం జరిపించినందుకు మధుమూర్తికి ఎంతో సంతోషం కలిగింది. ఆ రోజు అతనికి తండ్రి దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. అర్జెంటుగా బయలుదేరమ్మని రాశాడాయన. అలా ఎందుకు రాశాడో అతనికి అర్థం కాలేదు. ఆ రోజునే అతను గుంటూరుకు బయలుదేరాడు. మరో వారం రోజులు ఉండకూడదా అన్నాడు త్యాగరాజు. వీలే త్యాగరాజు, ఎందుకో నాన్న అర్జెంటుగా బయలుదేరమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. మధుమూర్తితో రాజేష్, త్యాగరాజు స్టేషన్కొచ్చారు. రాత్రి 10 గంటలైంది. భోంచేయకుండా భర్త కోసం ఎదురుచూస్తూ కూర్చుంది పల్లవి. ఈ మధ్య అతను రాత్రి 12 గంటలకి, 2 గంటలకి వస్తున్నాడు. 10 గంటల వరకు అతని కోసం ఎదురుచూసి తను భోంచేసి పడుకుంటోంది. ఆమెకు నిద్రొస్తోంది. ఇంకా భోంచేయలేదు. తను ఎంత బ్రతిమలాడినా అతను రోజు గొంతు వరకు తాగి తూలుకుంటూ ఇంటికొస్తున్నాడు. చెప్పి చెప్పి తను విసిగిపోయింది. తను ఒక్క మాట మాట్లాడినా ఒళ్ళు హోనం చేస్తున్నాడు. అందుకే తను నోరు మూసుకుంది. ఇక నిద్రకు ఆగలేక పక్కపరుచుకుని పడుకుంది పల్లవి. ఆమె పడుకున్న 10 నిమిషాలకు తలుపుల మీద చప్పుడైంది. గబుక్కున లేచి వెళ్లి తలుపులు తెరిచిందామె. ఎదురుగా భర్త సుందరం నిలబడున్నాడు. అతని పక్కనే నల్లగా ఉన్న ఓ యువతి నిలబడుంది. చూడగానే అర్థమవుతోంది బజారు మనిషని. అప్పుడే నిద్రపోయావా? ఇప్పుడు టైం ఎంతైందని అన్నాడు సుందరం. పల్లవి మాట్లాడలేదు. సుందరం పక్కనున్న యువతనే చూస్తూ నిలబడిపోయింది. తప్పుకో, ఏంటా చూపు అంటూ ఆమె నెట్టుకుని లోపలికొచ్చాడు. అతని వెనకే లోపలికొచ్చింది ఆ యువతి. తలుపు మూసేయ్ అన్నాడు. తలుపు మూసింది పల్లవి. ఇదే నా పెళ్ళాం, పక్కనున్న యువతికి పల్లవిని చూపుతూ అన్నాడు. ఆ యువతి నవ్వింది. డార్లింగ్, ఎట్లా ఉంది నా పెళ్ళాం? నీకంటే అందమైంది కాదులే. పల్లవి మొహం చిన్నబుచ్చుకుంది. నీ పేరేంటి అని అడిగింది యువతి పల్లవిని. నీ పేరేంటి కోపంగా అడిగింది పల్లవి. డార్లింగ్ పేరు రజియా అన్నాడతను. పర్వాలేదు, నీ భార్యకు మాటలు బాగానే వచ్చు అంది రజియా. మాటలేమిటి డార్లింగ్, ఇది పెద్ద పతివ్రత అన్నాడు ప్యాంటు షర్టు విప్పి లుంగి చుట్టుకుంటూ. పల్లవి శిలాప్రతిమలా నిలబడిపోయింది. సుందరం ఇంతకు తెగించి ఇంకో ఆడదాన్ని సరాసరి ఇంటికే తీసుకొస్తాడని అనుకోలేదు. ఇది నిజంగా ఊహించని పరిణామమే. కాని తను చేయగలిగిందేమిటి? ఆయనకు సిగ్గు లేకపోవచ్చు. ఇంట్లో తనంటూ ఓ ఆడదుందని తెలిసి ఇది ఆయనతో ఇంటికి ఎలా రాగలిగింది? ఇది అసలు ఆడదేనా? డార్లింగ్, ఎందుకలా నిలబడతావు? అదిగో అది మన గది, ఆ గదిలోకి వెళ్ళి కూర్చో. రజియా అతను చూపించిన గదిలోకి వెళ్ళింది. అతను బాత్రూం వైపుకు బయలుదేరాడు. గబగబా నడిచి ఏంటిదంతా అంది పల్లవి భర్తని. ఏంటా, ఆ మాత్రం తెలీదు? రజియాని నీలాంటి ఓ ఆడది ఈ రాత్రికి దాన్ని తెచ్చుకున్నా అంటూ నవ్వాడు సుందరం. నేను కూడా ఈ రాత్రికి ఎవరినైనా తెచ్చుకునేదా? కోపం పట్లే కడిగిందామె. అంతే. అతను ఆవేశంతో ఊగిపోతూ ఏంటేను వంది అంటూ అరచేత్తో ఆమె మొహం మీద కొట్టాడు. తూలి వెనక పడిపోయిందామె. పడిపోతూ నువ్వు మనిషివి కాదు అంది.
అవును, నేను మనిషిని కాదే, కోపమొస్తే అసలే కాదు. పతివ్రతలాగా నోరు మూసుకుని పడుండవే అంటే ప్రతి విషయంలో జోక్యం కలిగించుకుంటావా? అనుభవించు. నేను మగవాణ్ణే, ఏం చేసినా చెల్లుతుంది. నువ్వు ఆడదానివి. అందులోకి ఈ సుందరం పెళ్ళానివి. నువ్వు నేను చేసినట్టు చేయాలని ప్రయత్నిస్తావా? నీ అంతు చూస్తాను అన్నాడు ఊగిపోతూ. అవును, మీరు ఆడదాన్నైనా నా అంతు చూడాల్సిందే. ఆడవాళ్లను చావుగొట్టే మగధీరులు మీరు. అదే మీ గొప్పతనం. అంతకంటే మీకు చేతనయ్యేదేముంది? అంది పల్లవి ఏడుస్తూ. సుందరం బాత్రూంలోకి వెళ్ళొచ్చి మంచినీళ్లు తాగాడు. తర్వాత కింద పడున్న పల్లవిని కాలుతో తన్ని ఆమెను తిట్టుకుంటూ తన గదిలోకి వెళ్లి భళ్ళున తలుపులను మూశాడు. తర్వాత ఆ గదిలోంచి రజియా సుందరంల నవ్వులు పల్లవికి వినిపించాయి. తండ్రి చెప్పిన మాట విని ఆశ్చర్యపోయాడు మధుమూర్తి. వాసంతికి సంబంధం కుదిరింది మూర్తి అన్నాడాయన. పెళ్ళికొడుకెవరు? ఏ ఊరు? ఆత్రంగా అడిగాడతను. ఈ ఊరేనోయ్, ఇంకెవరో కాదు, నీ ప్రాణ స్నేహితుడు విశ్వమే నవ్వుతూ చెప్పాడాయన. మధుమూర్తి నిర్ఘాంతపోయాడు. ఇదెక్కడ వింత వార్త? తన స్నేహితుడు విశ్వానికి తన చెల్లెలు వాసంతికి పెళ్ళా? తనకెప్పుడూ అసలు ఈ ఆలోచనే రాలేదు. అసలు తన తండ్రికి ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఆయనకి ఈ ఆలోచన వచ్చిందా, లేక ఇంకెవరికైనా వచ్చిందా? ఏమైనా ఇది తను ఎంతో సంతోషించవలసిన వార్త. ఆశ్చర్యంగా ఉంది కదూ, ఈ ఆలోచన ఎవరిదే ఉంటుందా అని. కొడుకు ముఖాన్ని చూసి గ్రహించి ఆయన అడిగాడు. అవును, వాళ్ళకే వచ్చింది. వాళ్ళకా? అవును, విశ్వం వాసంతికి. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఇది మరీ ఆశ్చర్యమనిపించింది. వాసంతి విశ్వం ప్రేమించుకున్నారా? విశ్వం ఎప్పుడు తనతో అనలేదే. వాసంతి కూడా అనలేదు. కనీసం తను కూడా గ్రహించలేకపోయాడు. నీ ఉద్దేశం ఏమిటి? నవ్వాడతను. ఎందుకు నవ్వు? నీ ఉద్దేశం ఏంటని నన్ను అడుగుతుంటే నవ్వొచ్చింది. నా ఉద్దేశం ఇంకేముంటుంది ప్రత్యేకంగా? మీ ఇష్టమే నా ఇష్టం. అయితే విశ్వం తల్లిదండ్రులు పిలిపిస్తాను ముహూర్తాలు పెట్టుకోవడానికి. అలాగే అన్నాడు మధుమూర్తి. సంభాషణ వింటున్న వాసంతి అతను లేవడం చూసి లోపలకు నడిచింది. వసు వెనక్కు తిరిగింది. ఎప్పుడూ నాతో అనలేదేం? ఏమని? అదే, నువ్వు విశ్వం ప్రేమించుకున్నారని. వాసంతి సిగ్గుతో మాట్లాడలేకపోయింది. చెబితే ఏం చేసేవాడివిరా అంది దుర్గమ్మ వంటింట్లో నుంచి వస్తూ. ఏం చేసేవాణ్ణో? ఎప్పుడో ఇద్దరికీ పెళ్లి జరిపించేవాణ్ణి. నువ్వంత పనిచేస్తావని నాకు తెలుసు. వాసంతి నవ్వుతూ అక్కడే నిల్చుంది. సరే, అసలు సంగతేదో వాణ్ణి అడిగి తేల్చుకుంటానులే అంటూ బయటకొచ్చాడు. పావుగంట తర్వాత విశ్వం ఇంటి ముందున్నాడు. అతను వెళ్లేసరికి విశ్వం మేడ మీద గదిలో కూర్చుని ఏదో నవల చదువుకుంటున్నాడు. ఎప్పుడు రాక? నవ్వుతూ అడిగాడు కుర్చీ చూపి. ఈరోజే వచ్చాను. ఈ మధ్య హైదరాబాద్ ఎక్కువగా వెళుతున్నావు? అవును. అన్నట్టు త్యాగరాజు పెళ్లికి నువ్వు రాలేదేం? సెలవు దొరకలేదు. ఎంతగానో ప్రయత్నించాను. అయినా నువ్వు ఇలాంటి వాడవని అనుకోలేదు విశ్వం నొచ్చుకుంటున్నట్టు అన్నాడు మధుమూర్తి. ఎటువంటి వాణ్ణని? ఇప్పుడు నేను చేసిన నేరమేమిటి? నవ్వుతూ అడిగాడు విశ్వం. ఇంకేం చెయ్యాలి? నా చెల్లెలి మనసును దోచుకున్నావట కదా? పెద్దగా నవ్వాడతను. దోచుకుంది కాకుండా నవ్వుతున్నావా? ఏం భయపడమంటావా? పోలీసులకు పట్టిస్తావా? అవును, జైల్లో పెట్టిస్తాను. సంతోషంగా వెళతాను. కొంచెంసేపు విశ్వంతో అలా సరదాగా మాట్లాడిన తర్వాత వీలైనంత త్వరలో ముహూర్తం పెట్టించాలనుకుంటున్నాం అన్నాడు మధుమూర్తి. నీ ఇష్టం, నాకేం తొందరలేదు. మీ చెల్లెలే తొందరపడుతోంది. కాదు, నువ్వే అన్నాడు నవ్వుతూ మధుమూర్తి. ముహూర్తాలు పెట్టుకున్నారు. అప్పట్నుంచి మధుమూర్తికి క్షణం తీరికలేదు. శుభలేఖలను బంధువులకు స్నేహితులకు అందరికీ పోస్టు చేశాడు. హిమబిందు కూడా పంపించాలనుకున్నాడు. కానీ మళ్లీ సందేహం వచ్చింది. తను శుభలేఖ పంపిస్తే వస్తుందా రాదా? సందేహం నివృత్తి కోసం చెల్లెల్ని అడిగాడు. పంపించన్నయ్య, తప్పకుండా వస్తుంది అంది వాసంతి. త్యాగరాజుకు, అనురాధకు, రాజేష్కి వెడ్డింగ్ కార్డులు పంపాడు. మధుమూర్తికి పెళ్లి పనుల్లో విశ్వం కూడా సహాయం చేస్తున్నాడు. నువ్వు పెళ్లికొడుకువై ఇలా తిరగకూడదు, నువ్వు ఆడపెళ్లివారి పనులు అసలు చేయకూడదు అని మధుమూర్తి అంటున్నా వినకుండా అన్ని పనుల్లో అతనికి సహాయం చేస్తున్నాడు. దుర్గమ్మకి కూతురు పెళ్లి జరుగుతున్నందుకు సంతోషంగా ఉన్నా మరోవైపు విచార రేఖలు ఆమె మొహాన్ని అలుముకున్నాయి. మధుమూర్తి పెళ్లి ఎప్పుడు జరుగుతుందో? వాడి పెళ్లి తను బ్రతకుండగా జరుగుతుందా? తను చూస్తుందో లేదో? అదే భయాన్ని మధుమూర్తి ఎదుట బయట పెట్టిందామె. ఇంకా ఎన్నాళ్ళెలా పెళ్లి చేసుకోకుండా ఉంటావురా? నీకు కూడా ఎక్కడైనా ఓ సంబంధం చూడమని మీ నాన్నకు చెబుతాను. ఈ జన్మలో నాకు నీ పెళ్లి చూసే యోగం ఉందంటావా? దీనంగా అడిగింది. అతను మాట్లాడలేదు. తల్లి బాధ తనకు తెలుసు. ఆమె ఆతృత తనకు తెలియంది కాదు. తన పెళ్లి చేయాలని, మనవళ్లను మనవరాళ్లను ఎత్తుకుని తిరగాలని ఆమె ఆశ, కోరిక. మరోవైపు అసలు తను పెళ్లి చేసుకోడేమోననే భయం. అందుకే సంబంధం చూసి తన పెళ్లి కూడా చేస్తానంటోంది. కాని తను మరో సంబంధం చేసుకోగలడా? నవ్వొచ్చింది.
ఈ జన్మకు తను మరో యువతిని చేసుకోలేడు. అసలు చేసుకోవాలనే కోరిక తనలో లేదు. చేసుకుందామన్నా అందుకు తన మనసు అంగీకరించదు. ఎప్పుడో తన మనసు మారినప్పుడు, తన భావాలు మారినప్పుడు మరో యువతిని పెళ్లి చేసుకోగలడేమో. కాని అప్పటికి తనకి పెళ్లి చేసుకునే వయసు దాటిపోవచ్చేమో. అదే అమ్మ భయం. అందుకే ఆమె తన పెళ్లి గురించి తాపత్రయపడుతోంది. తను మరొకరిని చేసుకోలేడని తెలిసి కూడా తొందరపడుతోంది. ఆమె అలా తొందరపడ్డంలో ఆశ్చర్యం ఏమీ లేదు. పెళ్లి రేపనగా భర్తతో కలిసి పుట్టింటికొచ్చింది హిమబిందు. హిమబిందు వచ్చిందని తెలియగానే మధుమూర్తి మనసు ఆమెను చూడాలని ఎంతగానో తహతహలాడిపోయింది. భర్తతో కలిసొచ్చిందని తెలిసేసరికి మరీ ఆశ్చర్యం కలిగింది. భర్తతో వచ్చిందా? పెళ్లికే వచ్చిందా? లేక మరేదైనా పని మీద వచ్చిందా? ఎలా ఉందో, ఎంతగా మారిపోయిందో, తనని చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతుందో చూడాలి. ఆ రోజు సాయంత్రం హిమబిందు వచ్చింది. మధుమూర్తికి ఆమెలో చాలా మార్పు కనిపించింది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా అందంగా కనిపించింది. కొంచెం లావయింది. కళ్ళల్లో ఏదో వింత కాంతి. బావున్నావా? నవ్వుతూ అడిగింది. మధుమూర్తి వెంటనే మాట్లాడలేకపోయాడు. బిందులో ఎంత మార్పు వచ్చింది? మాట్లాడమేం మధుమూర్తి. మధుమూర్తి ఆ పిలుపుకు అతను ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇంతవరకు బిందు అతన్ని ఎప్పుడూ అలా పిలవలేదు. మధు అని పిలిచేది. అంటే ఇప్పుడు తనని పూర్తిగా పరాయి మనిషి కింద భావిస్తోందా? ఇంకా నేను గుర్తుకొస్తున్నానా? అతనికి షాక్ కొట్టినట్లు అనిపించింది. నువ్వు నన్ను పూర్తిగా మరిచిపోయావనుకుంటాను అన్నాడు అతను అదోలా ఆమె కళ్ళలోకి చూస్తూ. లేదు, నువ్వు నాకు గుర్తున్నావు, కానీ ఇంతకు ముందులా కాదు. కానీ నిన్ను ఇది వరకటి నా తలపులు ఇంకా బాధ పెడుతున్నాయి అనుకుంటాను. లేదు, అటువంటిదేమీ లేదు. మరైతే ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నువ్వు ఆడదానివి కాబట్టి బలవంతంగా మీ నాన్న మరో మనిషికిచ్చి పెళ్లి చేశాడు. కానీ నేను నీలా కాదు. నాకిష్టం లేని పెళ్లి జరగదు. మరొకరిని చేసుకోవడం నాకిష్టం లేదు. జీవితాంతం ఇలా బ్రహ్మచారిగానే ఉండిపోతావా? ఏమో తెలీదు. ఏ క్షణాన్నైనా నా మనసు మారచ్చు. అలా మారినప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. అప్పటికి నువ్వు ముసలివాడు అవుతావేమో అంది బిందు నవ్వుతూ. అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. నువ్వు సంసారంలో బాగానే కుదుటపడ్డావనుకుంటాను. అవును, ఈ మధ్యనే. వాళ్ళు మాట్లాడుతుండగా ఎవరో బంధువులొచ్చారు. బిందు వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి వాసంతి అతనితో చెప్పింది బిందు త్వరలో తల్లి కాబోతుందని. పెళ్లికి అపర్ణ కూడా వచ్చింది. క్షణం కూడా తీరిక లేకుండా తిరుగుతున్నాడు మధుమూర్తి. ఎలాగో వీలు చూసుకుని అపర్ణ మధుమూర్తిని పట్టుకుంది. ఏం బావా, ఏంటి హడావిడి? కొంచెం నన్ను చూడు. ఇంతకీ ఇప్పటికైనా నీ మనసు మారిందా లేదా అంది నవ్వుతూ. చిరునవ్వు నవ్వాడు. అతను ఇంకా తన మీద అపర్ణకు ఆశ పోలేదనుకున్నాడు. కాని ఇంతలోనే అపర్ణ, ఇంకా నాకు నీ మీద ఆశ లేదులే బావా. ఆ రోజునే నీ మీద ఆశలన్నీ వదులుకున్నాను. ఈ మధ్యనే నేను ఓ వ్యక్తితో లవ్ వ్యవహారంలో పడిపోయాను. త్వరలోనే మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. మా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి అంది. అలాగే, తప్పకుండా వస్తానపర్ణ అన్నాడు మధుమూర్తి సంతోషంగా. అపర్ణ వాసంతి దగ్గరకు వెళ్ళిపోయింది. తర్వాత హిమబిందు భర్తతో కలిసొచ్చింది. నిర్ఘాంతపోయాడు మధుమూర్తి. చిరునవ్వుతో అతని దగ్గరకొచ్చింది. ఈయనే మధుమూర్తి అని అతన్ని శ్రీకాంత్కు పరిచయం చేసింది. కరచాలనం చేశాడు శ్రీకాంత్. భర్తను మధుమూర్తికి పరిచయం చేసింది. హిమ మిమ్మల్ని గురించి అంతా చెప్పింది. రియల్లీ యువర్ బ్యాడ్ లక్ అన్నాడతను నవ్వుతూ. షాక్ కొట్టినట్టు ఫీల్ అయ్యాడు మధుమూర్తి. బిందు తన గురించి, తమ ప్రేమ గురించి భర్తతో చెప్పిందా? ఎలా చెప్పగలిగింది? అంత ధైర్యం ఎలా వచ్చింది? భర్త ఏమైనా అంటాడనైనా అనిపించలేదు? అనిపించుండదు. అతన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే చెప్పుంటుంది. అతను ఎలా ఊరుకున్నాడు? ఎలా సహించగలిగాడు? భార్య పరాయి మగవాణ్ణి చూస్తేనే సహించలేరు మగాళ్ళు. అటువంటిది తన భార్యకింత ప్రేమ చరిత్ర ఉందని తెలిసి కూడా ఇతను ఇలా తనతో ఆ విషయం గురించి మాట్లాడాడంటే ఎంతటి సంస్కారవంతుడే ఉండాలి. అందుకేనేమో బిందు అన్నీ మరిచిపోయి అతనిలో కలిసిపోగలిగింది. మీరు చాలా అదృష్టవంతులు అన్నాడు మధుమూర్తి శ్రీకాంత్తో. అవును అన్నాడతను హిమబిందు కేసి చూస్తూ. ఆమె సిగ్గుపడింది. వాసంతిని చూడాలంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాసంతి పెళ్లికి రాజేష్, మాలతి, అనురాధ రాలేదు. వాళ్ళొస్తారని ఎంతగానో ఎదురు చూశాడతను. రాజేష్ రాకపోవడం అతనికెంతో బాధను కలిగించింది. త్యాగరాజు వచ్చాడు పెళ్లికి. వాసంతి పెళ్లి జరిగిన 10 రోజులకు రాజేష్ దగ్గర నుంచి మధుమూర్తికి ఉత్తరం వచ్చింది. డియర్ మధుమూర్తి, వాసంతి పెళ్లికి రానందుకు క్షమించు. మా నాన్న దగ్గరకు వెళ్ళాను. అనురాధ తల్లిగారు అనుకున్నట్టుగానే మా పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ మా నాన్న ఒప్పుకోలేదు. మేమిద్దరం ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటామని చెప్పాను. ఆయన తోకతొక్కిన తాచులా లేచారు. 10,000 కట్నం లేకుండా నేను ఎవరినీ చేసుకోకూడదట. కానీ నేనందుకు ఒప్పుకోలేదు. అనురాధనే చేసుకుంటానని చెప్పాను.
అలా చేసుకుంటే నన్ను మళ్ళీ ఇంటికి రానివ్వనని, ఆస్తిలో చిల్లిగవ్వ రాదని బెదిరించారు. సరేనని చెప్పొచ్చేశాను. అనురాధను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు వెంటనే బయలుదేరొస్తే బావుంటుంది. వస్తావు కదూ నీ రాజేష్. ఆ ఉత్తరం చదివి ఆలోచనలో పడిపోయాడు మధుమూర్తి. రాజేష్ ఇలా తండ్రిని ఎదిరిస్తాడని తనకు తెలుసు. అతనికి పట్టుదలెక్కువ. ఏమైనా ప్రేమికులు పెళ్లి చేసుకుంటున్నారు, ఒకటవుతున్నారు. తనకు కావలసిందదే. విశ్వం, వాసంతి హనీమూనుకు ఊటీ వెళ్లారు. హైదరాబాదుకు ప్రయాణమయ్యాడు మధుమూర్తి. చప్పుడు చేసుకుంటూ దూసుకుపోతోంది రైలు. పట్టాల పక్కనే ఉన్న చెట్లు, చేమలు వెనక్కు వెళ్ళిపోతున్నాయి. ఆ కంపార్ట్మెంట్లో మధుమూర్తొక్కడే కూర్చున్నాడు. అతని కళ్ళు బాగా లోపలికి పీకుపోయాయి. రాజేష్, అనురాధల పెళ్లితో అతని ఆరోగ్యం బాగా దెబ్బతింది. చాలా రోజుల నుంచి నిద్రలేకపోవడం వల్ల బాగా నీరసంగా అయిపోయాడు. అలసట, ఆలోచనలు అతని ఆరోగ్యాన్ని పాడు చేశాయి. అతని చేతిలో సిగరెట్ ఎర్రగా వెలుగుతోంది. కంపార్ట్మెంట్లో దీపం చుట్టూ పురుగులు తిరుగుతున్నాయి. బయటకు చూస్తున్నాడతను. ఆలోచనలతో అతడి మెదడు భారంగా తయారైంది. తన జీవితం ఇలా ఎందుకైంది? ఇదే ప్రశ్న మధుమూర్తిని ఎన్నో రోజులుగా వేధిస్తోంది. కాని ఆ ప్రశ్నకు జవాబు దొరకడం లేదు. తను చేసిన పాపమేమిటి? తన స్నేహితులందరూ ప్రేమికులే, కాని వారందరి జీవితాలు తనలా కాలేదు. అందరూ తాము ప్రేమించిన వాళ్లను పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమ బంధాల్ని ఏ శక్తులు విడదీలేకపోయాయి. కాని తన ప్రేమ బంధాన్నే ఏదో శక్తి నీలకంఠం రూపంలో విడదీసింది. తను నీలకంఠాన్ని ఎదిరించి బిందును చేసుకోలేకపోయాడు. తను పిరికివాడేమో, అవును, తను నిజంగా పిరికివాడే. అందుకు అతని అంతరాత్మ ఒప్పుకోవడం లేదు. తను పిరికివాడు కాదు, ఆదర్శవాది. తనకు కొన్ని ఆదర్శాలున్నాయి. తను వాటికి బందీ. అందుకే తమ ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోలేకపోయాడు. తన ఆదర్శమే తనకి శిక్ష విధించింది. అతని ఆలోచనలు ప్రవాహంలా సాగిపోతున్నాయి. సిగరెట్టు చివరి వరకు కాలి చురుమంది. బయటకు విసిరేశాడు. సీటు మీద వెల్లకిల్లా పడుకున్నాడు. అతని కళ్ల ముందు హిమబిందు రూపం మెదిలింది. అతని హృదయం కదిలింది. ఒకప్పుడు నిన్ను వదిలి బతకగలనా మధు అంటూ గుండెల మీద వాలిపోయిన బిందు ఈరోజు తన భర్తలో ఎంతగా లీనమైంది. తనని వదిలి మరో వ్యక్తితో ఎంత హాయిగా సంసారాన్ని సాగిస్తోంది. కాలం చేసే గారడి ఇదేనేమో. గుండెలో రేగినా మరెక్కడ రేగినా గాయాలు కొన్నాళ్లకు మానిపోతూ ఉంటాయి. ఆ తర్వాత ఆ గాయం విషయం మరిచిపోతారు. కొన్నాళ్ల తర్వాత ఆ స్థానంలో ఏర్పడిన మచ్చం చూసి నవ్వుకుంటారు. జీవితము అంతేనేమో. మొదట్లో తనకు బిందు ఎడబాటు ఎంతో బాధను కలిగించింది. అప్పుడప్పుడు బ్రతుకు మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచన రాకపోలేదు. కొన్నాళ్ల తర్వాత బిందు తలపులు తనకు గుర్తుకొచ్చినా అంతగా బాధను కలిగించలేదు. మొదట్లో తనలో కలిగినంతటి ఉద్రేకం తర్వాత కలగలేదు. అంతా ఆవేశం. ఆ ఆవేశంలోనే హిమబిందు ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ విషయమే ఇప్పుడు గుర్తుకొస్తే నవ్వుకుంటుంది. తను ఎంత పిచ్చి పని చెయ్యబోయానా అని. ఆవేశాలు చల్లబడిన తర్వాత ఎవరి సంసారాల్లో వాళ్ళు కుదుట పడతారు. ఎవరి జీవితాలతో వాళ్ళు రాజీ పడతారు. జరగకూడంది జరిగిపోయింది. దానినే తలుచుకుని దుఃఖించి ప్రయోజనం లేదు. తమ జీవితాన్ని మరో మలుపు తిప్పుకుని మరో జీవితాన్ని ఏర్పరచుకోవాలి. అలా అనుకునే హిమబిందు తన సంసారంలో కుదుటపడింది. కాని ఎటొచ్చి తనే ఏకాకిగా మిగిలిపోయాడు. తన బ్రతికే ఒంటరి బ్రతుకైంది. జీవితంలో తను ఎవరినైతే గాఢంగా ప్రేమించాడో వారిద్దరూ మరొకరి సొంతమయ్యారు. కాని తనే మరొకరిని తన సొంతం చేసుకోలేకపోతున్నాడు. అందుకు తన అంతరంగం ఒప్పుకోవడం లేదు. ఒప్పుకుంటే తను మరో స్త్రీని పెళ్లి చేసుకునేవాడు. తన జీవితాన్ని మరో రకంగా మలుచుకునేవాడు. కాని అది జరగని పని. తన మనసుకు విరుద్ధం. ఇలాగే వారి తలపులతో జీవితాన్ని ఎంతకాలం వెళ్లదీయాలో. కళ్ళు మెల్లగా మూతలు పడుతున్నాయి. మరో సిగరెట్ వెలిగించాలనే కోరిక కలిగినా అలాగే పడుకున్నాడు మధుమూర్తి. రైలు ఏదో స్టేషన్లో ఆగింది. ఎవరో ఒక ఆమె లోపలికెక్కి మధుమూర్తి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చుంది. ఆమెను పరిశీలనగా చూశాడతను. తెల్లచీర కట్టుకుంది. కళ్ళు లోపలికి పీకుపోయాయి. ఆ కళ్ళ కింద నల్లని చారలున్నాయి. నుదుటి మీద బొట్టు లేదు. చేతులకు గాజుల్లేవు. నీరసించిపోయింది. ఆమెలో జీవకళ లేదు. ఆమె కూడా మధుమూర్తిని చూసింది. మధుమూర్తి ఆమెను గుర్తించాడు. పల్లవి అన్నాడు లేచి కూర్చుంటూ. మధుమూర్తి అన్నదామె. ఇదేంటి నీ రూపు? పల్లవి మాట్లాడలేదు. తల వంచుకుంది. నోరు పెగల్లేదు. కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. నిన్ను ఇటువంటి స్థితిలో కలుసుకోవాల్సి వస్తుందనుకోలేదు, బాధగా అన్నాడతను. కాని నాకు ఇటువంటి స్థితి వస్తుందని ఎప్పుడో తెలుసు. ఎందుకు పోయాడు? ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ అడిగాడు. కాలం వచ్చి పోలేదు, కావాలనే పోయాడు. చేతులారా చేసుకుని పోయారు. తల వంచుకునే మాట్లాడుతోంది పల్లవి.
నీ మాటలు నాకు అర్థం కావడం లేదు పల్లవి. నాకంత అయోమయంగా ఉంది అన్నాడతను. అతనికి నిజంగానే అంతా కళ్ళ అనిపిస్తోంది. ఎన్నో ఏళ్ల తర్వాత పల్లవిని కలుసుకోవడం, పైగా ఇటువంటి స్థితిలో, దానికి తోడు అర్థంలేని మాటలు. ఆయన మనిషి కాదు, రాక్షసుడు. పోయిన వాళ్ళని గురించి చెడుగా చెప్పకూడదు. అయినా ఇటువంటి వాళ్ళని గురించి చెప్పినా తప్పులేదు. ఆయన తాగుబోతు. అంతవరకైతే పర్వాలేదు, తిరుగుబోతు కూడా. చాలామంది ఆడవాళ్లతో సంబంధం ఉంది. రోజు గొంతు వరకు తాగి రాత్రి 2 గంటలకో 3 గంటలకో వచ్చేవాడు. ఆడవాళ్లను ఇంటికి తెచ్చేవాడు. మొదట్లో మంచిగా చెప్పాను, వినలేదు. తర్వాత ఎదురు తిరిగాను. ఫలితం? ఆయన నన్ను జంతువును కొట్టినట్టు కొట్టాడు. ఎన్నో హింసలు పెట్టాడు. ఆయన చేతిలో దెబ్బలు తినని రోజు లేదు. ఆయనకు క్యాన్సర్ ఉందని తెలిసింది. డాక్టర్లు తాగొద్దని చెప్పారు, కానీ ఆయన వినలేదు. నేను వద్దన కొద్దీ నన్ను చావుగొట్టాడు. ఇష్టం వచ్చినట్టు తాగాడు. ఫలితం? క్యాన్సర్తోనే పోయాడు. పల్లవి ఏడుస్తోంది, 2 చేతులతో ముఖాన్ని కప్పుకొని. ఆమెను ఎలా ఓదార్చాలో మధుమూర్తికి అర్థం కాలేదు. ఆమె మళ్లీ మాట్లాడడం మొదలుపెట్టింది. మూర్తి, నా జీవితం నాశనమైంది. ఆయనతో నరకం అనుభవించాను. ఎన్నోసార్లు ఈ విషయాలన్నీ నీకు రాద్దామనుకున్నా. నిన్ను పిలిపించి నా వ్యధను, నేను అనుభవిస్తున్న వేదనను నీతో చెప్పి నా గుండెల్లో రగులుతున్న చిచ్చును కొంతైనా చల్లార్చుకుందామనుకున్నా. కానీ నువ్వు బాధపడతావని, నీకు శాంతి లేకుండా పోతుందని రాయలేదు. మూర్తి, ఆ రోజు నా ఉత్తరం చూసి నువ్వు వచ్చుంటే నా జీవితం ఇలా బండ్లయ్యేది కాదు. నీకోసం, నీ దగ్గర్నుంచి వచ్చే ఉత్తరం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశాను. ఇన్నాళ్ళు నీలో అలాంటి ఊహ లేకున్నా, నా ఉత్తరం చదివిన తర్వాతనైనా నీలో అలాంటి ఆలోచన కలుగుతుందని, నువ్వు తప్పకుండా వస్తావని, నన్ను చేసుకుంటావని ఎంతగానో ఊహించుకున్నాను. కలలు కన్నాను. గతంలో మన ఆటల్ని పాటల్ని గుర్తు తెచ్చుకున్నాను. అవన్నీ గుర్తుకొచ్చిన కొద్దీ నువ్వు తప్పకుండా వస్తావనే నమ్మకం కలిగింది. కానీ నువ్వు రాలేదు. కనీసం ఉత్తరం వచ్చినా నాన్నచేత పెళ్లి అప్పించేదాన్ని. చివరి నిమిషం వరకు ఎదురు చూశాను. నువ్వు రాలేదు. ఆ రోజునే నా జీవితం నాశనమైంది మూర్తి. నా బ్రతుకు నాశనమైంది. కుమిలి ఏడుస్తోంది పల్లవి. మధుమూర్తి కొంచెంసేపు మాట్లాడలేకపోయాడు. క్షమించు పల్లవి, నువ్వు ఉత్తరం రాసినప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా. 4 రోజుల తర్వాత ఆ ఉత్తరాన్ని చూశాను. ఆ రోజు నీ దగ్గరకు వద్దామని బయలుదేరితే నాన్నకు గుండెపోటు వచ్చింది. మరోరోజు బయలుదేరాను. పోస్టుమెన్ ఎదురై ఉత్తరం ఇచ్చాడు. అది నువ్వు రాసిన ఉత్తరం. నా కోసం ఎదురు చూశానని, నీ పెళ్ళయిందని రాశావు. ఆ ఉత్తరం చూసి ఎంతో బాధపడ్డాను. జీవితంలో పెద్ద పొరపాటు చేశాననిపించింది. కాని ఏం లాభం, అప్పటికే అంతా జరిగిపోయింది అన్నాడు. కిటికీలోంచి బయటకు చూస్తోంది పల్లవి. మధుమూర్తి ఆమెనే చూస్తున్నాడు. పల్లవిలో ఎంత మార్పు! అప్పటి అందమంతా ఏమైంది? కళ్లల్లో కాంతి లేదు. నుదుట బొట్టులేని ఆమె మొహం కాంతి విహీనంగా ఉంది. ఆ తెల్లచీర, ఆ రూపు చూస్తుంటే మధుమూర్తికి గుండె తరుకుపోయింది. బయటంతా చీకటిగా ఉంది. మధుమూర్తి ఆలోచిస్తున్నాడు. పల్లవిని తను పెళ్లి చేసుకుంటే? ఆ ఆలోచనే అతని మెదడును తొలిచేస్తోంది. మొగుడు పోయినంత మాత్రాన జీవితాంతం అలా విధవల కోరికల్ని చంపుకుని బ్రతకాలని ఎక్కడుంది? పల్లవికి ఈడు మించిపోలేదు. జీవితంలో ఏం సుఖం అనుభవించిందని? పాపం, అన్నీ కష్టాలే. తను పల్లవిని పెళ్లి చేసుకోవాలి. మళ్లీ ఆమె జీవితాన్ని నందనవనం చెయ్యాలి. పల్లవి, పిలిచాడతను. ఆమె అతన్ని చూసింది. నా కోరిక తీర్చవు? ఆమె కాంతిలేని కళ్లల్లో ఆశ్చర్యం తొంగి చూసింది. నిజం పల్లవి, నిన్ను చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తోంది, ఇద్దరం ఒంటరి జీవితాలనే గడుపుతున్నాం. ఇలా ఎంతకాలం? తోడు లేకుండా జీవితాంతం బ్రతకగలమా? మనిద్దరినీ ఒకటి చెయ్యాలనేమో దేవుడిలా కలిపాడు. జీవితంలో ఒకసారి పొందలేంది ఇప్పుడు పొందాలని ఆశపడుతున్నా. నా కోరిక తీర్చు పల్లవి. అతను ఆశగా పల్లవి కళ్ళలోకి చూశాడు. ఆమె అతని మాటలకు విస్తుపోయింది. నువ్వు అంటున్న మాటలు నిజమేనా మూర్తి? నిజం పల్లవి. నమ్మలేకుండా ఉన్నాను మూర్తి. విధవనైన నాకు పెళ్ళా? ఎవరైనా నువ్వు చేయబోయే ఈ పనిని హర్షించగలరా? ఒకరితో నాకు పనిలేదు పల్లవి. ఇది నా జీవితం. నా ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకుంటాను. కాదనే హక్కు ఎవరికి లేదు. ప్లీజ్, నువ్వు నీ నిర్ణయాన్ని చెప్పు పల్లవి. జీవితాంతం ఒంటరివాడిగానే ఉండిపోదామనుకున్నా. కానీ నిన్ను చూసిన తర్వాత నా ఆలోచన, నిర్ణయం మారిపోయాయి. నాకు నీ తోడు కావాలి. ఒప్పుకో పల్లవి, ప్లీజ్. పల్లవి ఆలోచిస్తోంది. తన జీవితం ఇలాంటి మలుపు తిరుగుతుందని, చీకటిమయమైన తన బ్రతుకు వెలుగుమయం అవుతుందని తను కలలో కూడా ఊహించలేదు. తనకు ఇది అకాల వసంతమే. తనలాంటి ఏ ఆడదైనా ఇటువంటి అవకాశాన్ని తిరస్కరిస్తుందా? మాట్లాడు పల్లవి. మూర్తి అంటూ మాటలు రాక అతని గుండెల మీద వాలిపోయింది పల్లవి. కొంచెంసేపు అలా ఉండిపోయి, నేను అదృష్టవంతురాలి మూర్తి, నువ్వు దేవుడివి. ఎందుకంటే నేను కోరుకునేది ఏముంది? సంతోషంతో అంది పల్లవి.
నువ్వు కాదు పల్లవి, నేను అదృష్టవంతుణ్ణి. నా చిన్ననాటి స్నేహితురాల్ని నా జీవిత భాగస్వామిగా పొందుతున్నాను. జీవితంలో మళ్లీ వెలుగుని చూస్తాననుకోలేదు. ఆమెను మరింత గుండెలకు హత్తుకున్నాడు మధుమూర్తి. రైలు వేగం తగ్గింది. అప్పుడే చంద్రుడు సమస్త ప్రకృతిని వెలుగులో ముంచడానికి ఆకాశం మీద పాకుతున్నాడు. రైలు ఆగింది. ఏదో స్టేషన్ వచ్చింది అన్నాడు మధుమూర్తి. ఇద్దరూ బయటికి చూశారు. అంతా వెన్నెల వెలుగు. అక్కడికి దగ్గరలో ఉన్న కోవెలలో గంటలు చిన్నగా మోగుతున్నాయి. రైలు మళ్లీ కదిలింది. చల్లగాలి వాళ్ళిద్దరినీ ఆప్యాయంగా స్పృశించింది. వెలుగు తీరాలకు పరుగులు తీస్తోంది రైలు. ఇంతటితో వెలుగు తీరాలు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.